కదా అక్కడ వింటూ ఉంటారు వారు వచ్చినాక అక్కడ వింటూ ఉంటారు కదా అధ్యక్ష, ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు అసెంబ్లీలో ఎన్నికైన తర్వాత మొదటిసారి మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి, నన్ను ఇక్కడ ఈ టర్మ్లో అన్న గౌరవ కేసీఆర్ గారికి, అదేవిధంగా నా నియోజకవర్గం మహేష్ నియోజకవర్గం ప్రజలకు కూడా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడుతూ చేవేళ్ళ ప్రాణాయత మీద మాట్లాడుతూ నా పేరు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం. మళ్ళొక్కసారి చేవేళ్ళ చెల్లెమ్మ అని కూడా ఇక్కడ మాట్లాడున్నారు. అరే మంచిగా, నేను కూడా రిప్లై ఇస్తున్నా. నేను రిప్లై అదే చెప్తున్నా, మంచి చెప్పిండ్రు, థ్యాంక్ యూ అని చెప్తున్నా. చేవేళ్ళ చెల్లెమ్మ అని కూడా చెప్పి మెన్షన్ చేశారు, గౌరవ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తూ. చాలా సంతోషం అధ్యక్ష. ఆ రోజు ప్రాణహిత చేవేళ్ళ ఆ ప్రాజెక్ట్కి ఆ పేరు రావడానికి కూడా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గుర్తు చేసుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే చేవేళ్ళ ప్రాంతంలో ఎత్తు మీద ఉంది, 600 మీటర్ల ఎత్తుపైన ఉంటుంది. అక్కడ బోర్లు వేసిన నీళ్లు పడవు. ఈస్ట్ గోదావరి పోతున్నప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారితో షేర్ చేసుకునేదాన్ని అధ్యక్ష. ఇక్కడ పచ్చని పొలాలు, కాలువల నీళ్లు, మా దగ్గర ఎండిపోయిన పొలాలు అని మాట్లాడుతున్నప్పుడు, ప్రాజెక్ట్ నుండి ఇక్కడ నీళ్లు తీసుకొస్తామన్నప్పుడు మన ప్రాంతంలో వికారాబాద్, పరిగి, చేవేళ్ళ ఈ ప్రాంతంలో నీళ్లు రావాలని అడుగుతున్న సందర్భంలో ఎత్తైన ప్రాంతం అయినా కూడా ఎట్టగా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఆ రోజు ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు రూపకల్పన చేయడమే కాక, మొదటిసారి ఫౌండేషన్ వేసినప్పుడు చేవేళ్ళ సెంటిమెంట్తో రాజశేఖర రెడ్డి గారు అక్కడే వేశారు అధ్యక్ష. చాలా సంతోషపడ్డాను అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతంలో సాగునీరు వస్తే ఆ ప్రాంతం రైతులకు మేలు జరుగుతుంది. ఒకసారి 111 జీవో గుదిబండగా ఉంది, బోర్లు వేసుకొనివ్వరు, చెక్ డ్యామ్లు కట్టుకొనివ్వరు. కనీసం ఈ ప్రాజెక్ట్ ద్వారా వస్తేనన్నా ఆ ప్రాంతం బాగుపడుతుందని సంతోషపడ్డాం అధ్యక్ష. అది వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు, చేవేళ్ళ కావచ్చు, సంతోషం అనిపించింది. అక్కడే కాదు అధ్యక్ష, మొదట్లో ఫౌండేషన్ వేసిన దగ్గర కూడా ఆ రోజు నేను కరీంనగర్ ఇన్ఛార్జ్గా అక్కడ కూడా ఉన్నాను అధ్యక్ష. చాలా సంబరం అనిపించింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో టైలెండ్ ఉంది, ఇవ్వలేమని అప్పుడున్న ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తున్న సందర్భంలో మీతో పాటు రామ్మోహన్ రెడ్డి గారు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గారు అందరం కూడా కలిసి ఆ రోజు ఆ టన్నల్ విజిట్ చేయడం, ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని అడిగాం అధ్యక్ష, ఖచ్చితంగా ఇవ్వాల్సిందని. ఆ రోజు పార్టీ సపోర్ట్ కూడా మనం అడిగినాం అధ్యక్ష. ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చాలాసార్లు ఇక్కడ ప్రస్తావించినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇక్కడ కొడంగల్ శాసనసభ్యులుగా వారు కూడా ఇక్కడ ప్రస్తావించున్నారు. కానీ ఆ రోజు క్యాన్సిల్ అయిన తర్వాత పాలమూరు రంగారెడ్డి నుండి ఈ ప్రాంతానికి నీళ్లు దగ్గరలో ఉంటుంది, ఇస్తామని చెప్పినప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రామ్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి అక్కడ నుండి అయితే దగ్గర ఉంటుంది, దగ్గర నుండి తీసుకోవచ్చు, రిజర్వాయర్స్ అక్కడ కట్టవచ్చు అని మాట్లాడుతున్న సందర్భంలో ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరు కూడా ఇక్కడున్న అసెంబ్లీలో ఉన్న గౌరవ శాసనసభ్యులు, ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. తర్వాత నేను 2018లో అసెంబ్లీలోకి మొదటిసారి వచ్చినప్పుడు నా మొదటి స్పీచ్ కూడా అదే ఉంది అధ్యక్ష. మొదటిగా నేను కేసీఆర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ రోజున ముఖ్యమంత్రి గారిని, కాళేశ్వరం కట్టినట్టే పాలమూరు రంగారెడ్డి కూడా చాలా స్పీడ్గా కట్టండి, మా చేవెళ్ళ, మా వికారాబాద్, మా ప్రాంతం అంతా ఎడారిలాగా ఉంటుంది, అదెంత స్పీడ్గా చేస్తారు, ఇది కూడా అంతే స్పీడ్గా చెయ్యండి అని ఆ రోజు అడిగిన సందర్భంలో మొదటిగా అదే అడిగాను అధ్యక్ష. ఎందుకంటే చేవెళ్ళ నేను ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నా చేవెళ్ళ నియోజకవర్గాన్ని మా కుటుంబం మర్చిపోదు అధ్యక్ష. కాబట్టి ఆ రోజు మిమ్మల్ని చైర్మన్గా పెట్టుకొని ఆ రోజు కూడా మేము చేస్తున్న విషయాన్ని మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు ఒక మాట చెప్పారు అధ్యక్ష, తప్పకుండా పూర్తి చేసుకుంటాం, కొన్ని లీగల్గా హార్డిల్స్ ఉన్నాయి, చేవెళ్ళ, వికారాబాద్, తాండూర్, పరిగి ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలి, తప్పకుండా చేస్తామన్న దాంట్లో భాగంగా ఈరోజు రిజర్వాయర్స్ కంప్లీట్ అయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభా వేదిక నుండి మీ ద్వారా విజ్ఞప్తి అధ్యక్ష, రిజర్వాయర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి వీలైనంత తొందరగా కాలువలు తవ్వి ఆ ప్రాంతానికి సాగునీరు అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ మేడం. అధ్యక్ష, మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం, జురాల, ప్రాణహిత చేవెళ్ళ, పాలమూరు రంగారెడ్డి, ఇవన్నీ కూడా ప్రాజెక్టుల అధ్యక్ష కట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన దేశ స్వాతంత్రం గురించి
10 సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు శాసనసభ వ్యవహారాల మంత్రి, వారి సోదరుడు శ్రీనాథ్ నా క్లాస్మేట్ అధ్యక్ష. మేము మానే డ్యాబ్లో శాతవాన పీజీ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నప్పుడు మేము స్విమ్మింగ్ చేసేది అధ్యక్ష. అక్కడ ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతూ మానేరు కూడా మేమే కట్టినామని చెప్తున్నాడు అధ్యక్ష. ఇది మరీ అబద్ధాలను ప్రచారం చేయడం తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మాకు కూడా ఒక కోరిక ఉంటుంది అధ్యక్ష. ఎట్లా అంటే ఏ విధంగా అయితే మనము ఏ విధంగా అయితే అధ్యక్ష ఏ విధంగా అయితే మనము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ప్రాజెక్టు పెట్టుకున్నాం అధ్యక్ష, ప్రాణహిత చేవెళ్ళ. ఎందుకంటే వెంకటస్వామి గారు ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావాలంటే అనగారిన పేద వర్గాల వాళ్లకు, ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతులు ఉంటారో వాళ్ళు బోర్లు వేసుకోలేక కష్టాలు పడి వాడు బీడు భూములు పెట్టుకున్నటువంటి పరిస్థితి లోపల వాళ్ళను ఓదార్చడానికి అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క పేరు పెట్టి ప్రాజెక్టును ప్రారంభిస్తే అధ్యక్ష, మనం ఎందుకు పెట్టుకుంటాం అధ్యక్ష? మనం రాజకీయాలకు ఎందుకు వచ్చినాం అధ్యక్ష? కనీసం మనం మరణించిన తర్వాత మన పేరు ఎవరైనా యాద్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా శ్రీపాదరావు గారు కూడా ఇక్కడ మీ స్థానంలో స్పీకర్గా ఉండి మన రాష్ట్రం లోపల కరీంనగర్ ప్రాంతం లోపల ఎంతో మంది అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ ఉండే అధ్యక్ష శ్రీనాథ్ అని ఎంబీఏ. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మేమంతా స్టూడెంట్స్ మేము అక్కడ మానే డ్యామ్లో స్విమ్మింగ్ చేసి ఉండే అధ్యక్ష. నేను ఒక గ్రేట్ స్విమ్మర్ని అధ్యక్ష. నేనే ముందుంటుంటే స్విమ్మింగ్ లోపల. అట్లాంటిది వీళ్ళు ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి అని ఎల్లంపల్లి ప్రాజెక్టుకే మనము శ్రీపాదరావు గారి పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. అట్లనే నాకు కూడా కోరిక ఉంది అధ్యక్ష. కనీసం నేను చనిపోయిన తర్వాతైనా సరే నా పరిగి నియోజకవర్గంలో నా వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో రామ్మోహన్ రెడ్డి కాలువని పెడితే చాలు అధ్యక్ష అని చెప్పి నా కోరిక ఉంది అధ్యక్ష. కానీ ఈ గతంలో ఉన్నటువంటి పాలకులు అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారి గతం లోపల ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు అధ్యక్ష. ఉద్యమ సమయంలో మేము కలిసి పనిచేసినాం అధ్యక్ష. ఉద్యమం లోపల ఎవరైనా పరిగిలో ఎవరైనా ఇబ్బంది ఉన్నా, ఒక రిజిస్ట్రేషన్ ఉన్నా కారులో వస్తే మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి భోజనం చేసినాం అధ్యక్ష. నా ముందే ఉన్నాడు అధ్యక్ష. నేనేమనుకున్నా అంటే అధ్యక్ష, అంటే కనీసం భవిష్యత్తు లోపల సాగునీటి ప్రాజెక్టులు మా నియోజకవర్గంలో మనకు కడతారేమో అని చెప్పి ఆశపడ్డా అధ్యక్ష. ఆ సందర్భం లోపల అంటే అధ్యక్ష, వికారాబాద్ లోపల ఇంతకుముందే గౌరవనీయులు సబితాయింద్ర రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తను కూడా వేదిక మీద ఉండే అధ్యక్ష. ఆ రోజు మీరు కూడా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి పరిగి నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలను వికారాబాద్ తరలించి మా ప్రాంతంలో ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు పేద రైతులకు ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ వరకే ఉంది. ఇది చేవెళ్ళ కాదు, పరిగి వికారాబాద్ తాండుకు రావాలని చెప్పి మీ ముందే నేను అప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇంకొక నిమిషం అయితే వేదిక దిగి వెళ్ళిపోతారు అధ్యక్ష. రామ్మోహన్ అడుగుతున్నాడు, ఈ ప్రాణహిత చేవెళ్లను పొడిగిస్తున్నామని చెప్పి మీ ముందే ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ప్రాజెక్టు కట్టకపోతే అధ్యక్ష, మేము సబితాయింద్ర రెడ్డి గారు అందరం కూడా కలిసి అధ్యక్ష ఈ ప్రాణహిత చేవెళ్ళ సాధన సమితి అని ఏర్పాటు చేసి మిమ్మల్ని అధ్యక్షులుగా ఎన్నుకున్నాం అధ్యక్ష. మనం ఎన్నో పోరాటాలు చేసినాం అధ్యక్ష. కానీ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో అధికారంలో ఉండి కనీసం నడుస్తున్న ప్రాజెక్ట్ అధ్యక్ష చందిప్ప దగ్గర మనం 100 మీటర్ల లోపలికి దిగినాం అధ్యక్ష. జేసీబీలు టిప్పర్లలో కిలోమీటర్ల కొద్ది పని జరుగుతుంటే అదొక అద్భుత ప్రపంచంలా కనిపించింది అధ్యక్ష. ఎంత సంతోషం అంటే అంత సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర గండేడు కుల్కచర్ల అంతా కూడా మెట్ట పంటలు అధ్యక్ష. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అక్కడ కనీసం ఈ నీళ్ళు వస్తాయేమో అని చెప్పి కలగన్న అధ్యక్ష. కానీ దాన్ని మనం కష్టపడి వేదిక మీద ముఖ్యమంత్రిలో సైతం ఒప్పించి శాంక్షన్ చేయించుకున్న అధ్యక్ష. చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టును రద్దు చేసిర్రు. మిమ్మల్ని మేము చైర్మన్గా పెట్టుకొని ఎన్నో రిజిస్ట్రేషన్ పెడితే మీ మీద నా మీద కేసు పెట్టారు అధ్యక్ష. ఈ రోజు కూడా మనం కోర్టుకు పోతున్నాం అధ్యక్ష. ఈ రోజు కూడా నాంపల్లి లోపల ఎమ్మెల్యే ఎంపీ కోర్టు ఏదైతే ఉందో అక్కడికి మనం ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టుల సాధనకు వికారాబాద్ లోపల మనం రిజిస్ట్రేషన్ చేస్తే మన ఇద్దరి మీద కేసులు పెట్టింది అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఇక్కడ ఉన్నాడు అధ్యక్ష హరీష్ రావు గారు. ఆ రోజు నేను కుల్కచర్ల నుంచి అంతరం ప్రాజెక్టు కట్టాలని చెప్పి పాదయాత్ర చేస్తే వికారాబాద్కి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటే చెప్పిండు, మేము సాగునీటి ప్రాజెక్టులు కడతాం, రామ్మోహన్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేస్తుందని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష. నా దగ్గర ఉంది. ఈ విధంగా మన దగ్గర ప్రాజెక్టులు కట్టకుండా
మనం సాధించుకునే ప్రాజెక్టు రద్దు చేసి ఈరోజు శాసనసభలో ఏం చెప్తున్నారు అధ్యక్ష అంటే మొబిలైజేషన్ల పేరిట కాంగ్రెస్ పేరు నాయకులు అడ్వాన్సులు తీసుకుంటున్నారు అధ్యక్ష. నా దగ్గర ఉంది అధ్యక్ష, నేను ఆర్టీఐ కింద తీసుకున్నా. మొబిలైజేషన్ కింద ఎవరైతే పనులు చేసారో వాళ్ళ దగ్గర రికవరీ చేసారు అధ్యక్ష. నేను ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయకపోతే పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. మీరు ప్రూవ్ చేయగలుగుతారా అని చెప్పి హరీష్ రావు గారు నేను డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. అదే కాంట్రాక్టర్లకు వీరు పనులు కట్టబెట్టిన అధ్యక్ష. ఎవరైతే ప్రాణహిత చెవెళ్ళ టైం లోపల కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ అని హరీష్ రావు చెప్తున్నారో అదే కాంట్రాక్టర్లకు వీరి ప్రభుత్వం లోపల వీళ్ళే పనులు ఇచ్చి వేల కోట్ల రూపాయలు పని చేపించిన మాట వాస్తవమా కాదా అన్న విషయాన్ని హరీష్ రావు గారు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, బట్ట కాల్చి మీదేస్తున్నారు అధ్యక్ష. బట్ట కాల్చి మీదేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు అధ్యక్ష అంటే ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, మేము ఏది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అంటున్నారు అధ్యక్ష. నా దగ్గర ఆర్టీఐ కింద తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష. గతం లోపల ఎవరైతే పనులు చేసిందో వాళ్ళ దగ్గర రికవరీ అయింది. అదే కాంట్రాక్టర్లకు ఇదే ప్రభుత్వం, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా కాంట్రాక్ట్ ఎట్లా అప్పచెప్తారు అధ్యక్ష? వాళ్ళకి మొత్తం అప్ టు డేట్ ఉంటేనే కదా అధ్యక్ష అప్పచెప్పేది. మన మీదనేమో కేసులు పెడతారు, మనమేమో కోర్టులకు తిరగాలి, వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్నట్టు పాములపర్తి తడకపల్లి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున పెంచుకుంటారు అధ్యక్ష. అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటారు అధ్యక్ష. కానీ మన ప్రాంతాల అధ్యక్ష పేద వర్గాల వాళ్ళు మన దిక్కు చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకు వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు? మన దగ్గర లేని అధ్యక్ష ఏంది అధ్యక్ష, వాళ్ళ దగ్గర ఉండేది అధ్యక్ష. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి డాక్టరేట్ చదివినటువంటి వ్యక్తిని అధ్యక్ష. ఏ విషయంలో కూడా మనం ఎవరికంటే తక్కువ అధ్యక్ష. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓ సిద్దిపేటనో సిరిసిల్లలో గజ్వేల్లో అభివృద్ధి చేసి మనమంతా కూడా వెనుకబడిన వాళ్ళమన్నట్టుగా, మనమేదో అడగలేనట్టుగా, మనమేదో మన ప్రాంతం గురించి పోరాటం చేస్తలేమన్నట్టుగా ఈ విధంగా వీళ్ళు మన పైన కేసులు పెట్టి మన అధోగతి పాలు వంచడం జరిగింది అధ్యక్ష. ప్రాణహిత చేవెళ్ళ ఈ విధంగా చేసిన అధ్యక్ష. ఆ రోజు నేను రాహుల్ గాంధీ గారిది నిర్మల్ల పాదయాత్ర ఉంది అధ్యక్ష. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని ఓదార్చడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నిర్మల్ వచ్చారు అధ్యక్ష. నేను పాదయాత్రలో నేను సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను అధ్యక్ష, జానారెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా ఉన్నాడు అధ్యక్ష. మేము ఇద్దరం కలిసి తిరుగు ప్రయాణం అవుతున్నాం అధ్యక్ష. అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫోన్ చేశారు అధ్యక్ష. నాకు రామ్మోహన్ నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కడతామన్నారు అధ్యక్ష. సరేలే ఏదో ఒక ప్రాజెక్టు గోదావరి నీళ్ళు వస్తాయనుకుంటే గోదావరి కాదు కృష్ణ ఇస్తా అంటున్నారు. గోదావరి ప్రాజెక్ట్ లోపల మాకు అష్యూర్డ్ వాటర్ ఉన్నాయి అధ్యక్ష. అది వస్తే బాగుంటుంది అనుకున్నా అధ్యక్ష. అది రద్దు చేసారు అధ్యక్ష. దానికి కనీసం విధంగా వస్తుందేమో అనుకుంటే 3 హెలికాప్టర్లు పంపిస్తున్నా అని చెప్పింది అధ్యక్ష. 3 హెలికాప్టర్లు నా నియోజకవర్గం లోపల గండేరు లోపల అక్కడ విశ్వభారతి కాలేజీ లోపల ల్యాండ్ చేసారు అధ్యక్ష. ఓ యాట కోసి దావత్ ఇచ్చిన అధ్యక్ష చీఫ్ ఇంజనీర్లకు ఉన్నతాధికారులకు. ఎందుకంటే నా కళ ఒక రైతు బిడ్డగా నా ప్రాంతానికి నీళ్లు రావాలని చెప్పి కలగన్న అధ్యక్ష. కానీ వాళ్ళు ఉట్టిగా సర్వే చేసింది అధ్యక్ష తూతూ మంత్రంగా. సాలానగర్ ప్రాజెక్టుకు పోయినరు, ఆ తర్వాత మన అంతరం ప్రాజెక్టుకు పోయినరు. ఇవన్నీ చూసినాక ఏమన్నారు అధ్యక్ష అంటే కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి పక్కనే శంకర్ షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చాలా పేద కుటుంబం నుంచి వచ్చి తను కూడా మాట్లాడింది అధ్యక్ష. మా ఇద్దరు నియోజకవర్గాలకు మధ్య అధ్యక్ష కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ఈ ప్రాజెక్టు కట్టడానికి 20 టీఎంసీలతో కడతామని చెప్పి దానికి డ్రాయింగ్స్ శాంక్షన్ చేసింది అధ్యక్ష. మొత్తం కూడా క్లియరెన్స్ వచ్చేసింది అధ్యక్ష. అది కడతామన్నారు అధ్యక్ష. అది కట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి మంత్రి పదవి సైతం చిత్తు కాగితంగా రాసి పడేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ముగ్గురు ఎంపీలుగా గెలిచి పరిగి నియోజకవర్గానికి వచ్చి ఈ కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి కట్టాలని చెప్పి మీరు ఉద్యమ నాయకుడిగా మీరు ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్గా మీరు అఖిలపక్షం తరఫున మేము అపాయింట్ చేసుకున్నాం అధ్యక్ష. కట్టాలని చెప్పి మేము పోరాటం చేస్తే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ ప్రాజెక్టు గురించి ఇంతవరకు అధ్యక్ష 43% జనాభా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఉంది అధ్యక్ష. గతంలో కూడా మనం హైదరాబాద్ మా అన్న ఎయిర్ ఫోర్స్లో డ్యూటీ చేస్తే మా అన్న రవీంద్ర రెడ్డికి ఉత్తరం నేను పరిగి హైదరాబాద్ జిల్లాను రాస్తుంటే అధ్యక్ష. మీరు హైదరాబాద్ పార్లమెంట్ కింద ఉండే అధ్యక్ష. మీరు ఇంతకుముందు హైదరాబాద్ పార్లమెంట్ కింద వికారాబాద్ ఉంటే అధ్యక్ష. అట్లాంటి మనం 43% ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే చిన్న చూపు చూస్తుంది అధ్యక్ష ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. మన ప్రాంతంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కట్టలేదు అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డికి విషయం లోపల రంగారెడ్డి జిల్లా లోపల ఒక గడ్డపార దిగలేదు అధ్యక్ష, ఒక ఎకరకు నీళ్ళ దిగలేదు అధ్యక్ష. ఈ విధంగా తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ రంగారెడ్డి జిల్లాకి ఏదైనా ఉందంటే అది కేవలం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. ఈ విధంగా మన ప్రాంతానికి అన్యాయం చేయడమే కాకుండా మనల్ని తీసుకుపోయి ఎక్కడున్న జోగులాంబ జోన్లో వేసారు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీటింగ్ ఉంటే మన్నడే కూడా దగ్గర గులాం నబీ ఆజాద్ గారిని పిలిచి నేను ఎంపీ ఎలక్షన్ అప్పుడు మీటింగ్ పెడితే మళ్ళీ మన జిల్లాను 6 నెలల తర్వాత తీసుకొచ్చి మళ్ళీ మనను చార్మినార్ జోన్లో కలిపిన అధ్యక్ష.
ఈ విధంగా మన ప్రాంతానికి నీళ్లు రాకుండా, నిధులు రాకుండా, నియామకాలు రాకుండా మోసం చేసినటువంటి పార్టీ ఏది ఉందంటే అది కేవలం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండేది అధ్యక్ష. కాబట్టి మిమ్మల్ని కోరుతున్నారు అధ్యక్ష, ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేరల వరకు తరమాలన్నారు అధ్యక్ష. అది ప్రాంతీయతడు మోసం చేస్తే రాష్ట్ర పొలిమేరలకు దాటాలి, కానీ ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే బొందబెట్టాలని చెప్పిన అధ్యక్ష. కానీ బొందబెట్టడం కాదు అధ్యక్ష, ఈ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా వీళ్ళను ఎన్నికల్లో ఓడించి ప్రజాస్వామ్యబద్ధంగా మా నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి అన్ని నియోజకవర్గాలకు సమానంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి మిమ్మల్ని నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష, మన ప్రాంతానికి ఇంతటి అన్యాయం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో జరిగింది. కాబట్టి ఇప్పుడైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన ఇరిగేషన్ మినిస్టర్ గారిని కోరుతున్నా అధ్యక్ష, మీరు తప్పకుండా ఇప్పుడు మీరు కేంద్రంతో నిధులు తీసుకొచ్చి ఈ పాలమూరు రంగారెడ్డి కడతామంటారు. అట్లా కాదు అధ్యక్ష, మన రాష్ట్ర బడ్జెట్ నుంచి మీరు నేరుగా కేటాయించాలి. తీరని అన్యాయం మా రంగారెడ్డి జిల్లాకు జరిగింది. పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, చేవెళ్ళ, రాజేంద్ర నగర్ అన్ని ప్రాంతాలకు కూడా ఆ తీరని అన్యాయం జరిగింది. కాబట్టి రాష్ట్ర వాటా నిధులు కూడా కేటాయించాలని చెప్పి నేను మీ దృష్టికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ స్పీకర్ గారికి, సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వారు మొదటి టైం అంటే 2014 నుంచి 19 వరకు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వారు సాధించిన అంశాలతో పాటుగా తెలంగాణ ఏర్పడటానికంటే ముందు జరిగిన అంశాల మీద కూడా వారు చాలా కాన్సన్ట్రేటెడ్గా వాటిని వివరంగా, విపులంగా, దీనికి కౌంటర్గా అంటే గడిచిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇరిగేషన్ సెక్టార్లో మేము చేశామని చెబుతున్న వాటికి కౌంటర్గా గతంలో అవి జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇవి జరిగాయని ఎగ్జాంపుల్ మేడిగడ్డ డ్యామేజ్ని కంపేర్ చేస్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. అవన్నీ జరిగాయి, ఇరిగేషన్లో అన్యాయం జరిగాయి, ఇతరత్ర అన్ని అంశాల్లో తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టే అనేక మంది పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు అటు గోదావరి పరివాహక ప్రాంతాలు, గోదావరి మీద ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్లు కానివ్వండి, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్లు కానివ్వండి, వీటన్నిటినీ మ్యాక్సిమం లిఫ్ట్ ద్వారానే గత ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానంగా ఈనాడు అసలు ప్రధానమైన అంశం మేడిగడ్డ మీద డ్యామేజీ. మేడిగడ్డ అంటే కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డేనా అనేది వారు లేవనెత్తే అంశం. ఒక్క మేడిగడ్డే కాదు, కాళేశ్వరం అంటే వారు చెప్పినట్టు వందలాది కిలోమీటర్ కాలువలు, టర్నల్స్, పంప్ హౌజెస్, ఇతరత్ర రిజర్వాయర్లు ఉన్నమాట వాస్తవం. ఇందాక హరీష్ రావు గారు పెద్దలు చెప్తూ ఈ కాళేశ్వరం మీద గత ప్రభుత్వం ప్రాణహిత చేవెల్లో 14 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే ఆనాడు సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ చేసిందో దానికోసం దాని ప్రకారం 140 టీఎంసీల రిజర్వాయర్లు మేము ఏర్పాటు చేశామని చెప్పారు. డెఫినెట్గా అది మంచి కార్యక్రమే. దాంతోపాటుగా ఏదైతే పాలమూరు రంగారెడ్డిలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేసిన వాళ్ళు సీతారామ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ రిజర్వాయర్లు ఎక్కడా 1 టీఎంసీ కోసం కూడా ఏర్పాటు చేయలే. మరి ఇక్కడ 2 చోట్ల చేయాలి, లేకుంటే సిడబ్ల్యూసి కమిటీ నిర్ణయించింది అనే అంశాన్ని సీతారామ ప్రాజెక్టులో మిస్ అయ్యారనేది వారికి ఒకసారి ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తుంది. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కానీ, మా ఎల్ఏ మినిస్టర్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ
ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభలో ఉంటే ఎందుకు ఉండాలని కోరుకుంటుందంటే అధికార పార్టీ వారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ ప్రాజెక్టులన్నిటినీ శిల్పం చెక్కిందే నేను, ఈ డిజైన్స్ నా మెమరీలో ఉన్నాయని చెప్పిన వారు ఈ డ్యామేజెస్ జరిగిన తర్వాత సొల్యూషన్ కూడా వారు ఇవ్వగలుగుతారు, ఇని సొల్యూషన్ ఇస్తారనే ఉద్దేశంతో పదే పదే అనేక పర్యాయాలు మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా వారిని కోరటం జరిగింది. అయినా వారు రాలే. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ అయ్యే నాడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో పాటు ఇంకిద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ హాజరైన ఆ వేదిక సాక్షిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్న వర్డ్స్ ఏంటంటే ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు, చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు. మంచిది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 4-5 రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు, బొందలగడ్డకు పోయారు అన్నారు. ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ, ఈనాడు అధికార పార్టీ ఏదైతే ప్రత్యక్షంగా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని చూడటానికి పోయినప్పుడు అది బొందలగడ్డ ఎలా అయిందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన దాన్ని, మీరు ఏదైతే తప్పు జరిగింది అది మేడిగడ్డ వల్ల జరిగింది, మీరు ఆతృతలో జరిగిందా, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది దాంట్లో నేను బోటల్లా. అయితే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆనాడు రిటైర్డ్ అయిన ఇంజనీర్లతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి పూర్తిగా వివరించారు. ఆ వివరించిన దాంట్లో భాగంగా అది అయిన తర్వాత దాని మీద ఈ 3 బ్యారేజీలకు సంబంధించింది ఆనాడు ఇంజనీర్స్ కమిటీ 3 బ్యారేజీలకు సంబంధించిన ఒక నివేదికలు అంటే ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేశారు. ఇదైనా కొద్ది రోజులకే ప్రగతి భవన్లో సీఎం గారి సమక్షంలో అప్పుడు హరీష్ రావు గారు మంత్రి, ఇరిగేషన్ మంత్రి గారు, అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు, ఈ పల్లా రాజేష్ రెడ్డి గారు పేర్లన్నీ దీంట్లో ఉన్నాయి. ఇవి మీకు సభకి మీరు డెఫినెట్గా ఇది కూడా రికార్డులో చేయాల్సిన అవసరం ఉంది. అంటే వారి ఆతృత, ఈ మినిట్స్లో కనిపిస్తున్న ఆతృత, వారు కంగారు, ఎంత తొందరగా కట్టాలి, ఎంత తొందరగా కట్టి ఆతృతే తప్ప ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంతుంటుంది అనేది డెఫినెట్గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను. దీంట్లో రెండో అంశం, ఇందాక మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్తూ మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లెవెల్ 152 దగ్గర రిక్వెస్ట్ ఆనాడు ఉండే. ఈ 152ని 148కి మేము వాళ్ళు 148కి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎప్పుడైతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణేత చేవల్ల కట్టాలి అని అన్నప్పుడు 148లో మీరు కట్టుకోండి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. దాన్ని మేమేదో సాధించినా మీరు ఏమి సాధించారు అని పెద్దలు హరీష్ రావు గారు ఈ వేదిక మీద ఇందాక వారు సంబోధించారు. మనం కొత్తగా సాధించింది ఏమీ లేదు. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం 148 కట్టడానికి వాళ్ళే అంగీకరించారన్నది కూడా వారు గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకంగా మీరు సాధించింది లేదు. నిజంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ రోజే అది కంప్లీట్ అయ్యేది. 142 నాట్ 152, 138కి 148, 152, 148 ఈ 148 అనేది ఆ రోజే యాక్సెప్ట్ అనేది ఈ సభ ద్వారా
మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గమనించాలనేది రెండో పాయింట్. మూడోది, ఏదైతే ఈ కాళేశ్వరం కానివ్వండి, ఈ కాళేశ్వరంలో 3 బ్యారేజీలు పదే పదే మొన్న నల్గొండ సభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈనాటి ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల దద్దమ్మలు, అదే నేను ఉండుంటే నీళ్లు ఇచ్చేవాడిని, గోదావరి నీళ్లు డ్యామేజ్ అయినా కూడా గోదావరి నీళ్లు లిఫ్ట్ చేసి సస్యశ్యామలంగా నీళ్ళు ఇచ్చేవనేది ఆ వేదిక సాక్షిగా వారు చెప్పారు. వారిని ఈ వేదిక ద్వారా త్రూ హరీష్ రావు గారి ద్వారా ఒకటే మీ ద్వారా చెప్తున్నాను. ఇది నవంబర్ నెలలో, అంటే మీరు అధికారంలో ఉన్న 45 రోజులకు ముందే కూలిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు. 45 రోజులకు ముందు కూలిపోయిన తర్వాత ఈ 45 రోజుల్లో ఎన్ని క్యూసెక్స్, ఎన్ని టీఎంసీల వాటర్ని పంపు చేసి మీరు ఇరిగేషన్ కోసం రిజర్వాయర్లో నింపారు అనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు. కనీసం ఒక్క టీఎంసీ వాటర్నైనా రివర్స్ పంపించి ఈనాడు మీరు నేనున్నట్టయితే సస్యశ్యామలంగా నీరు ఇచ్చేవాడిని, రెండో పంటకు నీళ్ళు ఇచ్చేవాడిని అని చెప్తున్నారు. ఈ 45 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 45 రోజుల్లో ఆ ప్రాజెక్టు కుంగిపోయి క్రాకులు ఇచ్చిన తర్వాత నీళ్లు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు నీటిని రిజర్వాయర్లోకి మీరు పంపలేకపోయారు? అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ 60 రోజులు 70 రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పదే పదే మీరు విమర్శలు చేసే పరిస్థితి ఈనాడు మీకు లేదు. మీరు కొత్త ప్రభుత్వానికి సూచనలు ఇవ్వగలుగుతారు. 10 సంవత్సరాల క్రితం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అంశాలని పదే పదే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. పద్దాక పాత జీవితంలోకి పోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం అన్నదానికంటే ఈ కొత్త ప్రభుత్వంలో మమ్మల్ని విమర్శించే పాయింట్ నాట్ వన్ కూడా లేదనేది గౌరవ సభ్యులు మీ ద్వారా గమనించాలనేది నేను తెలియజేసుకుంటున్నా. ఇక ఏదైతే ఈ రిజర్వాయర్లో బ్యారేజీలు ఉన్నాయో, అది మేడిగడ్డ కానీ ఇతరత్ర బ్యారేజీలు ఎస్టిమేట్ మీరు ఒకటి చేశారు. ఎస్టిమేట్ చేసిన తర్వాత ఆ ఎస్టిమేట్ కట్ ఆఫ్ వాల్ అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాల్ కానీ ఆనాడు మీరు కట్ ఆఫ్ వాల్ ఆర్సీసీ కాంక్రీట్ వాల్తో చేశారు. చేసిన దాన్ని వర్క్ మీరు స్పీడ్ కావాలన్నా మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. యుద్ధ ప్రాతిపదిక మీద ఆ డిజైన్ చేంజ్ చేసి ఆ డిజైన్ చేంజ్ చేయటమే ఈనాడు ఆ ప్రాజెక్టులు బట్టిన అధోగతి అనేది ఈ వేదిక ద్వారా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. నిజంగా ఆ డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ వాల్తో చేసి ఉంటే, ఆ శాండ్ని పర్ఫెక్ట్గా కాంపాక్ట్ చేసి ఉంటే ఈనాడు ఆ రాఫ్ట్ కుంగేది కాదు, ఆ డ్యాము షింక్ అయ్యేది కాదు. ఈనాడు తెలంగాణ ప్రజల ఈ వేలాది కోట్ల డబ్బు దుర్వినియోగం అయ్యేది కాదనేది ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ, చివరగా నేను చెప్పేది, యుద్ధ ప్రాతిపదిక మీద ఇదొక్కటే కాదు, ఇదొక్క డ్యామే కాదు, మిగతా ఉన్న అన్ని డ్యాములో ఈ 3 పిల్లర్లే కాదు. ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నట్టు 2వ డ్యామ్లో సీపేజ్ మొదలైంది, 3వ డ్యామ్లో కూడా బుడగలు వస్తున్నాయి. ఈ 3 పిల్లర్లే కాదు, సేమ్ సిస్టమ్. ఈ 3 పిల్లర్లు అన్నది డ్యామ్కి ఒక ఎడ్జ్లో జరిగిన డ్యామేజ్. ఇప్పుడు సెంటర్లో అటుపక్క ఎప్పుడో అడుగున్నర కుంగింది. ఆ అడుగున్నర కుంగిన తర్వాతనే మహారాష్ట్ర సైడ్ అడుగున్నర కుంగిన తర్వాతనే దాని మీద ట్రాఫిక్ని మీరు బంద్ చేశారు. అప్పుడు మీ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆనాడే మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే మొన్న ఇది డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. ఇప్పటికైనా దాన్ని పర్ఫెక్ట్గా కొత్త ప్రభుత్వంలో మేము ఆతృతపడి ఏదో అడావుడి పడి తప్పులు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. చిత్తశుద్ధితో గతంలో మీరు చేసిన దాన్ని నిజంగా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోపోతారా అది మీ ఇష్టం. కానీ ప్రజలు గమనిస్తున్నారు, విజువల్స్ కనపడుతున్న దాన్ని కూడా మీరు అంగీకరించకపోవడం అనేది చాలా బాధాకరం. అంగీకరించిన దాన్ని కూడా మీరు ఆతృతతో కట్టారా, ఎవరు కట్టారు, ఎంతమంది కట్టారు, ఎట్లా కట్టారు,
డిజైన్లు ఎందుకు మార్చారు, దీనికి కారకులు ఎవరు, ఎంతమంది సస్పెండ్ చేశారు, వరద వచ్చినప్పుడు ఎన్ని పంపులు మునిగిపోయినాయి, పంపులు మునిగిపోవటానికి కారణం ఏంటి, దాని మీద చర్యలు ఏం తీసుకున్నాము అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మా ఎల్ఏ మంత్రి గారు కానీ చాలా వివరంగా చెప్పారు. వీటి మీద తొందరపడి, మీరు చేసిన తొందరపడి ఈ ప్రభుత్వం తప్పులు చేయాలని ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యకు తెలియజేస్తూ, నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా సభకు వచ్చి ఉంటే వారు అనుభవంతో ఏదైతే దాన్ని ఇన్డెప్త్గా ఆనాడు స్టడీ చేసి కట్టారో, ఆ కట్టింది యువతల డిబేట్ ఈనాడు జరుగుతున్న తర్వాత ప్రత్యక్షంగా కనపడుతుంది. కాబట్టి ఆ కనపడ్డ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనో మంచి సూచనలు ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరించి ఉండేది. అటువంటి పరిస్థితి లేకపోవటం, వారి సభకు రాకపోవటం కూడా నిజంగా దురదృష్టకరం అని మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష, ఈ అసెంబ్లీలో మొదటిసారి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మాట్లాడేది కూడా మొదలు మా ప్రాంతానికి సంబంధించి, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి ఏదైతే అద్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి అనేక మార్లు ఎన్నోసార్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పి, కనీసం మీరు నిన్న మొన్న లెక్కలు చూస్తూ ఉంటే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వనటువంటి దుస్థితి. మరి వాళ్ళ దీనికన్నా ముందు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అధ్యక్ష ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణమైనాయి. ఇవాళ విచిత్రం ఏంటంటే, కట్టినాక ముచ్చటగా 3 సంవత్సరాలు కాకముందే ఇవాళ మేడిగడ్డ ఉంగిపోవడం, మరి ఇవాళ పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, ఇవాళ అన్నారం బ్యారేజ్ కూడా అది కూడా లీక్ అవుతూ ఉంటే దాన్ని కూడా వాటర్ డివాటరింగ్ చేస్తూ ఉన్నాం, సుందిల్ల బుంగబడ్డదని చెప్పి కూడా మరి గతంలో విన్నాం, పత్రికలలో చూసినాం. మరి ఈ రకంగా ఉంటే ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున అప్పులు చేసి ఇవాళ మరి ఇక్కడటువంటి ఇంతకుముందు మాట్లాడినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఆనాడు భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి మరి ఆనాడు అనేక మార్లు ఆ కాళేశ్వరం ప్రాజెక్టునే నేను దగ్గరుండి నిలబడి కట్టిస్తా ఉన్నా, అది నా కన్సర్నులో నడుస్తూ ఉందని చెప్పి అనేక సార్లు పత్రికలలో మరి రాయించుకొని మరి ఎక్స్పోజ్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ మొన్న మనందరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మేడిగడ్డ ఉంగిందని చెప్పి ఆనాడు దానికన్నా ముందు రోజు మరి అన్ని పక్షాలను, అన్ని రాజకీయ పార్టీలను, ఈ శాసనసభలో ఉన్నటువంటి అందరి సభ్యులను అధ్యక్ష ఆ రోజు మరి మీ ఆధ్వర్యంలో అప్పీల్ చేయడం జరిగింది. ఆనాడు వీళ్ళు రాక మరి ఎక్కడో నల్గొండలో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మరి వ్యంగ్యంగా మాట్లాడి, మీరు దేనికోసం పోతానో అక్కడ ఏం బీక్టానికి పోతానని చెప్పి ఆనాడు మరి అక్కడటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి మరి అటువంటి విషయాలు మాట్లాడచ్చు, ఆ భాషను వాడి మాట్లాడచ్చు అధ్యక్ష, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మా కరీంనగర్ జిల్లాను మొత్తం నిట్ట నిరుణ ముంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మారే వరకు ఇవాళ వాళ్ళను
ఇలా కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని ఆ పార్టీని బతికిచ్చినటువంటి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొత్తం సర్వనాశనంగా ముంచారు. మా జిల్లా కొరిగింది ఏం లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇవాళ కాళేశ్వరం మంత్రి నియోజకవర్గం ఉంది. మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ కనీసం ఒక్క సుక్క నీళ్ళు కూడా మంత్రి నియోజకవర్గానికి వెళ్ళే. అక్కడి నుంచి అయితే ఇక్కడనే మా సోదరుడు మక్కాన్ సింగ్ గారు ఉన్నారు. రామగుండ నియోజకవర్గం ఇలా తలాబుకు నీళ్లుంటాయి, సముద్రం లెక్క నీళ్లుంటాయి, కానీ ఒక్క సుక్క నీళ్లు కూడా అక్కడ సాగు భూమికి నీళ్లు రావు. మరి ఆ నీళ్ళు ఎక్కడికి పోయినాయి అంటే ఆ నుంచి వెళ్ళి అప్పుడు మరి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టుని కట్టింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపి మరి అక్కడి నుండి నంది మేడాలను తీసుకొచ్చి అక్కడి నుండి లిఫ్టుల ద్వారా ఇవాళ ఎక్కడ తీసుకుపోయారంటే సిద్దిపేట గజ్వేల్ నీళ్ళు తీసుకుపోయాం. కానీ మాకేం ఉరగలేదు. ఇవాళ మా ప్రాంతానికి కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు గతంలో ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1963లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష ఆనాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆనాడు 112 టీఎంసీలతోని ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే మా ప్రాంతానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 1983లో మరి మా ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వస్తే మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మన మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువ లైనింగ్ జరగడం, డ్రాపులు పూర్తిగా సిమెంటు కాంక్రీట్తో నిర్మాణం జరగడం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా ఆనాడు మొత్తం కాలువలు తవ్వడం జరిగింది. ఆనాడు ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా ఆనాడు మా ప్రాంతానికి దాదాపు 9.5 లక్షల ఆయకట్టు ఆనాడు రావడం జరిగింది. మరి అప్పర్ ఏదైతే మిడ్ మానేర్ లోయర్ మానేర్ మీద 4,70,000 ఎకరాల అధ్యక్ష. ఇవాళ అది తప్ప ఇవాళ కనీసం ఇంతకుముందు గతంలో హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు. అంతకుముందు ఒక గంట క్రితం మేము కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చామని చెప్పి ఇవాళ మీరు ఎవ్వరు నాతో నచ్చినా మీరు రండి, నేను చూపిస్తా. ఎక్కడ కూడా చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. మా నీళ్లను మా రైతుల పుట్టగొట్టి మా ప్రాంత రైతుల పుట్టగొట్టి మా దగ్గర మాయ మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించుకొని కరీంనగర్ జిల్లా రైతుల ఉమ్మడి జిల్లా రైతుల పుట్టగొట్టిన తప్ప మీరు కానీ మాకు ఏ రోజు కూడా మా ప్రాంతానికి మీరు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మా నీళ్లతోని మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది లేదు. మీరు ఏం చెప్పినారు ఆనాడు ఉద్యమ సమయంలో ఏమున్నది, ఇది ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు కేసీఆర్ గారు. కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు. పొలాలు పాకులు పడతాయని చెప్పారు. పొలాలలో చేపలు పట్టొచ్చని చెప్పారు. పొలాలు ఎండిపోవని చెప్పిండ్రు. కానీ మీరు ఏం చేసిండ్రంటే మా ప్రాంత రైతులను మోసం చేశారు. మీరు మా దగ్గర ఏం చేయలేదు. మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి డ్రాప్ కూలిపోతే కూడా కనీసం డ్రాప్ను రిపేర్ చేయలేదు. మీరు ఎక్కడైనా డీపీలు షటర్ పోతే ఒక్క షటర్ నిర్మాణం చేయలేదు. మీరు ఇలా మీకు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజా రైతాంగం గురించి కానీ మాట్లాడేటువంటి హక్కు లేదు. ఎందుకంటే ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టిండ్రు కానీ ఎక్కడ కూడా అవి ఉపయోగానికి రాలేదు. ఇవాళ మా ఏదైతే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు చెప్తా ఉన్నారు, ఆనాడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పారు. ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి మీరు ఇచ్చిన లెక్కలనే 1,00,000 ఎకరాలు దాటలేవు. ఇవాళ మీరు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీళ్లు ఎత్తిపోతే కనీసం మీరు ఏ రోజు కూడా 30 టీఎంసీలు దాటి నీళ్ళు ఎత్తిపోయలేదు. ఇవాళ మా ప్రశాంత్ అనే నా మీద కత్తా ఉన్నాడు. నేను మాట్లాడేటన్ని అన్నా నేను మీ హరీష్ రావు గారి లెక్క అబద్ధాలు ఆడేది లేదు, నాకేం అబద్ధాల లెక్కలు రావు. కాబట్టి పేరు తీసుకోకూడదు దయచేసి ప్లీజ్. కాబట్టి ఇప్పుడు వారు 2 గంటలు మాట్లాడినారు, 2 గంటలు మాట్లాడినారు. మేము ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం మాట్లాడి వారు ఇంతకుముందు ఏం చెప్పారు మా ప్రాంతానికి కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 నిమిషాలు అవుతుంది నేను మాట్లాడటం. 10 మినిట్స్ అవుతుంది సార్ నేను మాట్లాడాలి. 5 minutes
అయితే మా ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి, తేలేందుకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పారు. మీరు ఎవరన్నా మీరు హరీష్ రావు గారు వస్తారా, లేకపోతే ఇంకా మీరెవరైనా స్పీకర్ గారు మీరెవరైనా పంపిస్తారా? మీరు రాండి. మా ప్రాంతానికి నీళ్ళు ఎక్కడ కూడా కాళేశ్వరం జిల్లాలో మా పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల ఆయకట్టు ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల ఆయకట్టు ఉంటుంది. 2 లక్షల ఆయకట్టు ఉంటే ఇలా రామగుండంలో 25,000 ఎకరాలు మంత్ని 4 గ్రామాలు కలుపుకొని ఎస్ఆర్ఎస్పి పార్క్ ఉంటుంది. ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం నీళ్ళు రాలే. మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చి దగ్గర 1,52,000 చిల్లర ఎకరాలు ఉంటుంది. ఇవాళ చెరువుల కుంటలు కలుపుకొని 1,65,000 నుంచి 1,70,000 ఎకరాలు ఉంటాయి. ఈ రోజు వరకు మా పెద్దపల్లి కన్క్లూడ్ చేయండి. విజయరామారావు గారు చేస్తా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, గౌరవ సభ్యులు వారు ఆవేదన చెప్తున్నారు. సరే, వారి ప్రాంతానికి సాగునీరు రావాలి అనే ఆవేదన వారికి ఉండొచ్చు. అయితే ఇది సార్, ఇది ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంది సార్. 100 ఊర్లు మా ఆర్మూరు, ఆ పక్కన నిర్మలు, ఆ తాలూకా అంతా మునిగిపోయినాయి సార్. మా బాల్కొండ ప్రాంతం మునిగిపోయినాయి సార్. అయితే నా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పిది ఆయకట్టు ఎంత తెలుసా సార్? 7,000 ఎకరాలు. ఎస్ఆర్ఎస్పి మేము మునిగి వారి పెద్దపల్లికి నీళ్ళు పోతున్నాయి సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? అట్లా ప్రాజెక్టుల ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు సార్, ఆయకట్టు ప్రాజెక్టుల స్వరూపమే అట్లా ఉంటుంది సార్. అది అంతేగాని ఇక్కడ ప్రాజెక్టు కడితే ఇక్కడనే నీళ్ళు ఇవ్వాలి అట్లా ఉంటుందా సార్? అది శ్రీధర్ బాబు గారికి అన్నీ తెలుసుండి సార్ అట్లా ఉంటుందా సార్? అట్లా ఉండదు కదా. గౌరవ సభ్యులు అవకాశం ఉంటే ఇవ్వాలి సార్, అవకాశం ఉంటే ఇవ్వద్దని అనట్లేదు. వారి ఆవేదన వారు చెప్పుకొని నాకేం బాధ లేదు. కానీ నాకు అది చూసి నాకు ఆవేదన వచ్చింది సార్. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నా 100 ఊర్లు మునిగిపోయినాయి కదా, నాకు 7,000 ఎకరాలే ఉన్నది ఎస్ఆర్ఎస్పిలో ప్రాజెక్ట్. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి మరి? అప్పుడు డిజైన్ చేసింది, బిల్ట్ చేసింది అప్పుడు ప్రభుత్వాలే కదా అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రభుత్వాల మీద ఆక్రోశం వెలిబుచ్చుకోవాలన్నా? అట్లా ఉండదు, నాకు తెలుసు కాబట్టి. ప్రాజెక్టుల స్వరూపం నాకు తెలుసు కాబట్టి కాబట్టి దయచేసి సభ్యులు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ప్లీజ్. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు, సరే నేను మాట్లాడేదానికి మీకు బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను వెళ్ళి పైప్ లైన్లు తీసుకుపోయి అక్కడి నుంచి వెళ్ళి ఆడ రిజర్వేషన్ మన రిజర్వేర్ కట్టి, ఇప్పుడు ఇక్కడ మేడారం రిజర్వేర్ ఉంటుంది, ఇది ధరంపూర్ కాన్స్టిట్యూన్సీలో మేడారం రిజర్వేర్ ఉంటే ఆ రిజర్వేర్ కింద కనీసం ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. మేడారం చెరువు ఏదైతే ఉందో దాని కింద గతం కింద చెరువు కింద ఎంత పార్కం ఉందో ఈరోజు కూడా గంతే పార్కం ఉంది తప్ప కనీసం ఒక గుంటకు కూడా అక్కడ వాటర్ ఇవ్వలేదు. అదేవిధంగా మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు DIT3 DIT6 2 కెనాలు ఉంటాయి. 2 కెనాల కింద దాదాపు 1,53,000 ఎకరాలు 2 కెనాల కింద ఉంటుంది. DIT6 DIT3 ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద. అదేవిధంగా చెరువు కుంటల కింద దాదాపు 20,000 ఎకరాలు అంటే 1,70,000 ఎకరాల పైచిలకు మా నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి మాకు వాటర్ వస్తుంది. ఇవాళ మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేనేమంటానంటే ఇది మా ఆవేదన. సరే, ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కాలే, అప్పటికి ఇంకా వారికి రాజకీయాలు కూడా మా లెక్కనే పూర్తిగా తెలుసో తెలియదు నాకు తెలియదు. ఎందుకంటే ప్రాజెక్టు కట్టిందే 63లో స్టార్ట్ అయింది, నీళ్ళు 83లో నీళ్ళు వచ్చినాయి. అంటే మనకు అప్పటికి మాకు కూడా చక్కగా మేము చిన్నపిల్లలం, మా దగ్గర నీళ్ళు వచ్చింది. ఇలా మా ప్రాంతం నుంచి వెళ్ళి నీళ్లు పోతాయి, మా నీళ్ళను మా జిల్లాకి వెళ్ళి ఎత్తుకపోతారు, మా పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి నీళ్లు పోతాయి. మాకు నీళ్లు రావన్నా వద్దా? మేము అడగన్నా వద్దా? తప్పకుండా అడిగే హక్కు మాకుంది, ఖచ్చితంగా అడుగుతాం, మాకు రావాలి నీళ్ళు. ఎందుకంటే ఇవాళ మీరు మీ ప్రభుత్వం ఉండి మీకు అధికారం ఉండి మీరు ఎక్కడ తీసుకుపోయారు నీళ్ళు? మెదక్ జిల్లా తీసుకుపోయారు. మెదక్ జిల్లా తీసుకుపోయే రోజు అక్కడ ఎక్కడికి పోయిన నీళ్ళు? ఫస్ట్ సిద్దిపేటకి పోయినాయి, అక్కడి నుంచి గజ్వేల్కి పోయినాయి. మీరు ఆ 2 ప్రాంతాలు ఉంటే ఆ 2 ప్రాంతాలలో రైతులు సస్యశ్యామలం అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులందరూ నీళ్ళు వచ్చారు. మీ దృష్ట్యా మేమంటున్నాం, మా దగ్గరికి నీళ్లు పోతా ఉన్నాయి కాబట్టి మీరు మాకు నీళ్ళు ఇవ్వకుండా తీసుకుపోయినది మేము బాధపడతాం. మంత్రి నియోజకవర్గం అక్కడ కాళేశ్వరం మొదలుపెట్టి దగ్గర 60, 70, 80 కిలోమీటర్లు పైప్ లైన్ తీసుకొచ్చారు మంత్రి కాన్స్టిట్యూన్సీకి. కనీసం ఒక్క గుంట కన్నా నీళ్ళు ఇచ్చారు ఎక్కడన్నా?
దానికన్నా ముందు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది, పైప్ లైన్ దాదాపు 70% నిర్మాణం పూర్తయింది. దాన్ని కనీసం మరి దాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఉండాలిగా. దాన్ని ముట్టుకోకపోతుంది. పెద్దపల్లి నియోజకవర్గాన్ని వదిలేత్తిరి, రామగుండం వదిలేత్తిరి. రామగుండం నియోజకవర్గంలో తలాపుకు సముద్రం ఉంటుంది, ఒక్క సుక్క నీళ్ళు ఇవ్వకపోతారు అక్కడ. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గానికి ఇవ్వకపోతుంది. మీరు ఏడ నీళ్ళు ఇచ్చిరో అది మీ విచక్షణకే మేము వదిలేస్తా ఉన్నాం. దానికి ఇంకా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడబట్టి అక్కడే ఉందే బొందల ఏం గడ్డి వికపోతాను అక్కడికి అని చెప్పి. ఏం వికపోతాను అంటే మరి మీరున్నప్పుడు ఏం విక్టాను వేరు అక్కడికి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం విక్టాను వేరు అక్కడికి, ఎలా దేనికోసం వేరు మీరు అక్కడికి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండి మాట్లాడాలి, మాట్లాడే పద్ధతి ఉండాలి మాట్లాడటానికి. ఇవాళ నోరుందని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే అయిపోతుందా? అవునా నీ ముఖ్యమంత్రి చెప్పు, మాజీ ముఖ్యమంత్రికి ఇవాళ నల్గొండలో మీటింగ్ అంటే ఏం బిక్కాను వేనంటాడా, ఏం మాట్లాడుతాడా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పట్టుకొని ఏం మాట్లాడుతాడు చెప్పు నువ్వు. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి నీకు, నీ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఫస్ట్ నువ్వు దాన్ని మాట్లాడు మా గురించి మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడి నీ ముఖ్యమంత్రి. ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు. మేము బొందలగడ్డగా చూస్తానికి కుంగిపోయినటువంటి మేడిగడ్డను చూస్తానికి మేము పోయినాం. మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దాన్ని చూసి మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర రైతాంగాన్ని ముంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లెక్క పెట్టి దోసుకున్నారో, ఆ దోసుకొని ప్రాజెక్టు ముంచిండ్రో, ఆ ప్రాజెక్టును చూడడానికి ప్రజలకు తెలియజేయడం కోసం, ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియజేయడం కోసం మేము అక్కడికి. కానీ మీ లెక్క నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలే. మీరు నోరుందని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూసుకుంటా పడటానికి ఎవరు ఇక్కడ లేరు, సిద్ధంగా లేరు. మీరు ఒక్కటి మాట్లాడితే 4 మాట్లాడే దమ్ముంది, 4 మాట్లాడే శక్తి ఉంది. మీరు ఏళ్ళు పెడితే మేము కాలు పెడతాం. మమ్మల్ని మీరేం ఏదో వాటిగానే గవర్నమెంట్లో ఉండి పోలీసులను పెట్టి రాత్రిపూట అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు తవ్వంటి పోతా అంటే ఇంట్లో ముంగట కావలు పెట్టినట్టే. కావలు పెట్టే నైజాం మాది కాదు. కొట్లాడే దమ్ముంది, కొట్లాడే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది. ఏదైనా చేస్తాం, మేము ఏదైనా చేయగలుగుతాం. ఇట్లా వాటిగానే మైకులు ముంగట పెట్టుకొని ఏదో ఉనికిదంపుడు ముచ్చట్లు మాట్లాడే అవసరం మాకు లేదని చెప్పి ఈ సందర్భంగా ఇస్తూ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలు గౌరవనీయులు మా స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్న. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పాయల్ శంకర్ గారు ఒక్క నిమిషం. ఫ్లోర్ లీడర్లకు 30 నిమిషాల టైం కేటాయించినాము. సాధారణ సభ్యులకు అందరికీ గౌరవ సభ్యులకు 5 నిమిషాలు. దయచేసి దీన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. పాయల్ శంకర్ గారు. సార్ మా పార్టీ సమయంగా భావించి మాకు అరగంట సమయం ఇస్తేనే అది న్యాయం చేసినట్టు అవుతారు. అంటే నన్ను సభ్యుడిగా కాకుండా పార్టీ సమయంగా భావించండి. అధ్యక్ష, ముందుగా మీకు ధన్యవాదాలు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ వచ్చినప్పుడల్లా శాసనసభలో ఈ పెద్ద పెద్ద స్క్రీన్లు ప్రత్యక్షమవుతాయి. నేను ఇంతకుముందు కూడా టీవీలలో చూసినట్టు నాకు గుర్తున్నది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పదే ఒక పదం వాడుతున్నారు. ఆ పదానికి ఈ శాసనసభకు ఎందుకు అంత అవినాభావ సంబంధం ఉన్నది అర్థమైతలేదు. ఆ పదం వాడడం తప్పు అని అందరికీ తెలిసినా ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ అదే పదాన్ని పదే వాడే ప్రయత్నం చేస్తూ ఈ 2 రాజకీయ పార్టీలు ఆ పదం ద్వారానే ప్రజల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నాయేమో మాకైతే అర్థమైతలేదు. అధ్యక్ష, పొద్దున ఈరోజు నేను 6 గంటలకు మా ఇంటికి ఫోన్ చేసిన ఆదిలాబాద్కు. మా మనవడు ఫోన్ లేపి మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేస్తే నేనేమన్నా ఒక మాట అంటే, నువ్వు తొందరగా ఫోన్ పెట్టేరా బాబు,
ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టిండ్రు, బాగా అవన్నీ చూపిస్తారట. నేను కొంచెం చదువుకున్నా, కొత్తగా శాసనసభకు పోయినా కాబట్టి అని అంటే ఏం పెట్టిండ్రు తాతయ్య అని వాడు అడిగిండు. ఏమో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టిండ్రు అంటే వాడు అన్న మాటలు ఏంటంటే మీకు సినిమాలు గిన చూపిస్తారా శాసనసభలు అన్నాడు. అధ్యక్ష, గతంలో కాళేశ్వరం రిడిజన్ గురించి మాట్లాడినప్పుడు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట కూడా, వారిని అన్నటువంటి మాట కూడా నాకు ఇప్పటికీ గుర్తొస్తున్నది. మరి ఎందుకు ఇటువంటి ఈ గొప్ప శాసనసభలో ఆ రకమైనటువంటి పదాలు పదే పదే వస్తున్నప్పుడు ఆ రకమైనటువంటి పదాలు వాడడం వల్ల శాసనసభకు ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చిన వాళ్ళమైతమేమో అని కొత్తగా వచ్చినటువంటి సభ్యున్ని నాకు అనిపిస్తున్నది. అధ్యక్ష, టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన విధానం చూస్తే కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విధానాన్ని చూస్తే గతంలో టిఆర్ఎస్ పార్టీ తప్పులు చేసిందని లేదా వాళ్ళు ఏమైనా పాపాలు చేసిందని మీరేదో ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారని మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిండ్రు. మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన తర్వాత ఏం జరగాల? రాబో 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తారో చర్చ జరగాల. లేదు, పాత విషయాలు కూడా రావాలా. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు ఉన్నాయి. అంత పెద్ద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా పనికి రాకుండా అంత పెద్ద కాళేశ్వరంలో జరిగినటువంటి తప్పు మీద తప్పకుండా చర్చ జరగాల్సిందే. కానీ ఇప్పటి వరకు ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేయబోతున్నదన్న విషయాన్ని మాత్రం ఎక్కడా స్పష్టం చేయలేకపోతా ఉన్నది. అధ్యక్ష, మేము అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే మా అటువంటి ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని గొప్పగా ఆశపడ్డాం. మా జిల్లాలో ఏకైక ప్రాజెక్టు సార్ 10 సంవత్సరాలలో మొదలైంది కోటా చెనాక అనే ప్రాజెక్టు. గౌరవ హరీష్ రావు గారికి చాలా తెలుసు ఆ విషయం మీద. ఆ కోటా చెనాక అనే ప్రాజెక్టు 2014-15లో పరిపాలన అనుమతులు ఇచ్చిండ్రు 1300 కోట్ల రూపాయలతోని. ఇది 2023. 14-15లో పరిపాలన అనుమతులు ఇచ్చిన తర్వాత 2017లో ఆదిలాబాద్లో 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. గత ఆంధ్ర పాలకులతో పరిపాలన వల్ల ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది, మేము వచ్చినాం కుర్చీ మీద కూర్చున్నాం, మా పరిపాలన చూడుండ్రి అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే మేము బాగా సంతోషపడ్డాం సార్. కానీ ఏం జరిగింది సార్? 2023-24 వరకు కూడా సగం పనులు మాత్రమే పూర్తయినాయి. 1300 కోట్లతో ప్రారంభించినటువంటి కోటా చెనాక ప్రాజెక్టు ఈరోజు 2000 కోట్ల రూపాయలు కావాలా. కానీ ఇంకా 2019లో సార్ ల్యాండ్ ఎక్వేషన్కు డబ్బులు కావాలని ఆదిలాబాద్ నుంచి అధికారులు హైదరాబాద్ ఉన్నటువంటి వీళ్లకు ఉత్తరాలు రాస్తే ల్యాండ్ ఎక్వేషన్కు 2019 నుండి చిల్లి గవ్వ కూడా రాలేదు. మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కాయమైంది, అధికారుల దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకే పోయింది. మిగతా వాళ్ళప్పుడు ఏమంటుండే, ఈ రాష్ట్రంలో ఎక్కడ పనులు చేసినా బిల్లులు రావు, కాళేశ్వరంలో పని చేస్తే మాత్రం బిల్లులు వారం రోజులు వస్తాయంటుండే. మరి ఎందుకు అంత గొప్ప ప్రేమ పుట్టింది? మరి అంత గొప్పగా మొత్తం నిధులన్నీ కూడా నీళ్ళలా కాళేశ్వరంలో పారించిండ్రు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఎక్కడా కూడా నిన్న సంబంధిత అధికారులు మీడియా ముందు చెప్తే వీళ్ళేం చెప్తారు, లక్షల ఎకరాల సాగు చేసినామని చెప్తారు. అధికారులు ఏం చెప్తున్నారు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 1,00,000 ఎకరాలు మాత్రమే సాగైందని చెప్తారు. అధ్యక్ష, ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడుకుంటే మేమేమనుకున్నామంటే అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కొంత సమయం ఎక్కువించుకుంటారో మాట్లాడుకుంటారో అనుకుంటున్నాం. ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కుంగిపోయిందని మొదలుగా తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ 2వ రోజే మేము అక్కడికి మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి కుంగిన విషయాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రత్యక్షంగా చూసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్లకు ఉత్తరం రాస్తే 48 గంటల లోపల
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులంతా వచ్చిర్రు. అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డనంతా కూడా పరిశీలించిర్రు. కావలసినటువంటి కాగితాలన్నీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే వాళ్ళని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కొన్ని పత్రాలు కావాలని అడిగిండ్రు. ఆ ప్రభుత్వం పత్రాలు ఇవ్వలేదు అధ్యక్ష. పోనీ ఆ ప్రభుత్వం పత్రాలు ఇవ్వకపోయా మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పత్రాలు ఇవ్వాలి కదా, వీళ్ళు కూడా ఇస్తలేరు అధ్యక్ష. గతంలో వాళ్ళు ఉండే పత్రాలు కావాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ మంత్రి గారు పాయల్ శంకర్ గారు, అధ్యక్ష మీ ద్వారా మాకు తెలియదలుచుకున్నా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు ఏమి డాక్యుమెంట్స్ అడిగినా ఇవ్వడమే కాకుండా మీరు ఈ 3 బ్యారేజ్ విషయంలో పూర్తి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయండి. అదేవిధంగా ఏ విధంగా అవి పునరుద్ధరణ చేయాలనో, ద వే ఫార్వర్డ్ చేయాలనో టోటల్లీ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు ఎన్డీఎస్ఏ. థ్యాంక్ యూ సార్. మీకు ఈ రకమైనటువంటి గొప్ప మనసుంటే ఎట్లా బయటకు రావో, పోయిన డబ్బంతా ఏడాడికి పోయిందో కేంద్ర ప్రభుత్వం మీకు పూర్తిగా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటుంది. అందుకే మేము మొదటి నుంచి అంటున్నాం, మీరు ఈ రకమైనటువంటి సహకారం అందించండి, మాటకు కట్టుబడి ఉండండి. ఏదైతే ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులుగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జరిగినటువంటి విషయాల మీద సిబిఐ విచారణ జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటను ఒక్కసారి గుర్తు చేసుకున్నా. మీకు కూడా చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే మీరు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చి మీకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి సిబిఐకి ఇస్తే అది నేషనల్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏమైనా సంబంధాలు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి డబ్బు ఎక్కడన్నా పోయిందా, ఆ విషయాలు కూడా ఏమన్నా ఉంటే అవి తొందరగా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. అందుకే భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి డిమాండ్ కూడా ఏం కాదు, మీరన్నటువంటి మాటకే కట్టుబడి ఉండండి. మీరే అన్నారు కదా సిబిఐ విచారణ జరగాల, భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు ఏదో సంబంధం ఉన్నట్టున్నది, మేము ఎంత అడిగినా కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా ఇంకో మాట కూడా మాట్లాడింది సార్. వారు ఏమన్నారంటే, ప్రధానమంత్రి గారిది, అమిత్ షా గారిది నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పగలుగుతారా అని ఒక మాట మాట్లాడినారు. అధ్యక్ష, ఈరోజు ఎవరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నేరుగా ఒక అపాయింట్మెంట్, ఒక ఫోన్ కాల్ చేస్తే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతోనే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మీరు వెంటనే ఒక ఉత్తరం రాయండి, నిజంగా మీకు గతంలో చేసినటువంటి ప్రభుత్వం తప్పిదాలన్నీ కూడా బయటకు రావాలా, దాంట్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటకు రావాలా, జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయటకు రావాలా, ఎవరెవరి పాత్ర ఎంతెంత ఉన్నదో మొత్తం తెలుసుకోవాలనంటే మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నా మీరు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఉత్తరం రాయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో విషయం, కేవలం అవినీతి మీదనే కాదు, అసలు కాళేశ్వరం కార్పొరేషన్ మీద తెచ్చినటువంటి అప్పుల మీద కూడా చర్చ జరగాల. అధ్యక్ష, తక్కువ వడ్డీకి ఇవ్వడానికి ఎన్నో బ్యాంకులు సిద్ధంగా ఉండే, ఇదేం వడ్డీలు అధ్యక్ష? గౌరవ మంత్రి గారు మరి వడ్డీ పర్సెంట్ చూసిండో లేదో తెలియదు, కానీ ఈ వడ్డీ శాతం కూడా మామూలుగా లేదు అధ్యక్ష. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే రాబో రోజులలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని ఒక భయంగా అనిపిస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలు అధికారం ఇచ్చింది సరి అయిన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపమని, ప్రజలకు న్యాయం చేయమని, కేవలం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయమని ప్రజలు అధికారం ఇవ్వరు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం మద్దతు ఇవ్వనటువంటి అనేక సందర్భాల్లో కార్పొరేషన్లను క్రియేట్ చేయడం, దాని ద్వారా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం. అధ్యక్ష, నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నా, ప్రభుత్వానికి అప్పు తీసుకునే శక్తి లేదు, కానీ కార్పొరేషన్లు అప్పు తీసుకుంటే గ్యారంటీ ఇచ్చేటటువంటి శక్తి ఉన్నది. ఎంత ఈ చట్టాలలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను వాడుకొని ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నదని ఎఫ్ఆర్బిఎం ద్వారా తెలిసినప్పుడు, ఎఫ్ఆర్బిఎం మద్దతు ఇవ్వనప్పుడు, ప్రతి విషయానికి అప్పు కావాలన్నప్పుడల్లా కార్పొరేషన్లను క్రియేట్ చేయడం, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకురావడం. అంటే కార్పొరేషన్లు కేవలం అప్పుల కొరకే పుడతాయా?
వాటి వ్యవహారం ముందు చెయ్యాల. ఒక కార్పొరేషన్ క్రియేట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు మినిమంగా లావాదేవీలు వ్యవహారాలు జరపాల. కానీ ఏమీ లేదు అధ్యక్ష. అప్పు తీసుకోవాలనంటే కార్పొరేషన్లను వెంటనే క్రియేట్ చేయాలా, దానికి బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకురావాలా. అధ్యక్ష, ఇన్ని అప్పులు, విపరీతమైనటువంటి వడ్డీలు. ఈరోజు రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టు దాదాపు చెప్తున్నారు. ఒక 5-10 వేలు అటు ఇటు ఉండొచ్చు. 7 లక్షల కోట్ల అప్పులకు మినిమం 6% వడ్డీ పట్టుకున్నా కూడా ఒక 36-38 వేల కోట్ల వడ్డీ. తర్వాత ఈ రాష్ట్రంలో గొప్పగా డిజైన్ చేసినటువంటి అన్ని ప్రాజెక్టుల కరెంటు బిల్లులు 10-12 వేల కోట్లు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఈ వడ్డీ ఇంతున్నది. తీసుకున్నటువంటి అప్పులో కొంత ఇన్స్టాల్మెంట్ కూడా కట్టేది అవసరం ఉంటుంది. మరి ఇంత ఎక్కడికి వెళ్ళి చేస్తారు అధ్యక్ష? కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వ హామీలు కూడా విపరీతమైనటువంటి హామీలు ఉన్నాయి. నేను కొత్తగా వచ్చిన ప్రభుత్వం తప్పు పట్టాలనో విమర్శించాలనో ఈ మాటలు మాట్లాడతలేను. కానీ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చెయ్యండి. ఎక్కువ రోజులు మీరు ఇట్లు విషయాన్ని గుంజుకుంటూ పోలేరు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఎప్పుడో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం వస్తుంది. రాష్ట్ర రాజకీయాలలో కూడా కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం వస్తుంది. అధ్యక్ష, అధికారంలోకి రావడానికి అనేక రాజకీయ పార్టీలు అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సభలో అటువంటి విషయం మీద చర్చ జరగాల. ఒకసారి గెలిస్తే చాలు, తర్వాత సంగతి తర్వాత అనే పరిస్థితులు వస్తున్నాయి. మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే వ్యవహారం చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తులు ఎవరు? కేవలం 5 సంవత్సరాలు అధికారంలో ఉండడానికి, ఒకసారి గెలవడానికి మా నోటికి వచ్చినట్టు ఏమన్నా మాట్లాడతాం. గత పాలకులు అమలు చేసినరా, మేము అమలు చేయకుంటే ఏమవుతుందనే ధోరణి ఏదైతే ఉన్నదో దాంట్లో ఖచ్చితంగా మార్పు రావాలా. అధ్యక్ష, మార్పు ఇక్కడి నుండే మొదలు కావాలి. ఈ మార్పు ఇక్కడి నుండే మొదలు కావాలా. గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులను కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. మరి ఆ విధమైనటువంటి తప్పులను కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే చేస్తూ పోతే ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతుంది. అధ్యక్ష, ఈ రాష్ట్రం నడుస్తున్నది అన్న, ఒకటే నిమిషం అన్న, ఈ రాష్ట్రం నడుస్తున్నది దేని మీద అధ్యక్ష? ప్రజల ఆరోగ్యం చెడిపోతున్నటువంటి ఆ ఏదైతే మత్తు పానీయాలు అమ్మితే నడిచే పరిస్థితి ఉన్నది. అధ్యక్ష, రేపు రాష్ట్రంలో ఉద్యమం వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూరా అతలాకుతలమయ్యే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా దేని మీద నడుస్తున్నది? మిగతా రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ ధరలన్నీ కూడా తగ్గినాయి. పెట్రోల్ డీజిల్ ధరలని తగ్గాలని, లేదా భవిష్యత్తులో అవి కూడా జిఎస్టీలకు పోతే రాష్ట్రం జీతాలు కాదు కదా, 6 నెలలకు ఒకసారి కూడా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అధ్యక్ష, వాస్తవాలు చర్చకు రావాలా. కేవలం రాజకీయ విమర్శలు చేసి ఒక రాజకీయ పార్టీని ఇంకో రాజకీయ పార్టీని తిట్టుకోవడానికే ఇది వేదిక చేసుకొని ఈ ట్రిక్స్తోనే రాజకీయాలు చేస్తూ సభలో ఇటువంటి వ్యవహారం జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎప్పటికీ బాగుపడది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వాస్తవాలు సభలో చర్చ జరగాల. నేను ఒకటే విషయం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది కాబట్టి మా అటువంటి ఆదిలాబాద్ జిల్లాకు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు సభలో ఉన్నారు కాబట్టి నాకు ఖచ్చితంగా కొంత నాకు మద్దతు ఇచ్చే విధంగా, నా మాటకు ఊరటనిచ్చే విధంగా జవాబు రావాలని కోరుకుంటున్నా. అధ్యక్ష, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు సార్, దాని మీద జిల్లాలో ఉన్నటువంటి ఆ ఏకైక ప్రాజెక్టు చూడడానికి స్మితా సబర్వాల్ గారు 2 సార్లు హెలికాప్టర్ పట్టుకొని వచ్చారు. హెలికాప్టర్ తిరిగినప్పుడల్లా మాకు అనిపిస్తుండే అయిపోతుందేమో, 2 నెలల నిధులు వస్తాయేమో. దాని తర్వాత సోమేష్ కుమార్ గారు హెలికాప్టర్ పట్టుకొని వస్తుండే, ఇంకా ఆశపడుతుండే. చీఫ్ సెక్రటరీ గారు వచ్చారంటే ఇంకేం కావాలా, అయిపోతుందేమో అనుకుంటుండే. మళ్ళీ 3వసారి ఈ నీళ్లకు సంబంధించిన నిపుణులు వస్తుండే, ఎవరు వచ్చినా హెలికాప్టర్ దిగలే అధ్యక్ష. మాకేమనిపించిందంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు 3.5 గంటలు తోవ కారులో, కానీ అధికారులంతా హెలికాప్టర్లను వచ్చారు. ఆ అన్నిసార్లు వచ్చినటువంటి హెలికాప్టర్ ఖర్చు ఆ ప్రాజెక్టు గిన ఇస్తే ల్యాండ్ ఎక్వేషన్కు ఒక 25% డబ్బులు గిన ముట్టిపోతుండేనేమో. అన్నిసార్లు హెలికాప్టర్ తిరిగింది, కుర్చేసుకొని కట్టిస్తామన్నారు. 2017లోనే నీళ్ళు ఇస్తామన్నారు. 2024 అయింది, చుక్క నీరు రాలేదు అధ్యక్ష. ఇంకొక విషయం చెప్తా అధ్యక్ష,
ఆ ప్రాజెక్టు Conclude సంవత్సరానికి 60 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాలి. ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష? 60 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాల. కేవలం 100 కోట్ల రూపాయలగిన ఖర్చు పెట్టి అక్కడ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాజెక్టుకు సరిపడ కరెంటు ఉత్పత్తే కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కూడా ఆ ప్రాజెక్టుకు వస్తుండే. అటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ కోర్టాచనాక అనే ప్రాజెక్టు ఈరోజు సగమే ఆగిపోయింది. మరి కొత్తగా వచ్చే ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలని కమిట్మెంట్ ఇవ్వాలి కదా. మాకు కావాల్సినవి 1000 కోట్లయితే పెట్టింది బడ్జెట్లో బహుశా 200 కోట్లే అనుకుంటా. నేను గౌరవ మంత్రివర్యులకు నా ఆదిలాబాద్ ప్రజల తరపున 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తిరగాకుండా, ఎందుకంటే జలయజ్ఞంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ పార్టీలు ముట్టుకోలేదు. చాలా తెలివిపరులు. వాళ్ళు చేసిన ప్రాజెక్టుల్లో మాకేమొస్తాయి అనుకున్నారో ఏమో కానీ ఆ ప్రాజెక్టులకాయ వాళ్ళు కన్నెత్తి చూడలేదు. మరి మీరు కూడా టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టులను గిన వాళ్ళు ఆలోచించినట్టే మీరు కూడా ఆలోచించి వాటిని కంప్లీట్ చేస్తే మా పరిస్థితి ఏంటిది? ఎందుకంటే మీకు ఒక రాష్ట్రమే కాదు, మీరు కూడా దేశాన్ని చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఉన్నటువంటి 2 రాష్ట్రాలలోనే అదొక పరిస్థితి ఉన్నది దేశంలో మొత్తం కింద. వాళ్ళు కనీసం రాష్ట్రంలో కింద మీద చేసుకుంటుండే. మీకున్న పరిస్థితి ఏంటంటే మీరు దేశంలో కూడా చూసుకోబడుతుంది. మీకున్న ఇబ్బంది దాన్ని మేము అర్థం చేసుకోగలుగుతాం. అందుకే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఒక ఉత్తరం ఈ ప్రభుత్వం తరపున కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతినంతా కూడా సిబిఐ విచారణతోనే, సిబిఐ విచారిస్తేనే కానీ వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని గతంలో అన్నటువంటి మాటకు కట్టుబడి సిబిఐ విచారణ చేయించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ ఇరిగేషన్ మంత్రివర్యులకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, తక్కువ డబ్బుతో పూర్తయ్యేటటువంటి మా ఆదిలాబాద్ కోటా చెనాక ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. మినిస్టర్ గారు. సరే, బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ గారి విషయం తప్పనిసరిగా మీరు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో నేను ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తే మీరు కూడా రండి, అధికారులతో కూర్చొని సరే అనిల్ జాదవ్ నువ్వు కూడా రా, అంటే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని మండే కానీ ట్యూస్డే కానీ ఒకరోజు ముందు చెప్పి నేను రివ్యూ మీటింగ్ పెట్టి ఏమి చేయగలిగితే తప్పనిసరిగా చేస్తాను మనం చేస్తూ, అదేవిధంగా మీరు స్పీకర్ సార్ మీ ద్వారా శాసనసభ సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా, వారి హై కాస్ట్ లోన్స్ గురించి ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారిని కలిసి గత ప్రభుత్వం చాలా పెద్ద అమౌంటు హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకుని రాష్ట్రంపై చాలా పెద్ద ఆర్థిక భారం పెట్టారు. మరి కేంద్ర ప్రభుత్వం మీరు సహాయం చేయండి, ఈ హై కాస్ట్ లోన్స్, హై ఇంట్రెస్ట్ లోన్స్ స్వాప్ చేసి మాకు కొంత మరి సాఫ్ట్ లోన్స్, లో ఇంట్రెస్ట్ లోన్స్ ఇప్పవలసిందిగా ఫార్మల్గా రిక్వెస్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వాన్ని, అది ఫాలోఅప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అక్బరుద్దీన్ ఓవైసీ సార్. ఫ్లోర్ లీడర్. Honorable Speaker, sir. Sir, I take the opportunity to participate in the discussion on the white paper on irrigation, sir. Sir, this is my 25th year, and from last 20 years, I am heading as a floor leader of my party, AIMIM, sir. And there has been several occasions where a white paper was issued on irrigation projects. Sir, and I have
also spoken extensively on irrigation when the dispute over Alamati or Krishna River and Babali barrage on Godavari figured in this house, sir. So the issue of raising of height of Alamati Dam and River Krishna by Karnataka figured in this house on many occasions, sir. Sir, but I would like to say this without any hesitation. Let it be the Telugu Desam government or the Congress government or after the formation of Telangana, the BRS government. Sir, all of them have somewhere been responsible. Because we have been seeing this, sir, from quite a long time, sir. Sir, when I talk about Alamati, sir, on River Krishna by Karnataka, sir, without any hesitation, I would say that it was due to the failure of the then Chief Minister, Mr. Chandrababu Naidu Saab, that the Karnataka succeeded in raising the height of Alamati Dam, thereby causing harm to the riparian interest of AP and now the Telangana. So the height of Alamati Dam controversy, Naidu Saab got the then Karnataka Chief Minister Saab, H.D. Devegowda, elevated as the Prime Minister of India. Then Prime Minister of India, the then A.P. Devegowda Saab, he had constituted a committee of 4 Chief Ministers, sir. Then it was chaired by the West Bengal Chief Minister, Mr. Jyoti Basu Saab, to resolve the interstate dispute among Maharashtra, Karnataka and AP over Alamati Dam, sir. Even as the Jyoti Basu committee and 4-member expert committee were looking into the issue, the Karnataka government under the then Chief Minister J.H. Patel illegally continued the construction of the Alamati Dam on a war footing for raising the height of the dam from 519.6 meters to 4.25 meters for impounding higher quantum of water, sir. So during the earlier Congress regime in United AP 2004 and 14, Maharashtra government began work on Babali barrage for impounding more water for upstream of Sri Ram Sagar before River Godavari water flows into Telangana. Sir, it was in 2004 that the Maharashtra expedited the construction of Babali and 10 other barrages on the Godavari, raising the alarm in Andhra Pradesh. So the Babali issue also snowballed into big political issue, sir, in AP, with the main opposition, TDP and other parties, including, I was also there, sir, then, the AIMIM mounting pressure on the then YSR regime to get the work of Babali and other barrages stopped by the Congress government in Maharashtra. Sir, incidentally, United AP government took the dispute over Alamati Dam and Babali barrage Supreme Court, but could not get any relief. Sir, I'm just going into the history briefly, sir. So, pronouncing the judgment in the original suit 2 of 1997, other writ petitions between the state of AP versus state of Karnataka and others on 25th April 2000, the 5-member bench of Supreme Court headed by Justice S.B. Majumdar dismissed and disposed the original suit and other petitions without giving any relief to Andhra Pradesh. This is the history, sir. Subsequently, sir, the Krishna Water Dispute Tribunal 2, headed by Brijesh Kumar, upheld its award of 2010 for raising the height of Alamati Dam from 519.60 meters to 524.26 meters. So the KWDT 2 asked the Government of India to appoint Krishna Water Decision Implementation Board, giving representation to Karnataka, Maharashtra and AP as well as the Government of India. Pronouncing the judgment in the original suit number 1 of 2006, other writ petitions and the contempt petitions between the state of AP versus state of Maharashtra and others on 20th February 2013, a 3-judge bench on Supreme Court headed by Justice R.M. Lodha dismissed and disposed the original suit and other petition without giving any relief to Andhra Pradesh. Sir, when I was going through the CAG reports on performance, audit on Kaleshwaram, in the note
of the background of the KLIS, the CAG pointed out that the audit had reviewed the Pranahita, Chevella, Sujala, Saravanti as part of performance audit of Jalayagnam CAG report number 2 of 2012, Andhra Pradesh government, sir. Sir, I may recall that irrigation projects always quoted controversies in the state because of several reasons, sir. Some of the projects were taken up on the assured water, that is the quantum of water for river allocation of the states, and some others were taken up on so-called surplus water. That is the quantum of water not allocated to the state but available for use when the monsoons are normal or there are floods into the rivers. So some of the projects were completed within the stipulated time frame. Some other projects were delayed for years and decades despite the best efforts of the successive governments to complete them. Some projects were taken up without the mandatory clearance from the Central Water Commission, Ministry of Water Resources, Jal Shakti, Ministry for Environment and Forest and other authorities, sir. For some other projects, the clearance were obtained while they were being constructed. Time and cost overrun have been the common feature of the most of the irrigation projects taken up in United Andhra Pradesh and thereafter in Telangana state also, sir. Sir, when the Jalayaganam program was launched in 2004 by the Congress government headed by Dr. Y.S. Rajshekar Reddy, the main opposition TDP mounted a barrage of criticism, sir, and even termed it as the Dhanayagnam scheme for milking the contracts and the contractors. This was said, sir, then. Sir, after the formation of Telangana state, the TRS government redesigned the Pranahita Chevella project as Kaleshwaram lift irrigation scheme, launched several new projects and also expedited the work for the completion of some ongoing projects which were delayed for many years, sir. And this is also a fact, none can deny this. So the Jalayagnam program was taken up in 2004 for construction of reservoirs and lift irrigation schemes on Godavari and Krishna River so as to create 97.46 lakh acres of new Ayakat and stabilize the existing Ayakat to 22.53 lakh acres. Jalayagnam program was proposed to provide drinking water to 2.22 crore people in 6,310 villages, utilizing 64.14 lakh TMC to generate 2,700 megawatt of hydel power also, sir. The program comprised 86 projects with a cost of 1.86 lakhs crores. A dozen of these projects taken a period of 2004 and 5 with approval cost of 2,139 crores were brought under Jalayaganam to expedite their completion, sir. Also, 74 new projects were sanctioned between 2004 and 5 and 2008 and 9 with an approved cost of 1,83,470 crores. Sir, I repeat, sir. Sir, new projects were sanctioned between 2004 and 5 and 2008 and 9 with approved cost of 1,83,470, sir. Sir, I may also recall some observation of the CAG report on Jalayagnam with regard to B.R. Ambedkar, Pranahita, Chevella, Sujala, Saravanti, sir. The Pranahita Chevella project was envisaged to create irrigation potential of 16.4 lakh acres in 7 districts of Telangana by utilizing 160 TMC from Pranahita and 20 TMC from Godavari, sir. The project cost was fixed for rupees 17,875 crores in May 2007, but it further enhanced to more than 115% to rupees 38,500 crores within a year and a half, that is December 2008, sir. 2008, sir. Sir, it is the same Pranahita Chevella project that was designed and renamed as Kaleshwaram lift irrigation scheme by the previous BRS regime, sir. And once again, the CAG has exposed the irregularity and lapses in the execution of Kaleshwaram project, sir. Now coming to the issue highlighted in the white paper, sir, I would like to speak on few of them, Honorable Speaker, sir. Sir, I may point out that Honorable Irrigation Minister Janab Uttam Kumar Reddy Saab has presented
in this House on the projects and issues of Krishna River on 12th of February 2024. He also made a presentation on report on Medigadda Barrage and the Kaleshwaram project on the barrage site on 13th February when the legislators were taken there on field visit. Most of the issues relating to the projects on Godavari and Krishna River has been discussed at length in these two presentations. According to the presentation on project and issues of Krishna River, there are 17 existing projects in Telangana and marked by erstwhile AP with water requirement of 298.96 TMC and average utilization from 2014 to 15 to 2022-23 of 197.83 TMC for an ayakat of 15,68,104 crores, sir. The 5 ongoing projects of Telangana state with water utilization of 225.4 TMC and contemplated ayakut of 25,64,500 acres. In addition, there are 7 contemplated projects with planned utilization of 206.5 TMC and planned ayakut of 23,07,983 acres. So there are total 29 irrigation projects completed, ongoing and proposed on Krishna River in Telangana state with water requirement of 731 TMC of ayakat for 64,40,587 acres. The total allocation for United AP is, now it is very important, sir. Sir, the total allocation for United AP is 811 TMC as per KWDT award, and the requirement for Telangana for existing, ongoing and contemplated project is 731 TMC. Right. I don't know how and from where we will get the required quantum of 731 TMC for all the 29 projects on River Krishna in Telangana, sir. Sir, you have only Honorable Irrigation Minister Saab, only in his presentation he has said that कि पूरे तेलंगाना के लिए जो allocation है 800 change बोले आप, और तेलंगाना के ये projects के लिए इतना पानी 731 होना है, तो ये कहां से आएगा? This needs to be replied, sir. Sir, Telangana state is not able to get its due share of Krishna waters ever since formation from the year 2014, sir. In fact, in construction of Alamatti and Upper Krishna project in Karnataka in mid-90s, the inflows into United AP were considerably reduced year after year. So who's responsible for this, sir? So I would say that the people who failed to protect the interest of the then AP are the ones who are responsible, sir. कि हमारा पानी हमको मिल ही नहीं रहा है, चाहे वो उस वक्त के आंध्र प्रदेश की कांग्रेस की हुकूमत हो या उस वक्त आंध्र प्रदेश की तेलुगु देशम की हुकूमत हो. ये लोग उस वक्त नाकाम होने की वजह से आज तेलंगाना को पानी के लिए तरसना पड़ रहा है, पानी नहीं मिल रहा है, और यही एक वजह थी जिसके लिए कि तेलंगाना की आवाम ने अलहदा रियासत का मुतालिबा किया और तेलंगाना की जिद्दोजहद की और हासिल किया. सर, in fact, since the construction of Alamatti and Upper Krishna projects in Karnataka in mid-90s, the inflows into United AP were considerably reduced year after year, sir. Now the two riparian states, AP and Telangana, have to share the reduced inflow in Krishna from Karnataka state. I would like the Irrigation Minister Sahab, Mr. Uttam Kumar Reddy Sahab, to clarify on this crucial issue, sir, when he replies. So the Irrigation Minister Sahab has referred to the irrigation potential created and expenditure incurred on irrigation in Telangana since 1951 till now, sir. 1951 I was seeing, sir. As per his statement, the total expenditure incurred on irrigation before formation of Telangana in 2004 was 54,234 crores. Sir, I have my own doubts. Honorable Speaker, sir, I have my own doubts about the authenticity of these figures, and I think it was arrived at nationally on the basis of the same formula that was adopted for calculating the shares of Telangana in the budgetary expenditure of United Andhra Pradesh from 1956-57
to 2013 and 14 in White Paper on State Finances, released by Deputy CM Saab in December 2023, sir. Honorable Speaker, sir, the budget expenditure of Telangana in combined AP was assessed at rupees 4,98,043 crores. That is 41.68% out of 11,94,945 crores. This figure was calculated, Honorable Speaker, sir, this figure was calculated on the basis of population ratio of 41.68 and 58.32 between Telangana and Seema Andhra, including in the AP Reorganization Act. Sir, the estimate of expenditure shown for Telangana do not correspond to the actual budgetary expenditure on the region in undivided AP and cannot be reckoned as factual, sir. It cannot be, sir. It cannot be, sir. सिर्फ आप एक रेशियो ले लिए उस हिसाब से बोल दिए इतना हो गया no. This is clearly an unseriousness, sir. Sir, the officials and the people responsible should have been given the responsibility of taking out the actuals, sir. Actuals, where they have failed, sir. So, moreover, the Irrigation Minister Saab had cited the data on budget allocation, expenditure, irrigation, details, economic analysis, details of major projects undertaken with corporation loans and irrigation sector, a comprehensive analysis. Sir, I am sorry to point out that the budget estimate and expenditure figures cited by the white paper on irrigation do not reflect the budget estimates and account of expenditure in the budget book of Telangana government from 2024 and 15 onwards, sir, and the government of undivided AP, this is 1956-57 to 2013 and 14, sir. So leaving aside what was the budgeted and spent on irrigation in United Andhra Pradesh, sir, including Telangana region up to 2014, the budget estimates for irrigation in Telangana states for 2015 and 2015 to 2023-24 as per white paper is rupees 1,33,791.52 crores and the expenditure is rupees 1,26,833.13 crore, that is 94.80%. This is 94.80%, sir. Sir, most surprisingly, sir, the white paper says that for the irrigation sector, no loan were taken by AP from 1956-57 to 2013 and 14, and this exposes the shoddy figures cited in the white paper, sir. How can they say that no loan were taken by AP from 1956 and 57 and to 2013 and 14, and this exposes the real shoddy figure, sir. And I think this needs to be corrected. But they haven't mentioned here. They are supposed to mention it. I'm coming to that point, sir, what you're saying. I'm coming to that also. Sir, as the white paper, the expenditure on irrigation in Telangana is rupees 54,234 crores out of the total budgetary expenditure of 4,98,053 crores in the region. That is only 11%, which also appears unrealistic. This also needs to be corrected, sir. How can it be, sir? I repeat once again. As the white paper figures, the expenditure on irrigation in Telangana is rupees 54,234 crores out of the total budgetary expenditure of 4,98,053 crores in the region. That is only 11%, which also appears unrealistic. So going further ahead, sir, similarly, the loan figures for irrigation in Telangana state at rupees 84,090 crores do not match the actual loan amounts provided in the state budget account, and more so when the state is said to have taken zero loans in the 3 financial year, that is 2014 and 15, 15 and 16, and 23 and 24, sir. आपका देख लीजिए sir, उसमें है आपके उसमें 3 years, sir. Speaker, sir, about these borrowings, I want to clarify one thing. This issue of off-budget borrowings did not exist earlier, prior to 2014.
and also probably not in the first 2-3 years of the new government coming in the new state. It's only after that, under the name of Kaleshwaram Corporation, under the name of Telangana Water Resources Development Corporation, 2 new corporations were formed exclusively for irrigation, and there were borrowings against both these corporations, which, if I remember right, the total figure of both the corporation comes to 84,000 crores. That is how this reflection is there. In the combined state, there was no such procedure. There was no procedure of a separate corporation to borrow for irrigation only. So this is the difference about borrowing for irrigation. And the central government is not, earlier, earlier the central government was not taking this under the FRBM limit. Somewhere after 2014, after a few years, when they found that many states in India, like Andhra Pradesh and Telangana, were forming SPVs for corporations for irrigation and borrowing indiscriminately, then they brought this also under FRBM. That is the background of it, and after you finish, I'll give you a detailed reply. Yes. Irrigation bonds ki, special corporate setup ki, there is a difference. No. Irrigation bonds are raised by the government. No, 1 minute. See, irrigation bonds may have been floated by the then government for the purpose of irrigation. But I'm telling you, after TRS government came in Telangana, they set up special corporations to borrow for irrigation. That is a fact. I mean, I'm not stating something opinion. Akbar Sahab. Akbaruddin Sahab. మీకు ఉన్నది, మీకు అవకాశం ఉన్నది. Sahab, Akbar Sahab. Honorable Speaker, sir, I thank the irrigation minister. అధ్యక్ష, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు 2014కు ముందు నీటిపారుదల ప్రాజెక్టులపైన ఏ రకమైన రుణము అప్పులు తీసుకోలేదనే ఒక మాట మాట్లాడారు. అధ్యక్ష, నాకు బాగా గుర్తుంది, 2014కు ముందు కూడా మనం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నాం. మనము ఇరిగేషన్ బాండ్స్ను ఫ్లోట్ చేసినాం. ఆ ఇరిగేషన్ బాండ్స్ ద్వారా వచ్చిన నిధులను, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన అప్పులను కూడా మనము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వాడుకున్నాం. ఇరిగేషన్ బాండ్స్ అన్న అప్పులే, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చింది కూడా అప్పే. కాబట్టి అప్పే తీసుకోలేదని అనడము ఇది సభను తప్పుదో పట్టించినట్టుగా భావించవలసి వస్తుంది. అక్బర్ సాబ్, ఐఎమ్ సారీ, ఇంత సీనియర్ మెంబర్ మీరు, you're making basic mistakes. Irrigation bonds or World Bank is borrowed by the government of Andhra Pradesh or state government. 1 minute. This is a separate corporation. The corporation borrows and the government gives a guarantee. The structure is different in both. And also, Akbar Sahab. Honorable Speaker, sir. Sir, I thank Uttam Kumar Reddy Saab for giving a reply, sir. And I also thank Kadiyam Srihari Saab for once again replying. So I don't want to go into the detail. The only thing I would say that, sir, he's right in his place. He's also right, sir. But at the same time, bonds existed then. World Bank loan also existed then. Now, after the formation of Telangana, what Irrigation Minister Saab says that corporations were formed and corporation took the loan, that is also right. This also cannot be denied, that also cannot be denied. Sir, going further ahead, sir. Yeah, it is. No doubt, sir. So the white paper, page number 27 to 29, sir, the list
out the 24 ongoing loan-based project for which the administrative sanction cost of rupees 2,93,440.48 crore, the loan raised so far amount of rupees 1,95,666.58 crores, that is 66.68%, and the balance loan to be raised are rupees 97,773.90 crores. Sir. So these projects envisage creation of irrigation potential of 73.58 lakh acres, and out of this, the IP created till now is only 20 lakhs 51,000 acres, that is 27.87%, and the balance IP to be created is 53.09 lakh acres, sir. And this is as per the white paper, sir. So what I am trying to explain is that, sir, कि हम इतना पैसा खर्च करें, sir, कि the amount that has been spent is almost 67%, but हम जो क्रिएट करे हैं सर, जो लैंड को हम आयाकुत में लाए हैं, it is only 27%, sir. So this is what I need a clarification from Honorable Minister Saab, sir. On page 9 of the white paper, 22 ongoing projects are listed, and the IP contemplated under these projects is 48.616 lakh acres, sir. The IP created so far is 15.81 lakhs, and the balance IP to be created is 32 and 32.35 lakh acres, sir. I don't know which figure to believe, sir. There are two figures. Sir, this is on page number 9, sir, of the white paper, sir. Sir, however, the government has to raise the funds for completion of all the ongoing projects so that the balance IP is created in the state to benefit the farmers. The state budget and the budgetary allocation includes three components: revenue account, capital account, and loans. The loans taken and serviced by the government are shown in the state budget, and these are different from the loans taken as extra budgetary resources for the corporation, for which the state government stands a guarantee. As to what Honorable Minister Saab had said, sir. Sir, table number 7 on major irrigation projects funding details show the budgetary allocation and loan share, which also do not match with the actual figures, sir. It doesn't match, sir. No figure is matching, sir. Table 8, sir, on share of irrigation budget versus GSDP also do not give the accurate figures on irrigation allocation and share in GSDP, sir. Sir, also the details of major projects undertaken with the corporation loan cited in the white paper on irrigation do not match with the figures cited elsewhere in the same papers and also in the white paper on the state finances, sir. So the irrigation white paper says loans taken for Kaleshwaram and PRLS through KIPCL amount to rupees 68,806 crores, and the loans taken by TSWRIDCL for various other projects amount to rupees 15,284 crores, and the total loan amount of two corporations comes to 84,090 crores. The white paper on state finances, in table 10 shows that the loan availed by KIPCL amount to rupees 79,287 crores, and loan borrowed by TRSWRIDCL amount to 15,284 crores, and total comes to 94,575 crores. So how can it be, sir, कि आप एक पेपर इस हाउस में दे रहे हैं, उसमें एक अमाउंट है, व्हाइट पेपर में एक अमाउंट है, ये पेपर भी आपने दिया, वो पेपर भी आपने दिया. But how can this be? One paper was presented by the finance minister, one paper is now being presented by the irrigation minister. So which paper is right, sir? Which paper is right? Who is right, sir? I would like the minister Saab to clarify on the variation in all the figures cited in the irrigation white paper, sir. Sir, how can we have a healthy debate and a discussion when the figures itself are wrong? So we don't know how much of wrong information is also being given and shown. I have gone through a lot of documents, including budget books, CAG reports, and account on my findings are follows, sir. Sir, as per the budgetary data, sir,
Sir, if I am wrong, sir, I have this paper, sir. Through you, I can send this to Honorable Minister Saab also, if he wants, sir, when I complete, or if he wants, he can see it, sir. Sir, I've gone through a lot of documents, including budget books, CAG reports, and accounts, and my findings are as follows, sir. Sir, as per budgetary data since the formation of Andhra Pradesh state in 1953 and Andhra Pradesh in 1956, the total expenditure on irrigation and command area development sector between 1951 and 52 to 1998 and 99 aggregated to rupees 8,773.78 crores. However, there is a big jump on budgetary expenditure on irrigation and the CAD from the year 99-2000 onwards. The TDP government spent 13,079.51 crores during 5-year periods, that is from 99-2000 to 2003 and 4. They had spent 13,079.51. The successor Congress government spent 1,41,882.35 crores in 10 years period, that is 2004 and 5 to 2013 and 14 in United Andhra Pradesh. The total expenditure on irrigation in United AP from 1951-52 to 2013 and 14 comes to 1,63,735.64 crore, and this includes the expenditure on revenue, capital and loan accounts also. Subsequently, sir, after the formation of Telangana state, the BRS government spent 1,41,041.32 crores in 10 years period, that is from 2014 and 15 to 2023-24, including budget estimate of rupees 26,868.91 crores in the year 2023 and 2024, the current financial year, I mean. As per the details cited by white paper on irrigation and state finances, the loan amount of rupees 94,572 crores raised by two SPVs and KPICL and TSWRIDCL are actually government guarantee loans serviced by the government. Right. This means that these loans do not form a part of state budget allocation for irrigation department and are actually extra budgetary resources raised by the concerned corporations. If we, now, it is very important, sir. If we add these loans raised by the two corporations to the budgetary expenditure of irrigation by Telangana government in the last 10 years, the total figure comes to 2,35,613.32 crore. This is budgetary expenditure of rupees 1,41,041.32 crores and loan amount of 94,572. Sir, so I would request the Irrigation Minister Sahab, Mr. Uttam Kumar Reddy Sahab and Deputy CM Sahab, Bhatti Vikrama Sahab, to clarify on all issues regarding the allocations and loans for the state irrigation sector. This is very important, sir. It has not been shown properly and corrected. Sir, the irrigation projects include the project that we completed, ongoing projects and proposed projects. Most of the ongoing are the ones which were sanctioned in United AP, and some of these remain ongoing for 4 decades or even more SLBCs in case in point, as the work is going on since 1980s, sir. So talking about Krishna Basin projects, the white paper points out that the paper says that the previous Telangana government agreed for allocation of 299 TMC of water and 512 TMC to AP from Krishna without considering the state needs. The white paper, page number 5, says that based on Krishna Basin catchment area in Telangana, the state is entitled to get 68.5% of water. That is 555 TMC out of total allocation of 811 TMC for the 2 states. Here I may once again recall that in the representation on Krishna waters
in the House earlier, sir, in the presentation which was made in this House, sir, earlier, the Irrigation Minister Saab had stated for the 29 completed ongoing contemplated projects on Krishna in the state of Telangana need 731 TMC. 731 TMC. I would request the Irrigation Minister Saab to enlighten on this, as the 555 TMC being sought by the Congress government will not be sufficient for all these 29 projects in Telangana. Am I right or wrong? Sir, I am thankful that the Irrigation Minister Saab had recalled the contribution of Nizam in the overall development of the erstwhile Hyderabad state, especially in implementing several important irrigation projects across Telangana, including Nizam Sagar, Upper Manar, Usman Sagar, Himayat Sagar, Pocharam, Sadarmat, Sarvana, Kadam, Sarala Sagar, Fatehnagar, Vaira, etc. Sir. I may say that Ali Sagar was also built in Nizamabad district, and it is incidentally the name of the noted engineer, Nawab Ali Nawaz Jung, in the Nizam era, sir. So the Sadarmat and Ghanpur project constructed in Nizam era were strong enough for the 100 years and provided water to the Ayakat. There are many issues which have been highlighted by the white paper, and I was listening to the elaborate presentation of the Irrigation Minister Saab, Mohtaram Uttam Kumar Reddy Saab, and the debate that followed, in which former Irrigation Minister Harish Rao Saab also spoke. Sir, before I conclude, I would like to raise a few issues and seek answers from the government, sir. Sir, the first, what is the intent of new government with regard to the issue of completion of all ongoing irrigation projects and execution of the contemplated projects in the state, sir? Do we have water availability in Godavari and Krishna and their tributaries for existing, ongoing, contemplated projects, and what the total quantum of water required for these projects in the state in terms of TMC for Godavari and Krishna, sir? This is very important, sir. Sir, the reason why I'm asking this is, sir, हम देखे हैं आंध्र प्रदेश असेंबली में, रायलसीमा में भी कई ऐसे प्रोजेक्ट्स बनाए हुए हैं, सर. प्रोजेक्ट्स बन के हैं लेकिन सूखे पड़े हैं, पानी आता नहीं, वैसे ही पड़े हुए हैं. तो सर, वी नीड टू रीलुक इनटू आवर प्रोजेक्ट्स आल्सो. रायलसीमा के वैसा नहीं होना है कि प्रोजेक्ट बन गया, खड़े हुए हैं, पानी तो रहता ही नहीं. तो यहां पर भी होना चाहिए. सर, this is why I'm requesting this, sir. Sir, all these ongoing and contemplated projects viable in terms of water availability, feasibility and utility, sir. Sir, these water availability, feasibility and utility is very important, sir. I'm sorry to say that, sir. Do not think that I'm criticizing the previous governments, the Congress, TDP or BRS. No, sir. But this is very important, sir. Sir, never there has been a discussion on the availability of the water, never there has been a discussion on the feasibility of the project, and never there has been a discussion on the utility, sir. पानी कहां से आएगा, पानी उठाने के लिए पावर कहां से आएगा, और वो पावर पे कितना खर्च होगा, पावर होने के बाद में फ्री पंप सेट पर कितना पावर होगा, और उसके बाद कितनी जमीन सैराब होगी, इस पर किसी ने गौर नहीं किया. And then the viability of a project should also be discussed. Unfortunately, sir, never there has been any discussion on the viability of a project, sir. I'm sorry to say, sir, and please excuse me, I'm not using this term for anyone, but I feel that ye irrigation projects have become an ATM. पहले के लिए और आने वालों के लिए या फिर इसके लिए 20 बरस से, सर, I am discussing on this ATM project, sir. Irrigation ATM projects. आवाम को कितना फायदा होता है नहीं मालूम, sir. Sir, it is estimated, sir, most of the irrigation projects are irrigation project which needs power for the lifting of the water for supply. The CAG report on Kaleshwaram and white paper points out that if all pumps in the project are used, more electricity will be required than the requirement of the entire state for the day, sir. Sir, when I say, sir,
Few members might say that कि अकबर साहब आप 20 साल से हैं, आप क्या करें? Sir, I have these proceedings, sir. I have these proceedings of the House, sir. Sir, I have been saying this right from the time. Yes. From the year 2000, sir, I have, sir. 2016 में भी last. I told the same thing, sir. कि power कहां से आएगा, कितना आएगा, कैसा आएगा? Sir, if I am wrong, I may be corrected, sir. Sir, it is estimated that the power bill for lifting water under Kaleshwaram project will be 10,000 crores per year, sir. Am I right or wrong? Yeah, you have to reply to me, sir. Sir, it is estimated the power bill for lifting water under Kaleshwaram projects would be 10,000, and what will be the quantum of power required for all lift irrigation projects in the state, sir? Honorable Minister Saab should reply, sir, on this. Sir, also, do we have the required installed capacity in the power sector for lifting the water from all the lift irrigation projects simultaneously? This also needs to be replied, sir. What will be the cost of power for lifting the water from these projects every year, apart from meeting the demands of all other consumers? When I say all other consumers, sir, Honorable Speaker, sir, free power cost every year estimated that, I might be wrong, but again, this was there in the white paper which was presented by the Power Minister, sir. Sir, 24 hours to agricultural sector, 12,000 crores. 200 units free to consumers, 4,800 crores. For Kaleshwaram project pumps, 10,374 crores. Remaining lift irrigation, 5,000 crores. The total comes to 32,174 crores. Sir, ये कैसा है, sir? This is why I am requesting and demanding that a viability study needs to be conducted, sir, on each and every project, sir. Sir, we need power to supply free power to farmers for their pump sets also. 200 units for free power to eligible households and power for the lift irrigation scheme in addition to all existing power consumers. What is the viability and feasibility of supply of power for these lift irrigation schemes, and what is the annual cost that has to be incurred by the government through budgetary allocation? This also needs to be replied, sir. All the existing ongoing and contemplated projects include the loan component, and the government needs to earmark huge amounts of funds running into thousands of crores of rupees for repayment of interest and principal amount also. It is not just this amount, sir. So the white paper points out that the state would have to pay the debt amounting to rupees 1.35 lakh crore in the next 10 years, sir. The total repayment of loan with interest in the next 5 years will require 77,369 crores. The total requirement of funds, now sir, the total requirements of funds to complete the ongoing and contemplated project is rupees 1,75,143 crores. Sir, I don't know whether we have the water availability and required power for all these irrigation projects. More importantly, do we have the financial resources available to the government for completion of the ongoing contemplated projects, sir? Sir, through you, sir, without blaming anyone, I would like to make one suggestion to the government. Please prepare a draft action plan on irrigation sector and convey an all-party meeting to elicit views and suggestions from the political parties. There has to be consensus on what the state is doing in this key infrastructure sector, as the agriculture sector is the main source of livelihood for the farming community. It is very important, sir. Viability, feasibility has to be studied. हम पैसे पे पैसा खर्चते जा रहे हैं, पानी कहां से आएगा? पहला सवाल। अगर पानी आ गया तो वो पानी को लिफ्ट करने के लिए पावर कहां से आएगा? अगर पावर भी आ गया तो फ्री पंप पे फिर क्या? फिर उसके बाद क्या is it I mean, as in any business, an investor looks into the investment and also the returns after the investment. What are the returns, sir? What are the returns?
It is very unfortunate, sir. Sir, मैं कह रहा हूं कि with a very heavy heart I am talking today, sir. Very heavy heart. कि पैसा किस तरीके से जा रहा है, चाहे वो हो या कोई और हो, बस खाली खर्चते हैं प्रोजेक्ट्स पे। अरे फायदा कितना हो रहा है, किसान को कितनी मदद हो रही है, स्टेट कितना प्रॉस्पर हो रहा है। स्टेट की प्रॉस्पेरिटी को किसी को फिक्र नहीं है, अपनी अपनी प्रॉस्पेरिटी के ऊपर तवज्जो दी जा रही है। एटीएम मशीन की तरह पैसा निकल रहा है और लोग खुशहाल हो रहे हैं। रियासत में हमारी खुशहाली नहीं दिखाई देती है। सर, आई वुड रिक्वेस्ट द गवर्नमेंट टू टेक ऑल स्टेप्स to ensure that Kaleshwaran project is restored to safety before the monsoon, sir. Sir, regarding the financial irregularities and technical flaws and lapses in the Kaleshwaran project, I would say the government is free to order whatever type of inquiry and investigation it wants. Harish Rao Saab also has said, they are free, sir. But sir, Honorable Speaker, sir, I would like to remind that the irrigation department, engineers, officials are not the ones responsible for whatever has happened, and they should not be made, sir, scapegoats for the financial irregularities and technical flaws in the Kaleshwaram project, sir. ऐसा ही होता है कि बड़े बड़े लोगों के झगड़े में एक गरीब पीछे में आ जाता है। ये बड़ों के झगड़ों में गरीब को ना पीसे, गरीब को ना सजा दें। और आपने जो मुझे मौका दिया है, इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं स्पीकर साहब, और उम्मीद करता हूं कि हुकूमत की जानिब से जो सवालात मैंने उठाए हैं उसका मुझे मौसर जवाब मिलेगा। आई थैंक यू वेरी मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी, सर। श्री राजगोपाल रेड्डी गाరు. I'll just finish whatever I have. Sir, Minister గారు. Speaker, sir, on the issues raised by Mr. Akbaruddin OAC, the first is, I'd like to, yes, the government will organize an all-party meeting to discuss irrigation projects. We have no issues on that. I'll myself call for it very soon. Second, about the water allocation, what I'd like to submit is existing projects. OAC Sahab, existing projects, the already existing hai, unka abhi allocation, I mean, this is what the earlier government also had asked, was for the existing projects is 299 TMC. Ongoing projects means which are under construction and which are under construction. For that, the water required is 225 TMC. This is Krishna waters. What I was mentioning, Krishna waters. Contemplated projects, there is no work on the ground and no money expended so far. This is like a proposal in one's mind. There is no such thing on the ground as yet. Now, about water allocation, Bachawat award was 811 TMC N block to combined Andhra Pradesh. Okay, so as I was mentioning in my presentation earlier, it is my opinion that the earlier government was mistaken in asking for only 299. That's my, that's what I submitted in the presentation. No, that's my opinion. So, if we had gone for catchment area, percentage of catchment area, which is approximately 68%, then we could have claimed closer to 550 TMC, which would have covered existing and ongoing projects, but will not still cover contemplated projects. That is the actual situation. But I must tell you that this Bachawat award was based on 75% dependability. Now it is very likely, if all the states agree, they may allocate additional water based on 65% dependability. In that case, our state could also get another 194 TMC. That was a rough calculation of the water availability. Now, about your, I really appreciate your concern about the viability and feasibility of the projects.
You know, you are probably aware that I was an MLA and MP from Nagarjun Sagar project Ayakat, 7 times consecutive about the same year as you were. So, in those years, I'm just speaking broadly and not politically now, irrigation projects were always viable because most of them were gravity flow. Most of the irrigation projects all over the country or all over the world. Or they were small lift irrigation schemes, which still had certain viability. Now, what you're saying is of a serious concern because it is now that we are lifting water by 500 meters and transporting it by 250 kilometers to do flood flow, paddy cultivation. Now, is this viable? Yes. So, this is something that requires serious deliberation. I can't off the cuff make these figures, but I will tell you some interesting figures. Kaleshwaram project, it should concern any citizen of the state that when all pumps in Kaleshwaram project work, the cost is at today's power cost is 10,600 crores a year. Okay. Now, you are quoting either the power minister or finance minister's white paper. Only Kaleshwaram is 10,000 crores, 10,600. When all the lift works, it will be 15,000 crores. So now how much does it work out to? And like you rightly said, it is more than the rest of the power consumption in the state. It is a matter of serious concern. Why is it coming now like this? Because there never was, even when long innings in the assembly and in parliament, this kind of a huge lift. So governments may have the justification, and it can be another day of detailed discussion on the finances, the viability, the feasibility which you said. In my opinion, water is available, but at a cost when you lift. Now, when you lift water from Kaleshwaram, energy cost alone per acre is 43,000. This CAG report. And cost of finance is another 50,000 more. Actually, I'm quoting the lower end. So about a lakh of rupees per acre. So now, no, annual cost per acre. Now, whether it is a viable, feasible, that judgment I leave it to you, because it's a government of the day, it's a policy decision. Yes. I agree with you. And all the queries you had on the finances and the differences in the white papers, I will give you a detailed reply about it. And our government policy about completion of ongoing projects is, we realize that we don't, have the resources to take up all projects simultaneously and complete them. So as per directions and the consultative meetings we had chaired by the Honorable Chief Minister, we said we will take up those projects where at a minimum or optimal cost, we could generate more ayakat. If something is going to take a lot of money and a lot of time, that will take second priority. Lesser money and shorter time, we are going to take up, we have prioritized projects and we are going to take it up. And our target for this financial year is 7 lakh acres new ayakat. Thank you. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను మాట్లాడదామనుకున్న చాలా విషయాలు
నీటిపారుదల శాఖ మంత్రులు మధ్యలో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీ వాళ్ళు చేసిన తప్పుల గురించి అయితేంది మా ప్రభుత్వ లక్ష్యం ఆశయం ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా మళ్ళీ ఇప్పుడు సోదరు అక్బరుద్దీన్ గారు అడిగిన ఒక వ్యాలిడ్ క్వశ్చన్స్ వాళ్ళ డౌట్స్ దానికి ఇప్పుడే మళ్ళా మంత్రివర్యులు మంచి సమాధానం చెప్పిన అధ్యక్ష. బేసికల్గా వ్యవసాయం అనేది గ్రావిటీ కెనాల్స్ ద్వారా వర్షాభావ పంటలు కాలువల ద్వారా చెరువుల కుంటల ద్వారానే ఒకప్పుడు వ్యవసాయం జరిగేది. ఏదో చిన్న చిన్న లిఫ్ట్లు అనేది సాధ్యమవుతుంది కానీ ఈ లక్షల కోట్ల రూపాయలు హై రేట్ ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి రుణాల ద్వారా పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 100 మీటర్లు 100 కిలోమీటర్లు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ప్రాక్టికల్గా ఫైనాన్షియల్గా వైబుల్ కావాలి అధ్యక్ష. ఎందుకంటే మనకు వచ్చే రిటర్న్స్ ఏదైతే ఉందో పర్ ఏకర్ చూసుకుంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో పర్ ఏకరు అది కూడా ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే పర్ ఏకర్ ఎంత కాస్ట్ పడ్డది ఈ ప్రభుత్వంలో, గతంలో మనం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించినాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఎంత అమౌంట్ ఖర్చు పెడితే పర్ ఏకర్ ఎంత కాస్ట్ పడ్డది చాలా క్లియర్గా ఇచ్చింది అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు, అభినందనలు. తెలంగాణ ప్రజల పక్షాన ఈ ప్రాజెక్ట్స్ మీద తెలంగాణ ప్రజలకు పూర్తి అవగాహన, వాస్తవాలు తెలంగాణ ప్రజల్లో ఈ గత 10 సంవత్సరాల వల్ల గత 10 సంవత్సరాల లోపల ఈ ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు ఏ విధంగా ఈ రాష్ట్రం అప్లపాలైంది, ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు పేరు మీద దోపిడీ జరిగిందనే విషయం చాలా ఎంత బ్రహ్మాండంగా ఈరోజు గత 10 ఏళ్లలో జరిగిన విషయాలని ఈరోజు మన ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాగా ఇచ్చిన అధ్యక్ష. ఇది చాలా మంచిది, ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు చెప్పినట్టు కాళేశ్వరం అని చెప్పేది ఒక సినిమా, కాళేశ్వరం అంటే ఏదో అని చెప్పి ప్రజలలో ఒక అపోహలు కలిగించారు. కానీ ఆ లాస్ట్కు కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది కేవలం కాంట్రాక్టర్ల కోసం దోపిడీ చేసింది, అది పేరు మీద దోపిడీ చేసింది తప్పితే నిజంగా అది రైతుల కోసం కొట్టిన ప్రాజెక్టు కాదు. 1 ఎకరా సాగునీరు రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయాన మా అందరినీ మేడిగడ్డకు తీసుకుపోయి చూసి అక్కడ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చి తను మాట్లాడి మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పిన అధ్యక్ష. అది ముమ్మాటికి నిజం అధ్యక్ష. కానీ ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం ఆల్రెడీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చిన అధ్యక్ష. బడ్జెట్లో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే డబ్బులు ఖర్చు పెడితే మేము వెంటనే దాని రిజల్ట్స్ వచ్చి రైతులకు లాభం చేకూరుతుందో, పంట నీళ్ళు ఇస్తామో వాటి మీదనే ఖర్చు పెడతాము, మిగతా వాటిని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకుపోయి మిగతా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏదైతే ఆలోచన చేసినారో అది చాలా మంచి ఆలోచన అధ్యక్ష. మీ దృష్టికి సరే గతంలో ముఖ్యమంత్రి అయిన పొలిటికల్ బెనిఫిట్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తన మార్క్ ఉండాలని చెప్పి ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి గ్రావిటీ ద్వారా వచ్చే తుమ్మిడెట్టుని కాదని కాళేశ్వరం పేరు పెట్టిన పేరు మార్చి మళ్ళీ ఆయన ఏదో తన ప్రతి విషయంలో సెక్రటరేట్ కానీ యాదాద్రి కానీ ఎక్కడైనా మార్క్ ఉండాలనుకుంటాడు ఆయన. కానీ డబ్బు వృధా అవుతుంది, కష్టాల్లో ఉన్న పేదోళ్ళు ఉన్నారు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేయకూడదన్న ఆలోచన కంటే ఎక్కువ ఇంతసేపు తన గురించి మాట్లాడమే ఆయనకు ఎప్పుడు ఎక్కువ ఆనందం. ఈ పత్రికలు పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇదే ఎక్కువ అధ్యక్ష. అంటే హంగామా, దాన్ని ఏమంటారు తెలుగులో ఆర్భాటం. అరే ఆర్భాటం అంటే ఎట్లా అంటే మామూలుగా అయితే ఎవరైనా చూస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగిపోయినాయి అన్నట్టు చూపించిన అధ్యక్ష. అప్పులు చేసినాం అంటే ఎందుకంటే అప్పులు చేసి మేము ఏం చేసినాం ఊరికనే అన్నాం. అప్పులు చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అప్పులు ఎప్పుడు చేస్తారంటే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాలి తప్పితే అనవసరంగా ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన అధ్యక్ష. అది బాధ మా అందరికీ. గత అసెంబ్లీ సమావేశాల్లో మన హరీష్ రావు గారు ఉన్నారు, నేను అటుపక్క నుంచి మాట్లాడినా కాళేశ్వరం వద్దు అని చెప్పిన సార్ నేను 2018లో.
ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిన సార్ నేను. అప్పు తీసుకొచ్చి కట్టకండి, బయట హై రేజ్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అని చెప్పి అయినా వినలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత తొందరపడుతున్నారంటే సమయం ఉంది, 5 ఏళ్ల పాటు ప్రజలు తీర్పిచ్చిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి టీం ఉన్నది అధ్యక్ష, కమిట్మెంట్ ఉన్నది, ఆలోచన ఉంది. ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలన్న ఆలోచనతోటి ముందు పోతున్నాం. హరీష్ రావు గారికి బాధ అనిపిస్తుండొచ్చు, కానీ గతంలో మీరు సరే మీ నిర్ణయమా అది కేసీఆర్ గారి నిర్ణయమా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి ఎదురుగా గట్టిగా మాట్లాడే ధైర్యము మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు లేదు అధ్యక్ష. అది వాస్తవం, వాళ్ళు ఒప్పుకోవాలి గుండె మీద చేసుకొని. ఎవరు కూడా ఆయనతోటి అలా కాదు, అది తప్పు, ఇట్లా చేస్తే బాగోదు, ఇట్లా చేయాలని చెప్పే ధైర్యం లేకుండే ఆయన అవకాశం ఇవ్వకపోయేటోడు. ఈ రోజున్న పరిస్థితి వేరు. ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ పోతా అంటే దాంతో ఎంత నష్టమైందా, మీరు మీ స్వార్థం కోసం అని చెప్పి నోరు మూసుకొని కూర్చోవడం వల్ల, జీహూజు ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది అధ్యక్ష. అది నా బాధ. వీళ్ళు ఆ రోజు అది కాదు, ఇది ఇట్లా కాదు అని అనుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి తీసుకుంది, ఇట్లా ఉండకపోయేది అధ్యక్ష. అది మా బాధ. మీ స్వార్థం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నాశనం అయింది అధ్యక్ష. మేము అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, బట్టి గారు అందరూ కూడా వీళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అందరికి అవగాహన ఉంది. అందరూ కూడా హరీష్ రావు గారి మీద పొద్దున్న నుంచి చెప్తూనే ఉండరు. మళ్ళీ నేను వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? నేను ఒకవైపు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, ఎంతకన్నా అనాలని. కానీ అట్లని చెప్పేసి వాళ్ళు మేము తప్పు చేసిన ఒప్పుకుంటావా, ఒప్పుకుంటున్నాం నిజంగానే తప్పు జరిగిందని అంటున్నా అంటే అది లేదు. మళ్ళీ ఇప్పటికైతే ఆ రోషం మాత్రం పోలే. చేసిన తప్పులు చాలమని ఇంకా ఉల్టా మమ్మల్నే బదనామం చేస్తామని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంతో క్లారిటీతో పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. వాళ్ళకి మేము ఏదో అరచేతిలో స్వర్గం చూపించినట్టు మేము ఎప్పుడు మాట్లాడతలేము. మేము ఎట్లా మాట్లాడుతున్నాం? కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ మా ధర్మం ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, కృష్ణా జలాలు ఎట్లయింది, ఈరోజు మన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది అని వివరంగా అన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం అధ్యక్ష. ఇక లాస్ట్కు మా ప్రాజెక్టు విషయం నల్గొండ జిల్లా అధ్యక్ష. నల్గొండ జిల్లాలోనే పోరుబాట చేసి ఇచ్చారు. మా సోదరులు కూడా చాలాసార్లు మాట్లాడిండ్రు. ఏమని? నల్లగొండ జిల్లాకు మీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేసినంత అన్యాయము గతంలో ఎప్పుడు జరగలేదు. అది సొరంగ మార్గమే కావచ్చు, ఉదయ సముద్రం ద్వారా బ్రాహ్మణ వెన్నెల ప్రాజెక్టు కూర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా అన్న మా శివనగూడెం రిజర్వాయరు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మా మున్గోడు దేవరకొండ కావచ్చు. ఏమైంది అధ్యక్ష? 2015లో కొబ్బరికాయ కొట్టేసి కంప్లీట్ చేపిస్తాను. ఆ కుర్చీ డైలాగ్ ఎక్కడ పోయినా కుర్చీ వేసుకొని కూర్చుంటా అన్నాడు. మరి ఇప్పుడు కుర్చీ లేదు, లాస్ట్కి ఇప్పుడు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. ఆ కుర్చీ పోయింది. ఎంతమందిని కుర్చీ ఎక్కడవో కుర్చీ వేసుకొని కూర్చుంటా అంటే పబ్లిక్ ఏమనుకున్నారంటే నిజంగానే కుర్చీ వేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తారని చెప్పి పబ్లిక్ నమ్మిండ్రు. కానీ కుర్చీ లేదు, టేబుల్ లేదు, బెంచ్ లేదు, ఏమి లేదు అధ్యక్ష. ఒక్క పని కూడా కాలేదు. మీకు ఒక్క విషయం చెప్తా అధ్యక్ష, ఎక్కువ సమయం తీసుకొని నేను అధ్యక్ష. మేము గతంలో నల్లగొండ జిల్లా SLBC సొరంగ మార్గం ద్వారా మా AMRP నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు రాకముందుకే పుట్టంగండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని నాగార్జున సార్ ఫోర్షోర్ నుంచి తీసుకొని ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో స్టార్ట్ చేసినాం అధ్యక్ష. సక్సెస్ఫుల్గా రన్ అయింది. సరే అది అప్పుడు ఎట్లా సక్సెస్ అవుతుందో లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ అని చెప్పి సొరంగ మార్గం 2005లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సొరంగ మార్గం ద్వారా వాటర్ తీసుకురావాలని చెప్పి శ్రీశైలం ఫోర్షోర్ నుంచి అని చెప్పి డిసైడ్ చేసి టెండర్లు కూడా పిలిచిండు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లిఫ్ట్ సక్సెస్ అయిన తర్వాత ఏం డిసైడ్ చేసిందంటే మా జానారెడ్డి గారు అప్పటి నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు ఇట్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బాగా పనిచేస్తుంది కదా, ఈ సొరంగం ద్వారా వచ్చే వాటర్ని 2 లిఫ్ట్ల ద్వారా 2 స్టేజెస్లో డిండికి తీసుకుపోయి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయిన దేవరకొండకు మునుగోడు నియోజకవర్గానికి 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అప్పుడు డిసైడ్ చేసింది అధ్యక్ష. ఆ తర్వాత పరిణామంలో
మళ్ళీ ఎప్పుడైతే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో పాలమూరు రంగారెడ్డికి 60 రోజులలో రోజు 2 టీఎంసీలు 120 టీఎంసీ వాటర్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి 0.5 టీఎంసీ అంటే 30 టీఎంసీ 60 రోజులలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి ఇస్తాం. ఈ మునుగోడు దేవరకొండ నియోజకవర్గం బ్యాక్వర్డ్ ఉంది, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పి డిసైడ్ చేసింది. బాధ ఏంటంటే అధ్యక్ష, లాస్ట్కు మీకు 2 నిమిషాలు బాధ ఏంటంటే మన హరీష్ రావు గారు ఏం చేసినా నాకు తెలియదు, కానీ ఆ కాళేశ్వరం మీద చూపించిన శ్రద్ధ మరి మా ప్రాంతం మీద ఎందుకో వివక్ష నాకు అర్థం కాలేదు. మరి అప్పుడు చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా గెలిచిండ్రు, కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్క ప్రాజెక్టు మీద కేవలం మూసీ ప్రాజెక్టు మీద ఒక 300 కోట్లు ఖర్చు పెడితే ఒక 5 నియోజకవర్గాలకు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. అది వేస్ట్గా పోతుంది, అది మంచినీళ్ళు కూడా కావు. ఒక 300 కోట్లు అది కూడా ఇవ్వలేదు. మాకు లక్ష ఎకరాలకు సాగునీరు నుంచే మా బ్రాహ్మణవేల ప్రాజెక్టుకి ఏమని చెప్తే హరీష్ రావు గారిని గత సభలో అంతకుముందుకు వెంకటరెడ్డి గారు అడిగినా రాజకీయ కోణంలో ఆలోచించిండ్రు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే నకరికల్ మున్గోడు నల్గొండకు వస్తే వీళ్ళ అన్నదమ్ములకు పేరు వస్తుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 80% కంప్లీట్ అయింది అధ్యక్ష. 2014 నాటికి కంప్లీట్ చేయలేదు. అది ఈ 10 ఇయర్స్లో కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పటికి కూడా ఇంకా రైతులకు నీళ్ళు ఇస్తలేరు. 80% అయిన ప్రాజెక్టు కూడా. ఇక మూడోది అన్నిటికంటే గొప్ప విషయం, ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టర్ల కోసమా రైతుల కోసమా అని ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో 7 ప్యాకేజీల కింద మా మునుగోడు దేవరకొండకు 6,000 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 7 ప్యాకేజీలకి ఇట్లా టెండర్లు పిలిచిండ్రు. కాంట్రాక్టర్లు వచ్చిండ్రు. జనరల్గా టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయ్యే లోపల 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యి ఉంటే R&R కంప్లీట్ చేసి ఉంటే కాంట్రాక్టర్లు పని చేసుకోగలుగుతారు. ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, R&R లేదు. 7 ప్యాకేజీల కింద 6,000 కోట్లకు టెండర్ పిలిచిన అధ్యక్ష. ఏం తొందర కొట్టుకపోయిందని చెప్పేసి హడావుడిగా రైతులని ఊర్లు కాల్ చెప్పడం. 2013లో పార్లమెంట్లో తెచ్చిన యాక్ట్ కాదని, ల్యాండ్ ఎక్విజిషన్ కాదని జీవో నెంబర్ 123 తీసుకొచ్చి 30 లక్షల రూపాయలకి ఎకరం ఉన్న భూమిని 4 లక్షలకు 5 లక్షలకు రైతుల దగ్గర గుంజుకున్న అధ్యక్ష. పోలీసులను పెట్టి కాంట్రాక్టర్ల కోసం అని చెప్పి రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు. రిజర్వాయర్లు పని నడిపించిండ్రు. ఒక 7-8 ఊర్లు మా శివనగూడెం రిజర్వాయర్ కింద, మా కిష్టాంపేట కింద పోని వీళ్ళు త్యాగం చేస్తే, వీళ్ళు కష్టపడితే, వీళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి భూములు వదిలిపెట్టి పోతే ఏమంటే ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చి రైతులకు న్యాయం జరుగుతుందంటే నిజంగా చేసిన పని అధ్యక్ష. ఆ రిజర్వాయర్లకు వాటరు వచ్చేటందుకు హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి నుంచి నార్లాపూర్ మెయిన్ సోర్స్ అక్కడి నుంచి తీసుకురావాలన్నా, దాని నెక్స్ట్ రిజర్వాయర్ ఏదుల, దాని తర్వాత వట్టెం, ఈ 3 దగ్గరికి వెళ్ళి తీసుకురావచ్చు. మరి 3 ఆల్టర్నేట్లు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి హెడ్ వర్క్ తీసుకురావాలి వాటర్ అనేది డిసైడ్ చేయలేదు. అక్కడి నుంచి టెండర్లు పిలిచి ఆ హెడ్ వర్క్స్కు టెండర్లు పిలవలే, మొదలు పెట్టలే. కానీ ఇక్కడ మాత్రం రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు. కాంట్రాక్టర్ల మీద ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు అధ్యక్ష. పైసలు ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు కట్టి జనమంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. పోనీ వాళ్ళకు నీళ్ళు లేవు, ప్రాజెక్టులు హెడ్ వర్క్స్ కంప్లీట్ కాలేదు. ఈరోజు నేను బాధతోటి ఆవేదనతో అధ్యక్ష, ఇటువంటి తప్పులు చాలా చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డిలో కానీ మల్లన్న సాగర్లో కానీ, అసలు మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అవసరం లేదు అధ్యక్ష. కొండపోచమ్మ 15 టీఎంసీ అవసరం లేదు అధ్యక్ష. 3 టీఎంసీ ఉన్నది కొండపోచమ్మని. ఒక రింగ్ బండ్ కట్టి 15 టీఎంసీ ఒక గంగాలం లాగా తయారు చేసి అది కట్టిండ్రు. అక్కడి నుంచి ఆయన ఫామ్ హౌస్లకు డైరెక్ట్ కాలువ. కొండపోచమ్మ యాక్చువల్గా మా టెక్నికల్గా చెప్పాలంటే అది సేఫ్టీ కాదు. ఆన్ గ్రౌండ్ ఎటువంటి కొండలు లేకుండా 50 టీఎంసీ 28 కిలోమీటర్స్ రింగ్ బండ్ లాగా బండ్ ఫామ్ చేసిండ్రు. అది సేఫ్టీ కాదు. ఇవన్నీ విషయాలు తెలిసే చేసిండ్రు అధ్యక్ష. నేను మీ ద్వారా మా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఇది గజ్వేల, సిరిసిల్ల, సిద్దిపేటన అనే వివక్ష లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కూడా అధ్యక్ష నేను మీ ద్వారా ఇస్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రజెంటేషన్లో మాట్లాడినప్పుడు జిల్లా మంత్రి అయినా సరే, మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా మర్చిపోయారు, మమ్మల్ని మర్చిపోయారు. SLBC పెట్టిండ్రు, అన్ని పెట్టిండ్రు.
కానీ మా డిండి మునుగోడు దేవరకొండ మన బాలనాయక్ గారు ఉన్నారు అధ్యక్ష. అక్కడ మొత్తం కంప్లీట్ ప్రపంచంలోనే హైయెస్ట్ ఫ్లోరైడ్ మునుగోడు నియోజకవర్గం. సాగునీరు తాగునీరు విషయంలో చాలా ప్రయారిటీ ఇవ్వాల్సిన కాన్స్టిట్యున్సీ. ఈ 2 నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ ఉంది, ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా, బాగా కరువు కూడా ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు వదిలేసిండు గాలికి. ఆ హెడ్ వర్క్స్ ఏదుల నుంచి అయితేనే కరెక్ట్ అనేది నేను కూడా గత 5 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసిన, అధికారులతో ఇంజనీర్లతో రివ్యూ చేసిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు చాలాసార్లు మాట్లాడినా వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం డిసైడ్ చేయలేదు, టెండర్లు పిలవలే. కనీసం ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి తొంగుమారెడ్డి గారిని కూడా వేడుకొని ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి అధ్యక్ష ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత ఏం లేదు అధ్యక్ష, ఒక 1890 ఒక 2000 crores ఆ హెడ్ వర్క్స్ దగ్గర ఏదో నుంచి ఒక టన్నలు 16 kilometers కెనాల్ తీసుకొచ్చి అక్కడ ఉలపరకాడ నీళ్ళు వేస్తే వాగులు వేస్తే అధ్యక్ష ఈ 7 ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతే అధ్యక్ష ఆన్గోయింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ ఇప్పుడు అయింది. అది నా మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అంట. అప్పుడు R&R పేమెంట్ అయింది. ఆ హరీష్ రావు గారే వచ్చి అప్పుడు ఎట్లనే సరే ఓడగొట్టాలి ఓటు అప్పటిదాకా రైతులు ఎంత మొత్తుకున్న పోలీసులను పెట్టి చేయించిన గవర్నమెంట్ ఆ ఉప ఎన్నిక రాగానే మొత్తం టకా 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 డబ్బులు మొత్తం ఇచ్చేసింది అధ్యక్ష. అవ మా మంత్రి గారు నవ్వుతురు జగదీశ్వర్ రెడ్డి గారు. ఆయనే ఊర్లలోకి పోయిండు. అన్ని పైసలు R&R ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఒక్క రోజులో టకా 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 అకౌంట్లో పడిపోయినా అధ్యక్ష. అన్ని 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి నేను అడిగితే పోలీసులను పెట్టి పనిచేసిన గవర్నమెంటు మరి ధనాధన ఎలక్షన్స్ కోసం అని చెప్పి ఇచ్చేసింది. నా పుణ్యమా అంట, నా రాజీనామా పుణ్యమా అంట. రైతులకు మాత్రం పైసలు వచ్చినాయి అధ్యక్ష. చాలా సంతోషం. చాలా నా రాజీనామా పదవి త్యాగం ఊరికే 570 కోట్ల రూపాయల నిధులు మా మునుగోడు నియోజకవర్గానికి వచ్చినాయి అధ్యక్ష. గొల్ల కుర్మలకు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో 2వ విడత గొర్రెల పంపిణీ చేయలే. మామూలుగా అయితే గొర్రెలు ఇస్తారు కదా, నా రాజీనామా పుణ్యమాంటి 90 కోట్ల రూపాయలు గొల్ల కుర్మలకు 7,500 మందికి అకౌంట్లలో పడ్డాయి. 100 పడకల ఆసుపత్రి వచ్చింది చౌటుపల్లి మున్సిపాలిటీకి రోడ్లు వచ్చినాయి. ప్రతి ఊర్లో ₹1 కోటి పెట్టి సీసీ రోడ్లు వచ్చినాయి. పోతే పోయింది నా పదవి 600 కోట్ల రూపాయలు నిధులైతే వచ్చినాయి మా మునుగోడు నియోజకవర్గాన్ని. మా రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉండరు. కానీ ఇక నువ్వు కాంట్రాక్ట్ కోసం పోయినోడినైతే మళ్ళీ మీ పని పడుతుంది మళ్ళీ కాంగ్రెస్లోకి ఎట్లా వచ్చినా? ఇప్పుడు అటు పోయినోడినైతే మళ్ళీ మిమ్మల్ని పని పడుతుంది కాంగ్రెస్లోకి ఎట్లా వస్తా? ఏదైతేనే అధ్యక్ష, ఏదేమైనా చాలా అధ్యక్ష ఏదేమైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ రక్తం, కాంగ్రెస్ కుటుంబం. ఈరోజు నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అందులో నేను వచ్చిన తర్వాత మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ఆగమైన తెలంగాణ మా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నమ్మకం కూడా కుదిరింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పిన తాగుబోతుల తెలంగాణ కాదు, బెల్ట్ షాప్ల ద్వారా బంగారు తెలంగాణ మేము చేసి చూపిస్తాం. మేము 100% చేసి రైతులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళు ఎన్నో కళలు అంటున్నారు కాబట్టి మీరు పూర్తి చేయని కళల్ని మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ సార్ మీరు ఒకసారి అనౌన్స్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు తెలంగాణలో. ఇదొక్క ప్రాజెక్టు. ఇగో మీలాగా కళలు లేవు నాకు. కూనమనేని సాంబశివరావు లాస్ట్ అధ్యక్ష ఒకటే లాస్ట్ మాట చెప్తా. నేనేమంటున్నా అధ్యక్ష, వీళ్ళు ఏమనుకుంటుండ్రు, ఒక్క నిమిషం, వీళ్ళు ఏమనుకుంటుండ్రు, 10 ఏళ్ళు పరిపాలించిన వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళు సరిదిద్దుకోకపోయినా వాళ్ళ ఆలోచన విధానం మారలేదని మాకు అర్థమైపోయింది. కానీ మీరు అధికారంలోకి ఎట్లా మళ్ళీ రారు, కానీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటే కూడా గొప్ప వాళ్ళే. మీరు చేసిన తప్పులతోటి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మిమ్మల్ని కాపాడటం బ్రహ్మదేవుని వల్ల కూడా కాదు. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం లూటి చేసింది కదా. మీరు అవినీతి కాదు, దోపిడీ చేసిండ్రు మీరు ప్రాజెక్టుల పేరు మీద. కాబట్టి తప్పకుండా మీరు మీ శిక్ష అనుభవిస్తారు. మీరు కొంచెం టైం తొందర పట్టకండి. మీరు ఇంకా టైం ఉంది, ఇప్పుడే వచ్చినాం గవర్నమెంట్ కాబట్టి
కాబట్టి మాకు సహకరించండి, మేము చెప్తే వినండి. విన్నా కానీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేమైతే వదిలిపెట్టే ప్రసక్తి. థ్యాంక్ యూ అధ్యక్ష, ఇది మీకు పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, గౌరవ సభ్యులు కూర్చోండి. సరే, ఇప్పుడు ఏమైపోయిందంటే అధ్యక్ష, సభలో ప్యాషన్ అయిపోయింది. సో మేము ఆల్రెడీ చెప్పినాం, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, నవ్వు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏదనేది మీ డిస్క్రిప్షన్. కానీ పదే మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం మంచిది కాదు. అది ఎవరన్నా ఒకసారి పాసింగ్ రిమార్క్లో మాట్లాడితే వేరు, కానీ ప్రతి సభ్యుడు ప్రతి ఒక్కరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, గౌరవ సభ్యులు మా నల్గొండ జిల్లాకు ఏమీ చేయలేదనే విధంగా వారు మాట్లాడారు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, ఇరిగేషన్లో ఒకసారి చూస్తే మేము నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో లెవెల్ కెనాల్, ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న లో లెవెల్ కెనాల్ను మా ప్రభుత్వం రాగానే పూర్తి చేసినాం, దానికి నీళ్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. రెండవది అధ్యక్ష, మోడర్నైజేషన్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నత్తనడక నడిచినటువంటి ఎన్ఎస్పి మోడర్నైజేషన్ ఆ రోజుకు 30% పనులే పూర్తయితే మిగతా 70% పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఎన్ఎస్పి చివరి ఆయకట్టు దాకా నీళ్ళు ఇచ్చినాం. దీని వరల్డ్ బ్యాంకు ఇండియాలోనే అత్యద్భుతంగా ఈ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ను క్వాలిటీగా తొందరగా అమలు చేసినందుకు గ్రేడ్ 1తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి అభినందించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదే నల్గొండ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 ఎకరా నీళ్లు రాకపోతే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడలకు 3 నియోజకవర్గాలకు 2 పంటలకు కూడా మేము నీళ్లు ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ మీద లిఫ్ట్లన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయి ఒక్క లిఫ్ట్ కూడా పనిచేయకపోతే మొత్తం కొత్త లిఫ్ట్లు పెట్టి 1,00,000 ఎకరాలకు ఎడమ కాలువ మీద లిఫ్ట్లు కూడా ఇచ్చి నీళ్ళు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా దిండి ప్రాజెక్టు కూడా ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా కట్టినాం. ఇప్పుడు వారు గౌరవ సభ్యులు కోరినట్టు నేను కూడా ఐ రికమెండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ టనల్ను తొందరగా ఏదుల నుంచి చేసి నీళ్ళు ఇచ్చినట్టయితే ఫ్లోరైడ్ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. మేము 70% పనులు చేసినాం, మిగతా 30% చేయాలని కోరుతున్నాం. నల్గొండ జిల్లాకు అధ్యక్ష, ఇదే సభలో గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు నన్ను మెచ్చుకున్నారు. మేము బత్తాయి మార్కెట్ కావాలని, నిమ్మకాయ మార్కెట్ కావాలని ఎన్నిసార్లు అడిగినా మా కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదు. నువ్వు ఇచ్చిన హరీష్ రావు గారు ధన్యవాదాలని హౌస్ లో ఆన్ రికార్డ్ చెప్పినారు. నల్గొండ బాలునాయక్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఇంతకుముందు మా గౌరవ శాసనసభ్యులు చాలా విషయాలు ఈ సభ దృష్టి తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ పేరు తీసుకోవద్దని హరీష్ గారు ఇప్పుడే చెప్తున్నారు. నేను ఆయన ఒక విషయం చెప్పిండు కాబట్టి అందులో నేను చెప్తున్నాను, వారి పేరు ఉచ్చరిస్తున్నాను. ఏదైతే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు మీరు ఇవాళ నాగార్జున సాగర్ అంటున్నారు, ఎస్ఆర్ఎస్పి అంటున్నారు, అదేవిధంగా ఈ కెనాల్స్ అన్ని పూర్తి చేసిన, మోడరేషన్ పూర్తి చేసిన అంటున్నారు. మేమేం పాపం చేసినాం అధ్యక్ష? కరువు పీడిత ప్రాంతమైనటువంటి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు, అచ్చంపేట నియోజకవర్గాల అధ్యక్ష, అడవి బిడ్డలైనటువంటి మా గిరిజన ప్రాంతం, కనీసం తాగడానికి నీరు లేనటువంటి ప్రాంతం అధ్యక్ష. దాదాపు ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అధ్యక్ష, ఎస్ఎల్బిసి టన్నల్ను పూర్తి చేసి నీరు అందించాలే, సాగునీరు ఆలోచనతోటి ఆ ప్రాంతానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు అధ్యక్ష. వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలే అధ్యక్ష. కనీసం ఒకసారి వచ్చే అధ్యక్ష, మీరేం చెప్పలేదు. మీరు చూసిన అధ్యక్ష 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రులు కానీ ఎవరు కూడా దాన్ని సందర్శించిన పాపాలు పోలేదు అధ్యక్ష. మీరు ఒక్కసారి వచ్చినారు అధ్యక్ష, నాకు తెలుసు అధ్యక్ష, చూసినా నేను. మీరు ఒక్కసారి వచ్చినారు అధ్యక్ష, చూసిపోయినారు. ఇవాళ 10% మిగిలిపోయిన నక్కలగండిని పూర్తి చేయలే, మీరు పెళ్లిపాకలను పూర్తి చేయలే. ఆ ఎస్ఎల్బిసి టన్నలు కేవలం 10 కిలోమీటర్ మాత్రమే మీ ఆయంలోనే. ఆనాడు 23 కిలోమీటర్ జరిగి 10 కిలోమీటర్ సరిగా పూర్తి చేయలేదు మీరు. అది పూర్తి చేసి ఉంటే మా ప్రాంతం ఇవాళ సాగునీరులోకి వచ్చి శాశ్వతంగా మనం కరుబారి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష. అదొక్కటే కాదు అధ్యక్ష, ఇప్పుడు మా గౌరవ మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ గారు చెప్పినట్టు అధ్యక్ష, మా ప్రాంతానికి కరువు నుంచి బారి నుంచి కాపాడాలని ఆనాడు నక్కలగండి నుంచి డిండికి
లిఫ్ట్ చేయాలన్నటువంటి స్కీమ్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్వే చేసిన అధ్యక్ష. కానీ తర్వాత వీళ్ళు దేనికి మార్చారో తెలియదు. కానీ మళ్ళీ కూడా ఏదైతే పాలమూరు రంగారెడ్డి నుంచి తీసుకోవాలని చెప్పేసి ఇవాళ నార్లాపురం అదేవిధంగా వెట్టం ఏదుళ్ళ నుంచి తీసుకోవాలని ఆ రోజు ఆలోచన చేసి కింద ఏమో రిజర్వాయర్లన్నీ కట్టినారు అధ్యక్ష. రిజర్వాయర్లు కట్టినారు కానీ తలకాయ తీసేసి మొండే ఉంటే ఏమో లాభం అధ్యక్ష. మీరు నిజంగానే పూర్తి చేసి ఉంటే మీకు గొప్పగా పేరు వచ్చే అధ్యక్ష. మా ప్రాంతంలో ఇవాళ అటువంటి కష్టాలు ఉన్నటువంటి గిరిజన ప్రాంతం అన్నట్టు మా ప్రాంతంలో మీరు చేయలేకపోయినారు. అందుకనే ఇవాళ ఈ సభ ద్వారా అధ్యక్ష మీరు ఎట్లా మాకు దేవరకొండ మునుగోడు ప్రాంతానికి నీరు అందించలేదు, నల్లగొండలో మీరు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. మీరు హరీష్ రావు గారు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఒప్పుకోవాల్సిందే. మీరు నల్లగొండ జిల్లాలో మన సభలో ఎన్ని మాటలు మాట్లాడినా నల్లగొండ ప్రజలు మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్త ప్రాజెక్టులు ఒక్కటి కూడా మేము ఆనాడు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఒక్కటి కూడా మీరు పూర్తి చేయలేని మాట వాస్తవం ఒప్పుకోవాలి. నేను రాజకీయాల వరకు మాట్లాడతలేదు అధ్యక్ష. నాకున్నటువంటి అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీకు మాట్లాడతాం. మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఏ ఒక్క ప్రాజెక్ట్ని 10% మిగిలి ఉన్నటువంటి ప్రాజెక్టును కూడా మీరు పూర్తి చేయలేదు అధ్యక్ష. కానీ ఇవాళ అధ్యక్ష నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి అధ్యక్ష నా ప్రాంతం శాశ్వతంగా కరుబారిని ఇవాళ మంచినీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు అధ్యక్ష. ఇవాళ వేసవి వచ్చింది, వీళ్ళు మిషన్ పగిన నీళ్ళు కూడా ఇవాళ మాకు దొరకట్లేదు అధ్యక్ష. ఇవాళ మాకు సాగునీరు కానీ మంచినీరు కావాలంటే మాకు ఏకైక లక్ష్యం డిండి ఎత్తిపోతులను పూర్తి చేయడం తప్ప మాకు ఇంకో మార్గం లేదు అధ్యక్ష. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని ఈ సభ ద్వారా కోరుకుంటాను అధ్యక్ష. ఎక్కడి నుంచి మనం ఆ సోర్స్ని తీసుకొని పూర్తి చేయాలో అది త్వరగా పూర్తి చేసి మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మాకు అంతకుముందు నాకు పార్లమెంట్ సభ్యులు కూడా వారికి కూడా ఆ కాన్స్టిట్యున్సీ వారి పార్లమెంట్ ఉంది అధ్యక్ష. అందుకనే వారు కూడా మాట ఇచ్చినారు గతంలో డిండి ఎత్తిపోతుల పథకాన్ని పూర్తి చేసి ఆ ప్రాంతానికి శాశ్వతంగా కరువు బారి నుంచి కాపాడడానికి ఆ సోర్సు మరి ఎక్కడి నుంచో తొందరగా పూర్తి చేయాలని గౌరవ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తమరి ద్వారా ఈ రిప్రజెంటేషన్ని వారికి పంపిస్తున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారిని మా గిరిజన ప్రాంతం కోరిక అధ్యక్ష. ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా మా కష్టాలు తెలుసు. దయచేసి మా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయడానికి అందరూ కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేయమని చెప్పేసి వారిని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం అధ్యక్ష. కోనమనే సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఇవాళ చర్చ అంతా మన ఎజెండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఎజెండా పాయింట్. దీనిలో ప్రధానంగా చాలా సమయం ప్రాణహిత చేవేళ్ల నుంచి కాళేశ్వరంగా ఎందుకు మారింది ఆ వైపుగా వెళ్ళిపోయింది. కాళేశ్వరంలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ కాళేశ్వరం వలన జరిగిన నష్టాలు ఆ ఫోకస్ తగ్గింది. తర్వాత మన రాష్ట్రానికి అటు కృష్ణా జలాలకు సంబంధించి జరగబోతున్న నష్టం పైన కూడా పూర్తిగా చర్చ జరగలేదు అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఒక మౌలికమైనటువంటి ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. మిత్రులు హరీష్ రావు గారు మాట్లాడుతూ వాళ్ళ పేరు తీసుకోవట్లేదు, వేరే కాదు, సిఏజీకి సంబంధించి దానిపైన ఆయన మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి అనేక మంది సిఏజీకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యానాలు. సిఏజీ అంటే అది ఒక ఏదో ఆటలో బొమ్మ లాంటి అనే భావన నాకు వచ్చింది. అసలు వాస్తవంగా మేమేమనుకున్నామంటే సిఏజీ అంటే అది రాజ్యాంగ పరమైనటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ. అది ఆ సిఏజీలో వచ్చేటువంటి ఏ రిపోర్ట్స్ అయినా సరే అవి దానికి పూర్తి స్థాయి వ్యాలిడిటీ ఉంటుందని అనుకోవటం జరిగింది. మరి ఇవాళ ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన వచ్చినటువంటి ఇంకా ఇతర అంశాల మీద కూడా మీరు ఇక్కడ సిఐజీ క్యాగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ వేసి పెట్టారు. దానిలో ప్రధానంగా కాళేశ్వరం పైన వచ్చినటువంటి అనేక అంశాలు చర్చకు వచ్చిన సందర్భంగా మా మిత్రులు ఆ విధంగా అన్నారు. నాకు తెలిసి దానిపైన కూడా ఒక క్లారిటీ కూడా ఉండాలి. ఎందువల్లంటే ప్రతి సందర్భంలో కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి అసెంబ్లీల్లో సిఏజీ ఆయా సందర్భాల్లో ప్రతి సంవత్సరం
ప్రవేశపెడతా ఉంటారు. అసలు దానిపైన విలువ లేనటువంటి కేవలం అందులో రిపోర్ట్స్ పెట్టి ఆ రిపోర్ట్స్లో లోపాలున్నా లోటుపాట్లున్నా లేకపోతే ఏదైనా వాళ్ళ అబ్జర్వేషన్స్ ఉన్నా రిమార్క్స్ ఉన్నా దానిపైన చర్యలు లేకపోతే ఆ క్యాగ్కి అర్థం కూడా ఉండదు. అందువలన నేను దానికి ఇప్పుడు కూడా విలువైనటువంటి రిపోర్ట్గా నేను భావిస్తూ ఆ క్యాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల ప్రాతిపదికన కొన్ని మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. దానిలో ప్రధానంగా ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ ప్రయోజనం 1.1:51 అని మెన్షన్ చేశారు అధ్యక్ష. అంటే 1:51 అంటే కేవలం రూపాయి ఖర్చు పెడితే 51 పైసలు మాత్రం ఇప్పుడు ఉపయోగం జరిగింది. అలాగే ఇంకొద్ది రోజులైతే 75కు తగ్గిపోతుంది. అంటే పావలా వరకే. అంటే ఆ ప్రాజెక్టులో ఇప్పుడు ఇదే పద్ధతిలో నడిస్తే మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు పెడితే లేదా ఇంకా చాలా పెరుగుతుంది చెప్తాను అది. చివరికి దానిలో 1,00,000 ఖర్చు పెడితే ఉదాహరణకి 25,000 కోట్లు మాత్రమే ఉపయోగంలో ఉంటుంది. ఆ 75,000 కోట్లు కాగ్ రిపోర్ట్ ప్రకారమే. అది ఎలా ఎటుపోతుంది అనేది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే మిత్రులు మాట్లాడుతూ బడి పిల్లలు మార్క్స్ రాకపోతే తల్లిదండ్రులకు చెప్పే సంజాయిషిలాగా చెప్తా ఉన్నారు. అప్పుడు అది కూలిపోయింది ఇది కూలిపోయింది కాబట్టి ఇది కూలిపోతే తప్పేమిటి అన్నట్లుగా ఆ భావన వస్తుంది. అంటే నాకంటే తక్కువ మార్కులు వచ్చిన పిల్లాడు ఉన్నాడు కదా, నేను బెటర్ కదా అని చెప్పినట్లుగా ఉంది. అందువలన అదే కాకుండా ఒక్కో ప్రాజెక్టు పూర్తి అవడానికి అప్పుడు 40 ఏళ్ళు పట్టింది, అది 35 ఏళ్ళు పట్టింది. అంటే అవి కాదు కదా ఉదాహరణ తీసుకోవాల్సింది. ఇవాళ మరి సరైన పద్ధతుల్లో వాస్తవం జరిగింది. మీరు విచారణ చేసుకోండి, తప్పేంటో ఒప్పేంటో చూడండి, భవిష్యత్తులో ఎలా పోవాలో చూడండి. ఇటువంటి కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. అది అలా కాకుండా చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టుగా అనిపించింది అధ్యక్ష. దానికి సంబంధించి దాంతోపాటు ఇక నేను కొన్ని అంశాలు టకటగా చదువుతూ ఉంటాను టైం సేవ్ చేయటంలో భాగంగా. ఇవాళ ప్రాణహిత చేవేళ్ళ 2005లో ప్రవేశపెట్టినప్పుడు 16,000 కోట్లు, ఆ ప్రభుత్వ కాలంలోనే 17,000 కోట్లు ప్రాథమిక అంచనా, ఆ తర్వాత 38,000 కోట్లు. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర జల సంఘానికి సమర్పించిన నివేదికలో 81,911 కోట్లు, ప్రస్తుత అంచనా 1,47,427 కోట్లు. ఇది ఇంకా ఎంతైనా పెరగవచ్చు అనేది దాదాపు 2,00,000 కోట్లు కూడా వచ్చని అంటున్నారు. అంటే ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి దానిలో కాస్ట్ బెనిఫిట్కి సంబంధించి అసలు ఎంత మేరకు ప్రయోజనం ఉంది, దాన్ని ఎలా చేయాలనేది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే దీనిపైన ఎకరాకి మూలధనం 6,42,000 అని, లిఫ్టులకు 8,459 మిలియన్ మెగావాట్స్. అలాగే ఇది మన రాష్ట్రంలో స్థాపిత విద్యుత్తులో దాదాపు 46.82%. ఇప్పటికైతే ఇప్పుడు మన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఉత్పత్తి అయ్యేటువంటి జనరేట్ అయ్యేటువంటి విద్యుత్తులో ఒక కాళేశ్వరానికే సగం అయిపోతుంది. పూర్తి అయితే పీక్గా మొత్తం ఇప్పుడు సగం అది మొత్తానికి వాడుకలోకి వస్తే ఇక్కడ ఎంత అవసరం ఉంటుందో రాష్ట్రం అంతా కలిపి అంత అవసరం అక్కడ ఉంటుందని మనకి రిపోర్ట్లో వచ్చింది అధ్యక్ష. దీన్ని ఎలా మీట్ చేస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యుత్తు అప్పులకి చెల్లింపులకి సంవత్సరానికి 25,000 కోట్లు. దీని మీద నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. 25,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎలా మీట్ అవుతారో కూడా ఆలోచన చేయాలి. అదే పద్ధతిలో మొత్తంగా 14 ఏళ్లలో తీర్చాల్సింది 1,41,544 కోట్లు ఈ 14 ఏళ్లలో. మళ్ళీ పెరిగే కొందికి అది 2,00,000 కోట్లు కూడా ఇద్దని అందులోనే రిపోర్ట్లోనే ఉంది అధ్యక్ష.
ఈ విధంగా ఇది ఇప్పుడు మొన్న మేము వెళ్ళొచ్చాం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్ళొచ్చాం. డైరెక్ట్గా ఆయనే చెప్పారు, మన ఈఎన్సి తనకున్న అధికారయుతంగా రిపోర్ట్స్ని బట్టి చెప్పారు. పూర్తయింది 98,000 ఎకరాలు, ఖర్చు దాదాపు 1,00,000. దీని కొరకు భూసేకరణ జరిగింది 66,000 ఎకరాలు. ఇంకా భూసేకరణ జరగవలసింది ఇంకొక 31,000. అంటే 1,00,000 ఎకరాలు సాగుకు వస్తే 1,00,000 ఎకరాలు దాని కింద ల్యాండ్ ఎక్విజిషన్లో 1,00,000 ఎకరాలు కోల్పోతున్నారు రైతుల అధ్యక్ష. ఈ విధంగా ఇలా మనం ఇవాళ ఎందుకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అంతా బాగుంది, అన్ని పారామీటర్స్లో నెంబర్ వన్ అని చెప్పుకుంటూ ఎందుకు ఈ విధంగా జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి ఎందుకు వచ్చారంటే కాళేశ్వరం. ఆ కాళేశ్వరం అనేది జిందా తెలిస్మాత్నాక అన్ని రోగాలకి అదే సంజీవినిలాగా అన్నిటికీ కాళేశ్వరం అని పేరు పెట్టి ఎక్కడ వచ్చిన డబ్బులన్నీ కూడా అటువే మళ్ళించిన దానికి కూడా కాస్ట్ బెనిఫిట్ కూడా ప్రయోజనం కూడా లేకుండా ఇది అవినీతి అనాలా, దుర్వినియోగం అనాలా, అసమర్థత అనాలా, నిర్వహణ లోపం అనాలా, ఏం చేయాలో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. దానికి సంబంధించి ఆ విధంగా మన ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. ఇప్పుడు 2005లో దీనికి శంకుస్థాపన జరిగింది ప్రాణహిత చేవేళ్ళ. ఇప్పుడు 2024 అంటే దాదాపు 20 ఏళ్ళు. మళ్ళీ ఇంకెన్నేళ్ళు అవుతుందో తెలియదు అధ్యక్ష. ఇట్లా ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలియదు. దాని మీద కూడా మనం ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయాలి, వారు కూడా ఆలోచన చేసుకుంటే మంచిది అధ్యక్ష. అలాగే ఒక ఎకరాకి లెక్కేస్తే కరెంటు 50,000 రూపాయలు పడుతుందని, అసలు వడ్డీ కలిపితే 1,50,000 ఖర్చు అవుతుంది. రైతుకు వచ్చే ఆదాయం 25,000 నుంచి 30,000. ఈ గ్యాప్ ఎలా పూడుస్తారో కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే 25,000 కోట్ల విలువైనటువంటి 17 పనులు డిపిఆర్ లేకుండానే కాంట్రాక్టర్లకు ఎందుకు అప్పచెప్పారో చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే అవసరం లేకున్నా కూడా 2 టీఎంసీలే అవసరం ఉన్నా సరే ఇంకొక 25,000 కోట్ల కోసం ఇంకొక టీఎంసీని ఎందుకు పెంచారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మల్లన్న సాగర్లో అక్కడ భూకంప జోన్ అని ముందే తెలిసి ఉన్నప్పుడు కూడా కాగు నివేదిక, ఆ ప్రాంతంలో కాగు నివేదిక ప్రకారంగా ఇప్పుడు డీప్ సీటెడ్ వెర్టికల్ ఫాల్స్ అంటే లోతైనటువంటి పగుళ్లతో ఉన్నదని తెలిసిన తర్వాత కూడా 50 టీఎంసీల నీరు అక్కడ నిలవ ఉండే విధంగా మల్లన్న సాగర్ని తయారు చేసి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి రైతుల మీద అక్కడ ఆ ప్రాంతంలోనే అనేక నెలల తరబడి నిరాహార దీక్షలు చేశారని కూడా మనకు తెలుసు అధ్యక్ష. దానివల్ల అటువంటిది ఎందుకు గత ప్రభుత్వం ఆ విధంగా నిపుణుల సలహాలను కూడా పక్కన పెట్టి ఎందుకు దాన్ని టేకప్ చేసిందో వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఒక టీఎంసీతో 10,000 ఎకరాలు సాగు వస్తుందని మనందరికీ తెలుసు. 10,000 ఎకరాలది వీళ్ళు చూపెట్టింది 17,666 ఎకరాలు ఎందుకు చూపెట్టారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన ఈ లిఫ్ట్కి సంబంధించినటువంటి ఐరన్ కానీ ఇటువంటి కొనుగోలుకు సంబంధించి వాస్తవ ధర 1,686 కోట్లు అయితే వీళ్ళు అంచనాలకన్నీ మించి దాదాపు 7,000 కోట్లు వేశారు. 7,000 కోట్లు. ఒకవేళ ఇతర ఖర్చులు అవి ఇవన్నీ తీసేసినా నేను ఆ రిపోర్ట్ ప్రకారమే మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ లెక్కన ఆ కొద్దిలోనే దాదాపు 2,500-3,000 కోట్లు తినేశారు. ఎవరు తిన్నారు, కాంట్రాక్టులు తిన్నారా, ఎవరు తిన్నారో అది వేరు, కానీ తినేశారు. దీన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగే వీటికి సంబంధించి కూలిపోయిన దెమ్మలు 148 కోట్ల రూపాయలు అప్పుడు. ఇప్పుడు వాటిని నిర్మించాలంటే ఆ కాంట్రాక్టులు రావట్లేదని గవర్నమెంట్ గట్టి ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఒప్పుకున్నారని అంటున్నారు. ఆ విధంగా 10,450 కోట్లు ఇప్పుడు అవసరం అవుతుంది. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళ ఈ 3 మేడిగడ్డ దాదాపు వాళ్ళు 3 పిల్లర్స్ 4 పిల్లర్స్ అన్నా మేము కూడా చూసాం. పైన ఉన్నటువంటి
ఆ ఓవర్ స్లాబే కిందకి రోడ్డే దిగిపోయి ఉంది. అది దాదాపు పనికిరాదని చాలామంది చెబుతున్నారు. ఇంకా నిపుణులు కరెక్ట్ తెలుస్తుంది. అది పోతే సేమ్ టెక్నాలజీతో నిర్మించిన సుందేళ్లను ఇంకా అన్నారం కూడా ఈ దెబ్బతింటే అది అప్పుడు 10,000 కోట్లు, 3 కలిపితే దాదాపు 10,000 కోట్లు. ఇప్పుడు నిర్మించాలంటే మళ్ళీ ఎంత అవుతుంది? అక్కడ 148 కోట్లు, ఇప్పుడు 450 కోట్లు అయితే 10,000 కోట్లు ఈ లెక్కన మరలా ఇప్పుడు ఆ 3 నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగే అసలు మేడిగడ్డ లేకుండా దాని కింద చాలా ఉన్నాయి, బ్యారేజ్లు ఉన్నాయి, ఇంకేయో ఉన్నాయి. ఏ నీళ్ళైనా సరే త్రూ మేడిగడ్డ వెళ్ళాల్సిందే. మేడిగడ్డ లేకుండా అసలు ఉపయోగం ఎలా ఉంటుంది? ఎలా మన ఎల్లంపల్లి వరకు మేడిగడ్డ నుంచి వెళ్ళాల్సిందే, లేకపోతే పాత ప్రాణ చేవెళ్ళైనా సరే ఎల్లంపల్లి వరకు వెళ్ళాల్సిందే. ముందు ఈ మేడిగడ్డ ఉండాల్సిందే, అన్నారం ఉండాల్సిందే, సుందేళ్ళు ఉండాల్సిందే. ఇవి లేకుండా అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అది కాళేశ్వరం ఏమైపోతుంది? ఇవన్నీ కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని దాని డిజైన్ వీటికి సంబంధించి వ్యాప్కోస్ సంస్థ అనేది అప్పటికే అది బాగా అప్రతిష్ట పాలైనటువంటి సంస్థ ఇయ్యొద్దని చెప్పారు. ప్రత్యేకించి మరలా ఆ డిజైన్ అదంతా వాళ్ళకే ఎందుకు ఇచ్చారనేది కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇలా మనం చూస్తా పోతే టోటల్గా వచ్చేసరికి 2005 నుంచి ఇప్పుడు వరకు దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. దీనిపైన జాగ్రత్తగా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎలా చేయాలనేది అన్ని పార్టీలతో నిపుణులతో కూర్చుని దాన్ని అలా వదిలేస్తే చాలా నష్టం. దాదాపు 1,00,000 కోట్లు గంగలో పోసినట్లే దాన్ని అలా వదిలేస్తే. కాకుండా దాని మేరకు బాగు చేయాలన్న కూడా చాలా అవుతుంది. దాన్ని ఎలా చేయాలనేది ప్రభుత్వం అన్ని పార్టీలు నిపుణులతో కూర్చుని దాని కింద మంచి నిర్ణయం త్వరితగతిన చేస్తే బాగుంటుందనేది నా ఆలోచన అధ్యక్ష. అదే పద్ధతుల్లో దాంతోపాటు మన ప్రాణహిత చేవేళది కూడా ఆదిలాబాద్ జిల్లాకు అప్పుడే అన్యాయం జరిగింది. దాన్ని కూడా తీసుకుని అది కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఇది గోదావరికి సంబంధించి. గోదావరితో పాటు కింద మాకు కొన్ని ఉన్నాయి. అది గోదావరి, ఇక మేడిగడ్డ కిందంతా గోదావరి. మేడిగడ్డలో బ్యారేజ్ పెట్టి గోదావరి నీళ్ళని అక్కడి నుంచి వెనక్కి మళ్ళించే క్రమం అది దాటిన తర్వాత మా అన్నీ వస్తాయి. సీతారాం ప్రాజెక్ట్ కానీ, సీతమ్మ సాగర్ కానీ, లేకపోతే దేవాదులు కానీ వరుస అట్లా పైనుంచి రావటం జరిగింది అధ్యక్ష. మరి మాకు సంబంధించి ఇంతవరకు 1 ఎకరం కూడా, ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, 1 ఎకరం కూడా ఇంతవరకు రాలేదు అధ్యక్ష. అది అప్పుడు నాకు గుర్తుంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాని మీద పెద్ద ఎత్తున మేము కూడా ఆందోళన చేసాం. అప్పట్లో మా తుమ్మల గారికి కూడా తెలుసు. అది 2 అప్పుడు రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెం పేరుతో 2 విడివిడిగా 2 ప్రాజెక్టులుగా ఉండేది. 1,200, 24,000. ఇప్పుడు అది 26,000 కోట్లకి అయింది అధ్యక్ష. 26,000 కోట్లకి అయింది. ఎంత పూర్తయిందో కూడా తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. ఇంతవరకు ఇన్నేళ్ళు అయినా సరే అది కూడా 20 ఏళ్ళు అయింది. 1 రూపాయి కూడా దానిలో కూడా 1 ఎకరం కూడా ఎందుకు సాగు కాలేదో చెప్పవలసిన బాధ్యత పాత ప్రభుత్వం పైనే ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే కృష్ణా సంబంధించి ఇంకోటి భక్త రామదాస్కు సంబంధించి మా నాగేశ్వరరావు గారు చాలా శ్రద్ధ పెట్టి చేశారు. దానికి సంబంధించి కూడా ఒకటి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నా అభిప్రాయం. దాని ఒరిజినల్ ఆయకట్టు అంటే పాలేరులోకి తీసుకొచ్చేటువంటి అది కాకతీయ కాలువల నుంచి రావాలి. శ్రీరామ్ సాగర్ నుంచి కాకతీయ కాలువల నుంచి, ఆ కాకతీయ కాలువల నుంచి పాలేరులో తీసుకురావాలి. అప్పుడు నీళ్లు అక్కడ బాగా ఉన్నాయని దాదాపు నాగార్జున సాగర్ నీళ్ళే తీసుకొచ్చి శ్రీరామ్ సాగర్ని మా భక్త రామదాస్ పేరుతో పాలేరు ప్రాజెక్టుని కట్టారు. రేపు అసలు నాగార్జున సాగర్కి ఇబ్బంది వస్తే ఇబ్బంది వస్తుంది. అక్కడ నాగేశ్వరరావు గారు ఏదైనా ఉంటే నన్ను సరిచేయాలి.
నాకు తెలిసి అది దాని ఆయకట్టు శ్రీరామ్ సాగర్ ఆయకట్టు, శ్రీరామ్ సాగర్ నీళ్లు, శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు రావాలి. మీరు పెట్టింది ఏంటంటే నాగార్జున సాగర్ నీళ్లు పెట్టారు, అది పాలేరుది. అది దానివలన రేపు ఇబ్బంది వస్తుంది. అది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ కృష్ణాకు సంబంధించి సరే మొన్న డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం. దానిలో భాగంగా మరలా అటు లోతుకి నేను వెళ్ళను, కానీ 2005లో పోతిరెడ్డిపాడుపై 11 టీఎంసీలని 44గా మార్చుకున్నప్పుడు అడ్డుకోలేకపోవటం అన్ని పార్టీలది తప్పే. అప్పుడు సిపిఐ ఉన్నా, సిపిఎం ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్ ఉన్నా అందరూ తప్పే. దాని నుంచి మళ్ళా 2015 జూన్ 18న అంటే 2014 బైఫర్కేషన్ యాక్ట్లో కృష్ణా గోదావరి పైన యాజమాన్య పర్యవేక్షణ హక్కు కేంద్రానికి ఇచ్చినప్పుడు అడ్డం చెప్పలేకపోవటం కూడా తప్పే. అదేవిధంగా 2015 జూన్ 18న ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం జరిగినప్పుడు తెలంగాణకు 299 టీఎంసీలకి అంగీకరించడం తప్పే. అది అడ్హాక్ ఒప్పందం అయినా సరే ఏ పేరైనా కానీ. అలాగే జనంలో గొడవ వచ్చిన తర్వాత అప్పుడు 50-50% కావాలని డిమాండ్ చేసిన విషయం కూడా మొన్న కూడా గుర్తు చేసాం అధ్యక్ష. అలాగే దాని తర్వాత 2020లో జగన్మోహన్ రెడ్డి మరలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 3 టీఎంసీలను తీసుకెళ్ళిపోవటం, అప్పుడు అడ్డుకోలేకపోవటం కూడా తప్పే. అలాగే ఆయన తండ్రి 44 టీఎంసీ క్యూసెక్స్ 11 టీఎంసీల నుంచి 44,000 క్యూసెక్స్ మార్చుకుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా 84,000 క్యూసెక్స్కి దాన్ని మార్చుకున్నారు అధ్యక్ష. దాన్ని కూడా మనం ఏం ఫైట్ చేయలేకపోయాం. అదేవిధంగా ఇవాళ పోతిరెడ్డిపాడుకి రాయలసీమ లిఫ్ట్ పేరుతో, అంద్రినేవా పేరుతో ఇవన్నీ పోతే ఇక మనకి నీళ్ళు అంటూ వాళ్ళకేం 18-20 రోజుల్లో నీళ్ళు వెళ్ళిపోతాయి. వాళ్ళకి రిజర్వాయర్స్ కూడా ఉన్నాయి, మనకంటూ నీళ్లు లేవు. వీటికి మనకి కృష్ణాకి నీళ్లు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రావాలి. పైనుంచి రావాలంటే ఆలమట్టి ఒకటి కట్టేసి ఉంది, నారాయణపూర్ ఉంది, గిరిజాపూర్ ఉంది, అలా వరుసగా. ఇప్పుడైతే ఇంతవరకు రాలేదు అధ్యక్ష. బాగా వర్షాలు వచ్చి వాళ్ళు నీళ్లు వదిలితేనే మనకు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఈ తగులు వస్తాయి మనకి. వాళ్ళు వదలాలి నీళ్లు, వర్షాలు రావాలి, కర్ణాటక వాళ్ళు వదలాలి, వచ్చిన నీళ్ళని రాయలసీమ వాళ్ళు తీసుకెళ్లకుండా ఆపాలి. అప్పుడు ఆ నీళ్లు మనకి మిగిలితే మా జిల్లాకైనా లేదా నల్గొండ జిల్లాకైనా ఉపయోగం ఉంటుంది. అందువల్ల అసలు నీళ్ళే లేనటువంటి పరిస్థితుల్లో మనం పడ్డాం అధ్యక్ష. రేపు భయానకమైన పరిస్థితి ఏంటంటే నీకు మొత్తం మన రాష్ట్రంలో దాదాపు 1,20,000 ఎకరాలు 1,20,000 ఎకరాలు సాగుకు ఉంది. 40 ఎకరాలు 40,000 అటు ఇటు పోయిన 1,20,000లో అంచనా ఒక్క కాళేశ్వరం నుంచే దాదాపు వాళ్ళ అంచనా 18 లక్షల ఎకరాలు పెట్టారు. 18 లక్షల ఎకరాలు పెట్టారు. 5 లక్ష 1,00,000 ఎకరాలు ఇచ్చామంటున్నారు. 1,00,000 ఎకరాలు ఇప్పటికే నీళ్ళు ఇచ్చామంటున్నారు. అసలు వాళ్ళు పెట్టిందే 18 లక్షలు. సరే వాళ్ళు ఏదైనా అన్నేయండి, కానీ రేపు భవిష్యత్తులో కాళేశ్వరం లేకపోతే గోదావరి దెబ్బతింటుంది. ఎందుకంటే మొత్తం లింక్ దాని అట్లా ఆ చక్రబంధంలో బిగుసుకుపోయింది గోదావరి. అటు నుంచి చూస్తే కర్ణాటక నుంచి రాకపోతే మన కృష్ణా డెల్టా అటు దెబ్బతింటాం. రాయలసీమని కట్టడి చేసుకోకపోతే ఇంకా దెబ్బతింటాం. టోటల్గా మీ మీద చాలా ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారు. గోదావరి కృష్ణా రెండింటినీ సమన్వయం చేసుకోకపోతే రాష్ట్రం దుర్భిక్ష ప్రాంతమైనటువంటి ప్రమాదం కనపడతా ఉంది. ఎందుకంటే గోదావరి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ ఉన్న నీళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా అక్కడ బంధించబడింది. మేడిగడ్డ దగ్గర బంధించబడింది, అటు అంతా ఆగిపోయింది. సరే ఎప్పుడుకో అవుతాయి మా కిందయి సీతారామ సాగర్ ఇవన్నీ, కానీ కృష్ణాయి మాత్రం మన చేతుల్లో లేదు. అందువలన బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరిని కలుపుకుని ఆ వైపుగా చేయాలని నేను కోరుతూ ఆఖరిగా 2-3 అంశాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టుల వలన చాలా ఇబ్బంది వచ్చింది. పెద్ద భవిష్యత్తులో దానివల్ల అన్ని రకాల అటు భూకంపాలు కానీ ఇంకా చాలా వస్తాయి. తర్వాత ఇదే విధంగా సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరాల తరబడి నడిచే క్రమం ఆ లోపు ఇంకా చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని పూర్తి చేసుకుంటే ఒక 2-3 వేలు పెడితే
మైనర్ ఇరిగేషన్ చెరువులు కానీ ఇవన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా మధ్య తరహా ప్రాజెక్టులు ఒక 35-36 ఉన్నాయి. దాని మీద ఒక 2-3 వేలు పెడితే మొత్తం కూడా అవి ఒకసారి పూర్తవుతాయి. గత 20-25 ఏళ్ల నుంచి దాని మీద డబ్బులు పెడతానే ఉన్నారు. కొద్దిగా పెడుతున్నారు, అది అవ్వట్లేదు. అలాగే ఐడీసీ లిఫ్ట్కి సంబంధించి కూడా దాదాపు 614 ఉన్నాయి. దాని కింద కూడా అవి కూడా త్వరితగతిన పూర్తి చేసుకుని ఆ లిఫ్ట్ నిర్వహణ గ్రామ పంచాయతీలకు కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయాలి అధ్యక్ష. ఇప్పుడు రైతులకు ఇవ్వటం వలన రైతుల్లో సమన్వయం చేయలేకపోవటం వలన చాలా లిఫ్టులు మూలన పడ్డాయి. దాన్ని కూడా మీరు ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే బోర్లు 27 లక్షలు ఉన్నాయి. ఆ బోర్లకు సంబంధించి భూగర్భ జలాలను మెయింటైన్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఆ విధంగా బోర్లకు లింకప్ చేయాలి. అలాగే దానిలో ఇప్పుడు మా ప్రాంతంలో ఏంటంటే ఫారెస్ట్ ఏరియాలో మనకు అటవీ హక్కుల పట్టా అయితే ఇచ్చారు కానీ బోర్ వేయడానికి ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దాన్ని కూడా కొంచెం జాగ్రత్తలు చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ కృష్ణాకి సంబంధించి ఒకటి మన ఒక్క సెకండ్ అధ్యక్ష, జోరాల తర్వాత అక్కడ ఒక 2 లక్షల ఎకరాల్లో ఇంకా 2 లక్షలు అయింది, ఇంకా 50,000 మిగిలి ఉంది అంటున్నారు. అలాగే భీమా 1, భీమా 2 అక్కడ కూడా అలాగే పూర్తి అవ్వలేదు, సగం అయినాయి అంటున్నారు. జోరాల బ్యాక్ నెట్టెంపాడు పూర్తి అవ్వలేదు. శ్రీశైలం బ్యాక్ వాటర్ కింద మన కలవకుర్తి పూర్తి అవ్వలేదు. అదేవిధంగా ఇంకా ఇతర పాలమూరు ఎత్తిపోతల ఇంతకుముందు కూడా నన్ను మా పల్లా వెంకటరెడ్డి గారు మా నాయకులు కూడా వచ్చి అప్పటికి రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడామన్నారు. ఎందుకంటే మా 2 నియోజకవర్గాలు మాకు అనుబంధం ఉంది. ఇప్పుడు బాలనాయక్ గారు చెప్పిన మునుగోడైనా లేకపోతే దేవరకొండ అయినా అది కూడా గౌరవ మంత్రి గారు దాన్ని కూడా చేరుస్తారు. ఏదో ఓవర్ సైట్లో మిస్టేక్ అయి ఉంటుంది. అదేవిధంగా ఆ విధంగా చేసి దిండిని కూడా త్వరితగతిన నా దిండికి సంబంధించి మన శ్రీశైలం అదేమంటారు దాన్ని లోపల టనెల్ది కూడా పూర్తి చేయాలి. పక్కన ఇప్పుడు కొత్తగా టేకప్ చేసినవి కూడా ఇది కూడా చేయాల్సిందే. టనెల్ కూడా ఇంకో 10 కిలోమీటర్లు అయితే అది కూడా అవుతుంది. ఇవన్నీ కూడా చేస్తే అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, ఖర్చు తక్కువ. ఇవన్నీ కూడా ఇన్ని రోజులు కేవలం కాళేశ్వరం పేరుతో పెట్టి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా వదిలేశారు. ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో ముఖ్యమంత్రి గారికి మన ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ గారికి కూడా చెప్తున్నా, మీరు ఇవన్నీ ఒక్క సంవత్సరంలో ఉన్నాయి. చిన్న చెరువులు, మధ్య చెరువులు, అదేవిధంగా ఇప్పుడు ఈ ఆగిపోయినటువంటి కృష్ణా కింద ఉన్న జోరాల బ్యాక్ వాటరు, అలాగే శ్రీశైలం బ్యాక్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నింటినీ ఒక్క ట్రిప్తోనే లేపేయచ్చు. లిఫ్ట్లకు సంబంధించి కూడా మీరు దాని నిర్వహణ బాధ్యతని గ్రామ పంచాయతీలకు ఇచ్చే విధంగా చేస్తే అవి కూడా నడుస్తాయి. అలా మొత్తంగా ఒక సమగ్రమైనటువంటి వాటర్ ప్లాన్, ఇరిగేషన్ ప్లాన్ ఉండి ఏ చుక్కను కూడా పోనీయకుండా, ఏ చుక్క కూడా వృధా కానీయకుండా భారీ ప్రాజెక్టుల పేరుతో పెట్టుకుని దానికి భారీగా డబ్బులు పెడుతూ భారీగా సమయాన్ని కేటాయించే కంటే అవి ఉంటే కొంత అవసరం ఉంటే దాన్ని కొంత మేరకు పరిమితం చేసుకుని ఈ చిన్న మైనరు ఇటువంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆ విధంగా ఒక వాటర్ పాలసీ, ఒక స్పష్టమైన పాలసీతో మనము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ కడియం శ్రీహరి గారు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, కడియం శ్రీహరి గారు అధ్యక్ష, నేను మీకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కడియం శ్రీహరి గారు అని పిలుస్తున్నారు. 3-4 గంటలు మాట్లాడినారు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. సరిపోతుంది. వారి తర్వాత మీరు మాట్లాడండి. అధ్యక్ష ధన్యవాదాలు నాకు టైం ఇచ్చినందుకు. ఇంతకుముందు ఈ ప్రాణహిత చేవెళ్ళ గురించి మాట్లాడేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. కీర్తిశేషులు వెంకటస్వామి గారు ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ పెట్టాలని రాజశేఖర్ రెడ్డి గారితో చాలా చర్చలు చేశారు. అప్పుడు ఆ రోజులలో అందరూ అనుకున్నారు ప్రాణహితలో నీళ్ళు లేవు, ఇది ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలామంది ఆ రోజులలో చర్చ పెట్టారు. కానీ అప్పుడు వెంకటస్వామి గారు రాజశేఖర్ రెడ్డి గారిని 3 సార్లు హెలికాప్టర్లో తీసుకువెళ్ళి అక్కడ నీళ్లు ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ పెడితే
తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాదు తెలంగాణ ప్రజలకు న్యాయం అవుతుందని చెప్పి ఆ రోజులలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగింది. చాలామంది ఆల్రెడీ ఈ విషయం మాట్లాడినారు. 38,000 కోట్ల ప్రాజెక్టులో ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కేవలం ఇంకా 25,000-26,000 కోట్ల ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అవుతుందని. కానీ ఈ రీడిజైనింగ్ పేరుతో అందరు కూడా ఇదే చెప్పారు. ఈ రీడిజైనింగ్ ఎందుకు చేసినారు? ఇంజనీర్లు, ముఖ్యమంత్రి ఆ రోజులలో కేసీఆర్ గారు అన్నారు, నేను 80,000 పుస్తకాలు చదివినాను, నాకు డిజైనింగ్ నేనే కష్టపడి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసినానని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ నిజంగా చూస్తే ఇది 5 సంవత్సరాలలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 180 టీఎంసీ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలలో 940 టీఎంసీ నీళ్లు పంపింగ్ చేసే అవసరం ఉండే. కానీ కేవలము 18% పంపింగ్ జరిగింది. అంటే ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ గురించి ఇప్పుడే అక్బరుద్దీన్ గారు, మన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు ఏదైతే చెప్పారో, నిజంగా ఇన్ఎఫిషియెంట్గా ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. గ్రావిటీతో వచ్చే నీళ్లకు దీన్ని లిఫ్ట్ ప్రాజెక్ట్ చేసి మోర్ దెన్ 100 మీటర్స్ లిఫ్టింగ్ కాళేశ్వరం నుంచి చేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ వలన ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గం ఇవన్నీ కూడా బ్యారేజ్ కట్టడం వలన ఈ బ్యాక్ వాటర్స్తో సుమారు 1,00,000 ఎకరాలు మంచిర్యాలలో కూడా ఈ ప్రాజెక్ట్ వలన రైతులు నష్టపోతున్నారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు వారికి నష్ట పరిహారం కల్పించాలి, ఈ రైతులకు ఏదో ఆదుకోవాలని చెప్పి చాలాసార్లు ధర్నా చేసినప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వము అసలు కొద్ది కూడా కదిలిక లేకుండే. మొన్న కూడా పోయినప్పుడు అందరూ అక్కడ రైతులందరూ కూడా ఇదే అడుగుతున్నారు, సార్ ఈ బ్యాక్ వాటర్స్ వలన మాకు ఏదైతే నష్టమవుతుందో ఏం చేస్తున్నారని చెప్పి అందరు రైతులు అడగడం జరిగింది. నేను గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని ఇదే కోరినాను, సార్ ఈ బ్యాక్ వాటర్స్ వలన మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని బ్యాక్ వాటర్స్ వలన నష్టపోకుండా చూడాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. వారు అదే చెప్పారు. ఒక ఇంజనీర్ని పంపించినారు, ఒక ప్రపోజల్ ఆల్రెడీ డిపార్ట్మెంట్కి పుట్టప్ చేస్తున్నారు. నేను ఇరిగేషన్ మంత్రి గారికి ఇదే కోరుతున్నాను, మీరు దీంట్లో తొందరగా చొరవ తీసుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఈ వచ్చే వానకాలం ముందే ఈ సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా వారిని కోరడం జరుగుతుంది. అంతేగాక ఇంతకుముందు చాలామంది చెప్పినట్టు ఈ 2 టీఎంసీ నీళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఇది ఇంప్లిమెంట్ కాలేదు ఫుల్లీగా. ఇప్పుడే చెప్పినట్టు కేవలము 162 టీఎంసీ నీళ్ళే వాళ్ళు పంపింగ్ చేశారు. ఈ 2 టీఎంసీ నీళ్ళే మొత్తంగా ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ 3 టీఎంసీ నీళ్ళు అని చెప్పి మళ్ళీ ఒక 25, 30, 40 వేల కోట్ల ప్రజాధనం వృధా అయింది అధ్యక్ష. దీని మీద నిజంగానే వారు చెప్పినట్టు ఒక ఎంక్వైరీ పెట్టి ఎవరు దీనికి రెస్పాన్సిబుల్, ఎందుకంటే ఎప్పుడన్నా ఏ ప్రాజెక్ట్ అయినా కానీ కెపాసిటీ పెంచినప్పుడు ఆ ఒరిజినల్ కెపాసిటీ మొత్తంగా వాడుకున్న తర్వాతనే ఎక్స్ట్రా కెపాసిటీ పెట్టాలి. కానీ ఇక్కడ ఆ 2 టీఎంసీఏ సరిగా ఇంప్లిమెంట్ కాక మళ్ళీ 3 టీఎంసీ అని చెప్పి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంతకుముందు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 10,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జెస్ ఒకటి. నేను చాలాసార్లు చెప్పినాను, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని నిధులు రుణాలు తీసుకొచ్చి దీంట్లో ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా సుమారు 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా ఉంది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? నీళ్ళేమో ఒకవైపు పంపింగ్ కావటం లేదు, రైతులకు అసలు నీళ్ళే ఇవ్వడం లేదు. 17 లక్షలు అని చెప్పి 1,00,000 ఎకరాలకే నీళ్ళు ఇస్తున్నారు. అంటే కాళేశ్వరం వలన ఏదైతే ప్రజాధనం దుర్వినియోగమైందో దాని గురించి ఆలోచించే అవసరం ఉంది. అప్పుడు కేసీఆర్ గారు అన్నారు, అరే నేను రైతులకు కోటేశ్వరుని చేస్తానని చెప్పి చాలా గొప్పగా చెప్పారు, మంచి విషయము. కానీ ఎవరిని చేసినారు ధనవంతులు? ఈ మనం తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు కొట్లాడేటప్పుడు ఇదే మాట్లాడుకున్నాం, తెలంగాణ కాంట్రాక్టర్స్కి కాంట్రాక్ట్స్ ఇవ్వాలి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పుకున్నాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్స్ని అక్కడ వారికి ప్రోత్సహిస్తూ వాళ్ళను
ఫోర్బ్స్లోనే అంటే ప్రపంచంలోనే ధనవంతులు చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష కేసీఆర్ ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ విషయం గమనించాలి. ఎందుకంటే తెలంగాణ నిధులు దుర్వినియోగం ఎట్లా అయినాయో, అప్పుడేమో మనం తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్రలో దోచుకుంటున్నారని చెప్పి మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో కాదు అధ్యక్ష, మన కృష్ణా వాటర్స్లో కూడా ఇంతకుముందు చాలాసార్లు చర్చించడం జరిగింది. కృష్ణా వాటర్స్లో ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? 2018 నుంచి చాలాసార్లు మా V6 వెలుగు ఈ విషయం పైన చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకు అపెక్స్ కౌన్సిల్ పోలేదు? అప్పుడు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, జగన్ గారు వాళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితులుగా ఉండి వాళ్ళు చర్చ చేసుకొని ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టు కనపడింది అధ్యక్ష. ఎందుకంటే చాలామంది స్పీకర్స్ ఇంతకుముందు కూడా చెప్పారు, పోతిరెడ్డి పాడపైన ఏదైతే 11,000 క్యూసెక్స్ హెడ్ రెగ్యులేటర్ ఉందో దాన్ని 44,000 క్యూసెక్స్ చేసి మళ్ళీ దాని తర్వాత 80,000 క్యూసెక్స్ చేయడము, మళ్ళీ సంగమేశ్వర్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష కృష్ణా వాటర్ మీద. అప్పుడు ఆనాటి ప్రభుత్వం ఎందుకు దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు? అప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ పోకుండా ఆ కాంట్రాక్ట్ మళ్ళీ మెగా ఇంజనీరింగ్కి ఇవ్వడము, తెలంగాణ ప్రాంతంలో అక్కడ జట్టి పెట్టి ఇక్కడి నుంచి ఇసుక కంకర్ అన్నీ కూడా ఆంధ్రాకి దోసుకు వెళ్ళడం జరిగింది. ఇంత దాని గురించి రాసినప్పుడు కూడా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. కానీ V6 వెలుగు ఈ దీనిపైన కథనాలు వేసినందుకు బ్యాన్ చేయడం జరిగింది అధ్యక్ష. సుమారు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ళు బ్యాన్ చేయడం వలన రేటింగ్స్ పెరిగినాయి ఆ సంస్థకు. అంటే వాళ్ళు ఏదైతే ఆలోచనతోని కృష్ణా వాటర్స్ మీద జగన్కి ఎట్లా ప్రోత్సహించడం జరిగింది, తెలంగాణ ప్రజలకు ఎంత నష్టమైంది. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పారు, కృష్ణా వాటర్స్ మీద ఏదైతే ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలో అది కేవలం కేసీఆర్ గారు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడంలో మనం వైట్ పేపర్లో చూస్తే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. మురళీధర్ రావు గారు ఇంకా అప్పుడు చీఫ్ సెక్రటరీ రజత్ గుప్తా గారు వాళ్ళిద్దరు కూడా మా మీటింగ్లో చెప్పడం జరిగింది, మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని. అంటే ఇవన్నీ కూడా చూసుకుంటే మన కృష్ణా వాటర్స్ పైన ఏదైతే రాయలసీమ వాళ్ళకి వారు కేసీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, నేను రాయలసీమని సస్యశ్యామలం చేస్తామని చెప్పి వారు చాలా గొప్పగా చాలాసార్లు చెప్పుకున్నారు. ఈ తెలంగాణకు ఏదైతే అన్యాయం జరిగిందో అక్కడ, ఎందుకంటే ఈ ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ పోతిరెడ్డి పాడు పైన ఈ గాండ్రా హవేలీ, ఈ సంగమేశ్వరం ఇవన్నీ కూడా లేదు అధ్యక్ష. భగావత్ అవార్డులో ఏదైతే ప్రాజెక్ట్స్ కట్టాలనో ఈ కృష్ణా వాటర్స్ పైన ఈ ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కేవలము మంచినీటి సౌకర్యం అని చెప్పి 2 TMC నుంచి 3 TMC తీసుకెళ్లారు సంగమేశ్వర్లో. అంటే ఎందుకు ఆపలేదు అని చెప్పి మనం అందరం చర్చించే అవసరం ఉంది. ఇంకో విషయం అధ్యక్ష, రీడిజైనింగ్ ఇంతకుముందు కూడా చెప్పాను. మన ఖమ్మంలో కూడా ఈ ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా అక్కడ కూడా ఒక బొట్టు నీళ్ళు ఇవ్వకుండా 7,000 కోట్ల రూపాయలు అక్కడ రీడిజైనింగ్ పేరుతో అక్కడ కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ చూసుకుంటే కేవలం కాంట్రాక్టర్స్కి ఎట్లా ధనవంతులు చేయాలని చెప్పి ఈ ఇరిగేషన్ సెక్టర్ మారడం జరిగింది. దీంట్లో ఎవరైనా కానీ దాంట్లో చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. నేను ఎలక్షన్ అయ్యేటప్పుడు మా పొలిటికల్ అపోనెంట్ ఒక్క లెటర్ రాసినాడు ఈ ఎలక్షన్ కమిషన్కి, ఈ 8.5 crores రూపీస్ ఏదో ట్రాన్స్ఫర్ అవుతుంది ఎలక్షన్ కోసం అని చెప్తే ఈడీ రేడ్ చేసింది అధ్యక్ష నా పైన. నేనేమంటున్నా అంటే అది తర్వాత కూడా ఆల్రెడీ ప్రూవ్ అయింది పోలీస్ ఎంక్వైరీలో, కోర్టులో కూడా ఇదేం లేదు నార్మల్ ట్రాన్సాక్షన్ అని చెప్పినారు. ఈ లక్షలాది కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఇంకా మన కృష్ణా వాటర్స్ పైన ప్రాజెక్ట్స్లో ఇంత దుర్వినియోగం జరిగేటప్పుడు ఎందుకు ఈడీ అక్కడ రేడ్ చేయడం లేదు? ఎందుకంటే అక్కడ కూడా మనీ లాండరింగే ఉంది, అన్ని పైసలని. ఇంతకుముందు పాయల్ శంకర్ గారు చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక కాంట్రాక్టర్కి ఈరోజు బడ్జెట్ ఎస్టిమేట్ చేంజ్ కావాలంటే 24 hours చేంజ్ అయ్యేది అధ్యక్ష. రేట్లు కూడా మీరు చూసుకుంటే పంప్స్ రేట్స్ చూసుకుంటే కూడా మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి,
కాళేశ్వరం ప్రాజెక్టులో మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాస్ట్ ఏదైతే ఉందో మోటార్స్లో అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. అంటే దీంట్లో కేవలము కాంట్రాక్టర్స్కి ఏదైతే లాభం పొందిందో ఆ లాభం వలన మన రాష్ట్రం నష్టపోయింది. అధ్యక్ష, నేను మీ ద్వారా మన ఇరిగేషన్ 1 minute కంప్లీట్ చేస్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకా ఇరిగేషన్ మంత్రి గారికి ఒక్క అప్పీల్ ఉంది. ఇన్ని కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు, మా వీకర్ సెక్షన్ కాంట్రాక్టర్స్ బీసీ ఎస్సీ ఎస్టీస్ కాంట్రాక్టర్స్కి కూడా 5 కోట్లు 10 కోట్ల కాంట్రాక్ట్స్ ఏదైతే చిన్న చిన్న కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఇవి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వేరే స్కీమ్స్ ఏది ఉన్నా కానీ ఎకనామికలీ ఈ సెక్షన్స్కి స్ట్రాంగ్ చేయకుంటే ముందుకు వెళ్ళలేరు. సో మీ ద్వారా నేను వారికి అప్పీల్ చేస్తున్నాను, ఆ కాంట్రాక్టర్స్కి కూడా కాంట్రాక్ట్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, ఇరిగేషన్ శ్వేతపత్రం మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఎట్లయితే ప్రజెంట్ చేసినరో అదేవిధంగా మాకు కూడా అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా 10 సంవత్సరంలో గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ ఆలోచనతో చేసింది, ఏ ఉద్దేశంతో చేసిందని చెప్పేసి మీకు ఖచ్చితంగా ప్రజెంట్ చేసి మిమ్మల్ని ఒప్పించి మెప్పించేవాళ్ళం. ఒక లెవెల్ ఫీల్డ్ అని ఉన్నట్లయితే ఉండేది, దాని ద్వారా రాష్ట్రానికి ఉపయోగం జరిగేది. మీ అందరికీ వీళ్ళందరూ కూడా ఏదో బాగా నష్టం జరిగిందని చెప్పేసే మీరు ఒక పార్షన్ చెప్పారు, మీ ప్రజెంటేషన్లో ఒక పార్షన్ చెప్పారు అధ్యక్ష. రెండో పార్షన్ చెప్పడానికి వినడానికి సిద్ధంగా లేరు. ఆ రెండో పార్షన్ వల్ల వచ్చే లాభాలేంటి అనేది కూడా ఖచ్చితంగా తెలిసినట్లయితే ఇప్పటికైనా మీరు భవిష్యత్తులో కూడా మీకు రాజకీయంగా కక్ష లేకపోతే అది ఉన్నట్లయితే బయట తిట్టుకోవచ్చు, లేకపోతే ఎలక్షన్ వరకు పోవచ్చు. కానీ మళ్ళీ 5 సంవత్సరాలు కావాల్సిన ప్రాజెక్టులను మీరు ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో, ఈ 5 సంవత్సరంలో మిగతా ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో, గత ప్రభుత్వం అనుకున్న ఈ ప్రాజెక్టులో పెట్టిన డబ్బు వృధా కాకుండా ఉండాలంటే, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఓపెన్ మైండ్తో మీరు ఇంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత అప్రిషియేట్ చేస్తారని చెప్పేసి నా నమ్మకం. ఖచ్చితంగా రెండో అంశం మీరు తద్వారా రెండో అంశం నేను అభిప్రాయం చెప్తున్నామండి, మీరు టేకప్ చేయకండి. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. రెండో అంశం, ఒకవేళ గత ప్రభుత్వం ఎక్కడన్నా తప్పిదం చేసిందని చెప్పేసి భావిస్తే మీరు ఏ ఏజెన్సీ కానీ, సెంట్రల్ ఏజెన్సీ కానీ, స్టేట్ ఏజెన్సీ కానీ, మీ యొక్క వివిధ ఏజెన్సీలలో ఖచ్చితంగా మీరుండి చర్య తీసుకోమని చెప్పేసి ఇంతకుముందే పెద్దలు హరీష్ రావు గారు చెప్పాను. నాకు ఇందులో పరిమితమైన జ్ఞానము యాక్చువల్గా ఉన్నది. నేను గత 9.5 సంవత్సరాల్లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో వివిధ హోదాల్లో గవర్నమెంట్ విప్గా కానీ, లేక రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ అనేక రివ్యూలలో మిగతా వాటిలు ఉన్నాయి కాబట్టి అనేక వాటిలలో కూడా నేను సైలెంట్ స్పెక్టేటర్గా ఉన్నా, సైలెంట్ లిజనర్గా ఉన్నారు కాబట్టి ఏనాడు కూడా ఈ రాష్ట్రానికి కృష్ణా కానీ గోదావరి జిల్లాల్లో నష్టం జరగాలని చెప్పేసి ఏనాడు ఒక్కరోజు ఆలోచించలే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఖచ్చితంగా ఒక్కొక్క దగ్గర కోర్టులో ఇలా వాదిస్తున్నప్పుడు ఆ కోర్టులో వాదించే దగ్గర కూడా ఖచ్చితంగా తన యొక్క ఆలోచన చెప్పి, ఆ ఆలోచన ఇవాళ ఒక ప్రాజెక్టు పర్మిషన్ రావట్లేదంటే ఆ పర్మిషన్ రాకపోవడానికి కారణం ఏందని చెప్పేసి అంటే దానిలో ఇంక్లూడ్ చేసి ఈవెన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కూడా ఉంది కాబట్టి అది పెట్టి చెప్పి చాలాసార్లు కూడా స్టేని తీసుకురావాల్సి వచ్చింది. స్టే ఉంటే స్టేని లిఫ్ట్ చేసాల్సి వచ్చింది. అదేవిధంగా కృష్ణా వాటర్ మీద మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏనాడు కూడా కృష్ణా వాటర్ ఇప్పటికి కూడా 299కి ఎవరు ఒప్పుకున్నది కాదు. ఎన్ బ్లాక్గా 811లో ఉన్నదాన్ని 50-50 అడిగినా ఖచ్చితంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వస్తుందనే నమ్మకంతోనే ఇప్పటిదాకా ఎక్కడ ఒప్పుకున్నట్టు మీరు చెప్పినట్లయితే దానికి మనకు వేరే పర్యవసానం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మేము కొన్ని చెప్పలేని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అవసరం అనుకున్నప్పుడు మీరు పిలిచినట్లయితే మా యొక్క హరీష్ రావు గారు కానీ మేము కానీ వచ్చినప్పుడు ఎందుకు ఆనాడు ఏ విధంగా కొన్ని చేయాల్సి వచ్చిన విషయాలు కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, రాష్ట్ర ఇరిగేషన్కి ఉపయోగపడే విధంగా మీకు తెలియజేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా
అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను బాగా వారి దగ్గర నుంచి స్ఫూర్తి పొందిన వారిని. 25 సంవత్సరాలుగా వారితో నాకు పరిచయం ఉన్నది. వారి యొక్క ప్రాంతంలోనే నేను కాలేజీ పెడుతుంటే మొట్టమొదటిసారి నా కాలేజీకి పర్మిషన్ ఇప్పించింది వారే. ఆనాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి, అంటే ఒక సంస్థ అక్కడ వస్తుందంటే ఆ సంస్థ వల్ల కొంత ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో అది తన యొక్క ప్రత్యర్థి అయిన చంద్రరావు గారితో నేను పార్ట్నర్ ఉంటే కూడా నా ప్రాంతంలో ఒక సంస్థ రావాలి, సంస్థలో ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు ఉపయోగపడాలని చెప్పేసి ఒక పారదర్శకమైన మైండ్తో ఆ రోజు ఉండేవారు. కానీ ఈరోజు వారిని అడుగుతున్న ఖచ్చితంగా ఇవాళ ఈ మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్న తర్వాత 25 సంవత్సరాలుగా తన యొక్క నియోజకవర్గం ఈనాడు తన భార్య రిప్రజెంట్ చేస్తున్న కోదాడలో ఇలా మోతే మండలానికి నీళ్లు 2018 తర్వాత ఎట్లా వస్తున్నాయి, మునగాల మండలం ఉన్న అనేక గ్రామాలకు ఎట్లా వస్తున్నాయి, నడిగూడెం మండలానికి ఎట్లా వస్తున్నాయి. తన హుజూర్ నగర్ పక్కనే ఉన్న పెన్పాడ్ నుంచి వెళ్ళి కూలీలు వచ్చి మీ దగ్గర పనిచేసే వాళ్ళు కదా, ఇవాళ వాళ్ళు కూలీలు రైతులుగా అయిపోయి మొత్తం కూడా ఇవాళ అందరూ నిటారుగా నిలబడి ఉన్నది మీ అందరికీ అవపడట్లేదా? మీ జిల్లా సూర్యాపేట కానీ తొంగతుర్తి కానీ, నా జిల్లా జనగాం ఉన్న పాలకుర్తి ప్రాంతంలో డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఇక్కడే ఉన్నారు. వారు రిప్రజెంట్ చేస్తున్న డోర్నకల్ కానీ మహబాద్ కానీ ఉమ్మడి జిల్లాలో అన్నిట్లో కూడా 2000 కోట్లు పెట్టి ఎస్ఆర్ఎస్పి 2వ దశలో ఉన్న దానిలో 2018 తర్వాత నీళ్ళు వస్తుంది. వాస్తవం కాదా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కాళేశ్వరంలో జంక్షన్ అయిన మిడ్ మానేరు, ఆ తర్వాత లోయర్ మానేరు నుంచి వెళ్ళి ఈవెన్ లోయర్ మానేరు కింద ఉన్న ఇమ్మీడియట్ హుజురాబాద్ ఉంటే హుజురాబాద్కి టేలెండ్ కూడా నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయి అధ్యక్ష? ఈ రోజున వస్తున్నాయి మొత్తం కూడా ఈ అన్ని నియోజకవర్గాలు కూడా. కాబట్టి ఇవాళ ఊరికేనే అబద్ధం ఏమి రాలే, ఒక 98,000 మాత్రమే వచ్చిందని చెప్పేసి శ్వేతపత్రంలో పెట్టింది. శ్వేతపత్రంలో పెట్టింది 98,000 అని చెప్పి మమ్మల్ని తిట్టడానికి పెట్టవచ్చు. కానీ కోదాళ్ళ కానీ హుజూర్నగర్ కానీ ఇక్కడి నుంచి ఎక్కడ దాకా వండిన 16 లక్షల స్టెబిలైజేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది. ఒకవేళ స్టెబిలైజేషన్ రానట్లయితే 2018 కంటే ముందు ఎందుకు రాలే? దయచేసి ఇది మీరు ఓపెన్ మైండ్తో ఆలోచించండి. పండిన పంటల అధ్యక్ష 2014లో మన యొక్క ఉత్పత్తులు 95 లక్షలు ఉంటే 2023లో 3,45,00,000 అయింది. 2014లో ఆనాడు సాగు భూమి 1,31,00,000 ఉంటే ఇవాళ 2 పంటలు కలిసి అధ్యక్ష 2,40,00,000 అయింది 2023లో. 35 లక్షల్లో వరి పండేది ఉంటే 1,21,00,000 పండింది. అదేవిధంగా 74 లక్షల మెట్రిక్ టన్నులు ఆనాడు 39 లక్షలు అయింది. మనం తీసుకున్న వారు ఇవాళ ప్రొక్యూర్మెంట్ కూడా 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే మొన్న 141 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేసినాం. కాబట్టి అధ్యక్ష మేము ఈ ఫిగర్స్ అనేది ఊరికేనే పంట ఎట్లా పండుతుంది అనేది, ఏమి నీళ్లు లేకపోతే, ప్రాజెక్ట్ లేకపోతే, స్థిరీకరణ లేకపోతే ఇవన్నీ రాదు. కొండా సురేఖ గారు మొన్ననే రంగనాయక్ సాగర్లో అదేవిధంగా మల్లన్న సాగర్లో ఓపెన్ చేసి 1,20,000 నీళ్లకు ఓపెన్ చేస్తున్నా అని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడి వచ్చినాయి అధ్యక్ష? మిడ్ మానేర్ ఒకటి ఇవాళ వారు ఖచ్చితంగా వారు చెప్పిన దాంట్లో. రాజేశ్వర రెడ్డి గారు సార్, మీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మెయిన్ స్పీకర్గా గౌరవ హరీష్ రావు గారికి ఇచ్చినాం. నేను కూడా ఎక్కువ మాట్లాడిన అధ్యక్ష. నేను వారు ఉపయోగించే వాటినే మనం మాట్లాడుతున్నాం. కన్క్లూడ్ చేయండి సార్. నేను కన్క్లూడ్ చేయండి అధ్యక్ష, నేను వేరే విషయాలు మాట్లాడుతున్నాను అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు అధ్యక్ష. మేడిగడ్డ అనేది ఒక చిన్న కాంపోనెంట్. ఒక్క నిమిషం. రైస్ కూడా 14 ముందు ఉంది. రైస్ కూడా అధ్యక్ష అవసరం లేదనుకున్నా, ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేవలం జరిగినటువంటి గత కాలంలో జరిగినటువంటి పరిస్థితులను విశదీకరించి భవిష్యత్తులో మళ్ళీ ఏ రకంగా పోవాలి, కొత్త ప్రభుత్వం గత 10 సంవత్సరాలు జరిగినటువంటి పద్ధతుల వల్ల జరిగినటువంటి నష్టాన్ని రేపు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి చేయాలనే ఆలోచనతో వైట్ పేపర్స్ అన్నీ పెట్టారు అధ్యక్ష. ఈ శ్వేతపత్రాల యొక్క ఆలోచన తెలంగాణ ప్రజలకి అసలు విషయాలు తెలిసి భవిష్యత్తులో ఏ రకంగా పోతే మంచిది, దానికి సరైనటువంటి సూచనలు వస్తాయనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇరిగేషన్లో మనం తమిళనాడు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చూస్తాం అధ్యక్ష. ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్రం మీద కానీ లేదా వాళ్ళ రాష్ట్రానికి కావాల్సిన అవసరాలకు కానీ అందరూ కలిసి దెబ్బలాడే అలవాటు ఉంది. కానీ మన దగ్గర అది లోపించింది అధ్యక్ష. దానివల్ల
కొన్ని అరిష్టాలు జరిగినాయి, కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు పల్లా గారు కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. ఇంక్రీజ్ అయినటువంటి ఆయకట్టు కానీ లేకపోతే ధాన్యం దిగుబడి కానీ. అదృష్టం ఏంటంటే గత 9 సంవత్సరాలు రెయిన్ఫాల్ సఫిషియెంట్ రెయిన్ఫాల్ ఉంది అధ్యక్ష. సఫిషియెంట్ కాదు, ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది, పవర్ అవైలబిలిటీ పెరగటం మూలాన 10 లక్షల బోర్లు పెరిగినాయి అధ్యక్ష. ఈ గత 10 సంవత్సరాల్లో ఏటా 1 లక్ష బోర్లు అంటే 10 లక్షల బోర్వెల్స్ పెరిగినాయి అధ్యక్ష. గతంలో 18 లక్షలు ఉంటే ఇప్పుడు 28-29 లక్షలకి చేరుకున్నాయి అధ్యక్ష. దానివల్ల 10 లక్షల బోర్ల కింద పెరిగేటటువంటి ఆయకట్టు యొక్క విస్తీర్ణం మీరు యావరేజ్ చూసుకున్నా కూడా బోర్కి 4 ఎకరాలు చూసుకున్నా 40 లక్షల ఎకరాలు ఎక్స్ట్రా వచ్చింది అధ్యక్ష. అదృష్టం ఏంటంటే కంటిన్యూ రెయిన్ఫాల్ ఉంది సార్ అధ్యక్ష 9 సంవత్సరాలు కూడా. దానివల్ల భూగర్భ జలాలతోటి పాటు బోర్వెల్స్ తోటి పాటు ఈ యొక్క ఆయకట్టు గతంలో 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలే పండించుకున్నాడు అధ్యక్ష. అటువంటిది గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్గా ఉండటం వలన బోర్వెల్స్లో ఉన్నట్టు అతను భూమి మొత్తాన్ని సాగు చేసుకునే అవకాశం వచ్చింది. ఆ భూగర్భ జలాలతోటి ఎక్కువ ఎక్స్ట్రా వచ్చినటువంటి ఆయకట్టు 40 లక్షలు వచ్చింది. పెద్దలు చెప్పినటువంటి ఆయకట్టు 10-15 లక్షల కళ. కొన్ని ప్రాజెక్టులు ఎండింగ్ స్టేజ్లో ఉన్నటువంటి కలవకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ ఇటువంటి ఎండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కొన్ని పూర్తి చేసి ఇచ్చినటువంటి ఆయకట్టు ఉంది అధ్యక్ష. మా దగ్గర ఇందాక సాంబశివరావు చెప్పినటువంటి భక్తరామదాసు లాంటిది కరువు ప్రాంతం అన్నిటికంటే తీవ్రమైనటువంటి పాలేరు నియోజకవర్గానికి ఇవ్వాలని పట్టుబట్టి అది గోదావరి బేసిన్ అయినప్పటికీ కూడా కృష్ణా బేసిన్ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాం అధ్యక్ష. రేపు ఈ ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీరామ సాగర్ సస్టైన్ అయితే దాని ద్వారా ఈ ఆయకట్టుకు వస్తుంది. కేవలం ఆ మోటార్లు తీసేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అధ్యక్ష. అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కొత్తగా చేయలే, కేవలం పైప్ లైన్ వేసాము, మోటార్లు పెట్టాం. అవి కూడా దుమ్మగూడెం మోటార్స్, ఇందిరాసాగర్ మోటార్లే తీసుకొచ్చి వాడాము అధ్యక్ష. ఫస్ట్ నాగార్జున సాగర్ మీద పెట్టినటువంటి ఎస్ఎల్బిసి అధ్యక్ష, ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్, హయ్యెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ ఏషియా ఎస్ఎల్బిసి అధ్యక్ష. అది 2000 సంవత్సరంలో నేను కూడా ఆ శాఖలో ఆ టైంలో ఉండే అవకాశం వచ్చింది అధ్యక్ష. టన్నెల లేట్ అవుతుంది అని చెప్పి ఆలోచన చేసే ఈ టన్నెల్ అయ్యే లోపల 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, ఈ లోపల అర్జెంటుగా మనం నల్లగొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 2,60,000 ఎకరాలకి ఆనాడు ఫ్లోరైడ్ ప్రాంతం, కరువు ప్రాంతం అయినటువంటి నల్లగొండకి ఇవ్వాలని చెప్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ, ఎస్ఎల్బిసి కానీ మిగతా ప్రాజెక్టులు కన్సీవ్ చేశాం అధ్యక్ష. దాన్ని టార్గెట్ పెట్టి 3 సంవత్సరాల్లో ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేసి ఆ రోజు నల్లగొండకి నీళ్లు ఎత్తిపోయటం మూలాన కొత్త టెక్నాలజీతో ఎత్తిపోతలు కూడా గోదావరి జలాలను వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దేవాదులను కన్సీవ్ చేశాం అధ్యక్ష. దేవాదుల తర్వాత దుమ్మగూడాన్ని కూడా ఆ సమయంలోనే కన్సీవ్ చేశాం. కానీ అప్పుడు కేవలం నబార్డు, వరల్డ్ బ్యాంక్ తప్ప ఈ రకమైనటువంటి కార్పొరేషన్లు పెట్టి నిధులు సమకూర్చుకునే అవకాశం లేదు. కేవలం బడ్జెట్, ఏఐబిపి, నబార్డు తప్పితే వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష. ఆ నిధులతోటే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకుంటూ మీడియం ప్రాజెక్టులు అయితే ఇందాక పెద్దలు చెప్పినటువంటి స్వర్ణ కానీ, సాతనాల కానీ, చెలిమలవాగ్ కానీ, వట్టివాగ్ కానీ ఇటువంటి ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2 సంవత్సరాల్లో నబార్డు నుంచి 300 కోట్లతోటి పూర్తి చేశాం అధ్యక్ష. జరిగిన దానికి గోదావరి జలాల మీద ఆ రోజు నేను కూడా వాళ్ళతోటి సహచర్యంలోనే ఉన్నాను అధ్యక్ష. కానీ నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు కూడా 2వ లిఫ్టు తప్పితే 3వ లిఫ్ట్ తోటి పొలానికి వెళ్తే తప్ప ఇది సాధ్యం కాదు, రికరింగ్ ఎక్స్పెండిచర్ అవుతుంది, పవర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఆలోచన చేయమని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రివర్ నింపుకుంటూ మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందేళ్ల నుంచి అల్లంపల్లి అంటే సీపేజ్ ఎక్కువ ఉంటుంది, ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అనుకోకుండా గోదావరి మనం 3 బ్యారేజీలు నింపిన తర్వాత మళ్ళీ గోదావరి వస్తే ఈ నీళ్ళన్నీ కిందికి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించమని చెప్పి కూడా నేను గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారికి చెప్పానని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్న అధ్యక్ష. ఎందుకంటే ఉదయం మాట్లాడేటప్పుడు నేను కూడా అక్కడ ఉన్నట్టు చెప్పారు, ఉన్న మాట వాస్తవం, చెప్పిన మాట వాస్తవం. అది
ఆ రోజున జరిగినటువంటి చరిత్ర అధ్యక్ష. జరిగిన దానికి ఈరోజు పెరిగినటువంటి ఎకరేజ్ తక్కువ ఉంది, పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి యొక్క సహకారంతో వీటిని పూర్తి చేసుకోవాలనేదే మా తపన తప్ప దీన్ని ఏదో రాజకీయం చేసి ఇప్పుడు లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. ఆ లబ్ధి ఏదో మొన్నటి ఎన్నికల్లోనే కనపడింది. కాబట్టి దయచేసి ఆ లబ్ధి ఎందుకు చేకూరిందో, ఏ రకంగా చేకూరిందో, ఏ కారణాల వల్ల చేకూరిందో గౌరవ సభ్యులు మననం చేసుకొని భవిష్యత్తులో దీన్ని పూర్తి చేసేదానికి అవకాశం ఇవ్వాలని చెప్పి అందరూ మంచి సూచనలతోటి ముందుకు పోయేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితుల్ని కలగజేసుకోవాలని చెప్పి గౌరవ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇవాళ ఎక్కడైతే మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరంలో కాదు అధ్యక్ష, మేడిగడ్డ కాకుండా దేర్ ఆర్ సెవరల్ కాంపోనెంట్స్. అందులో 1832 కిలోమీటర్ల సరఫరా చేసే మార్గం కానీ, గ్రావిటీ కెనాల్ 1531 ఉంటే, టన్నెల్ పొడవు 203. మన ముఖ్యమంత్రి గారు కొంతమందిని తీసుకెళ్ళిండ్రు, అందరూ కూడా అన్ని కూడా సమగ్రంగా చూసిన తర్వాత అందులో ప్రెషర్ పైప్ లైన్ కానీ 98 కిలోమీటర్స్ ఉంటే, లిఫ్ట్లు 22, పంప్ హౌసెస్ 21. అదేవిధంగా ఎన్ని పవర్ స్టేషన్స్ ఉన్నాయి, 406 ఉంటే 228 ఉన్నట్లయితే 132 ఉన్నాయి. ఇవన్నీ ఒక్క మేడిగడ్డ ఒక దగ్గర పోతేనే మొత్తం కూడా అన్ని ఖరాబ్ కావు అధ్యక్ష. లింక్ 1 ఏదైతే వారు చెప్తుండ్రో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, వారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ అభిప్రాయాలు తీసుకునే దానిలో తనది ఒక డామినెంట్ కావచ్చు. కానీ నాకు నీళ్ళు ఇక్కడ లభ్యత ఉన్నది, అది కేంద్ర జల సంఘం చెప్పింది. ఆనాడున్న 14 టీఎంసీ కాకుండా 141 టీఎంసీ నీటి ఇక్కడ అవైలబిలిటీ కావాలి అని సిడబ్ల్యూసీ చెప్పినప్పుడు, ఇక్కడ అవైలబిలిటీ సిడబ్ల్యూసీ 50 సంవత్సరాల లెక్కల్లో మేడిగడ్డ ప్రాంతంలో కాళేశ్వరం కింద దొరికితే అన్నప్పుడు మాత్రమే అక్కడ నిర్ణయించడం జరిగింది. మేడిగడ్డ జరిగిన తర్వాత కూడా అధ్యక్ష అందరికీ తెలుసు ఒక డిపిఆర్ ఉంటుంది. ఆ డిపిఆర్ పోయిన తర్వాత దాన్ని సిడబ్ల్యూసీ అదేవిధంగా టెక్నికల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా దాన్ని వెట్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏజెన్సీస్ కూడా వెట్ చేస్తాయి. ఎవరు లేకుండా కేసీఆర్ గారే అక్కడ ఉండి ఇక్కడే ఫైలింగ్ చేయమన్నారు, ఫౌండేషన్ ఏం చేయమని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. ఇలా రాఫ్ట్ ఫౌండేషన్ కావాలా, ఇతర ఫౌండేషన్ కావాలా అనేది ఖచ్చితంగా ఆయా ఏజెన్సీలు తీసుకుంటే. నేను ఒక చిన్న సంఘటన చెప్తున్నా అధ్యక్ష. ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో నేను కూడా అక్కడ పోయినప్పుడు అక్కడున్న ఎల్ఎన్టీ చీఫ్ సుబ్రహ్మణ్యం ఆయన వచ్చినట్లయితే ఒకటే మాట చెప్పిండ్రు, మీకు ఇది ఒక మిషన్ కావచ్చు, మీకుండే 10 ప్రాజెక్టులలో ఇది ఒక ప్రాజెక్ట్ కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు ఇది లైఫ్ లైన్, దయచేసి క్వాలిటీతో చేయండి అని చెప్పేసి అంటే ఆయన ఒక 2 చూపించిన అధ్యక్ష. ఇలా 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నది, ఇవాళ చాలా ఎండ వేడిగా ఉన్నది, అనేక మంది చనిపోతున్నారు. రాజశేఖర్ గారు ఒక నిమిషం ఐ మీన్ యూ కంటిన్యూ ఆఫ్టర్ మీ. ఇప్పుడు పదే బీఆర్ఎస్ పార్టీలో ఒక వాదన వినిపిస్తున్నారు. అయితే ఏమవుతుంది, మేడిగడ్డనే కదా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెసే కదా, అవి నాశనం అయితే తత్తిమ ప్రాజెక్టు అంటే నో అదే మీరు చెప్పిన దానికే చెప్తున్నా, మీరు చెప్పిన దానికే చెప్తున్నా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మనం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుకొని ఈ రోజున్న పరిస్థితి మానవ తప్పిదం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో అదే ఎగ్జాక్ట్లీ సేమ్ టెక్నికల్ డిఫెక్ట్తో లీకేజ్ మ్యాక్సిమం అయిపోతుంది. ఎన్డీఎస్సీ ఎక్స్పర్ట్స్ సుందిలలో కూడా ప్రమాదం ఉందంటున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయకుంటే కాళేశ్వరం మీలో పెద్ద మనుషులే మేడిగడ్డ బ్యారేజే హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నారు. ఇప్పుడు ఆ 3 బ్యారేజెస్ మరి ప్రాజెక్టు కట్టిన వాళ్ళ తప్పిదాల వల్ల నాన్ ఆపరేషనల్. ఇప్పుడు ఇది హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు. ఈ హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో ఇంత సీరియస్ ప్రాబ్లం అయితే ఏంటిది, ఇన్ని టనల్స్ కట్టినాము, ఇంత పైప్ లైన్ కట్టినాము, ఇన్ని సబ్స్టేషన్ కట్టినాము, ఇన్ని రిజర్వులు కట్టినాము అంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?
వాటర్ వస్తున్నది. కాఫర్ డ్యామ్ ఇచ్చి ఇవ్వాలి కూడా లిఫ్ట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చాలా ఎక్కువగా మాట్లాడుతుంటే నేనేమంటారంటే మీరు ఒకటే అంటే కాఫర్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడ కొంత స్టోరేజ్ చేసి పంప్ చేయమంటారు మీరు. అదే అంటున్నారా? అది మీరు చెప్పే ప్రాక్టికల్ సజెషన్ కాదు. మొత్తం బ్యారేజ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడైతే స్టోరేజ్ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు వే ఫార్వర్డ్ చేసే వరకు అక్కడ స్టోరేజ్ చేసేది లేదు. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పిల్లి శాపనార్థాలకు ఉట్లుదే. ఇప్పుడు పల్లా రాజశేఖర గారు అన్నట్టు ఇందాక నేను రేజ్ చేశాను. పల్లా రాజశేఖర గారు గౌరవ సభ్యులు పల్లా రాజశేఖర గారు అన్నట్లు టెక్నికల్గా కొన్ని పాయింట్స్ వారు రేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. 50 డిగ్రీల టైంలో ఇలా జరిగింది, గత ముఖ్యమంత్రి గారు చెప్పారు అన్నారు. సంతోషం. ఈ దేశంలో కాదు ప్రపంచంలో మీరు కట్ ఆఫ్ వాళ్ళు అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు చేసిన దాంట్లో ఈ టైపు చేసింది మీరు ఎక్కడైనా చూపించగలుగుతారా? ఇదే ఎల్ఎన్టీ కంపెనీ, ఇదే మిగతా 2 కంపెనీలు నవయుగ ఇతరత్ర కంపెనీలు చేశారని చెప్తున్నారు. ఈ చేసిన కంపెనీలు ఈ టైప్ ఆఫ్ కట్ ఆఫ్ వాల్స్ అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ చేసింది ఒక్కటి ఉంటే మీరు ప్రూవ్ చేయండి. ఇంత పెద్ద ప్రాజెక్టు మనం కట్టేటప్పుడు ఒక ఇల్లు ఫౌండేషన్ కట్టేటప్పుడే సాయిల్ టెస్ట్ చేసి పర్ఫెక్ట్గా ఆ బిల్డింగ్కి అన్ని అప్రూవల్స్ ఉన్న తర్వాతనే కడతాం. మీరు ఎక్కడ చూసి ఏ డిజైన్ ఉందని మీరు కట్టారన్నది రెండో పాయింట్. రెండోది గౌరవ సభ్యులు కాపర్ డామ్ వేసి ఈ రోజుకి 5,000 క్యూసెక్లు పోతున్నాయి, వాటిని లిఫ్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. నేను ఇందాక అడిగినాను, ఆపద్ధర్మ ప్రభుత్వంగా 45 రోజులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఈ మేడిగడ్డ కుంగిపోయిందో వాటర్ మొత్తం మీరు వదిలేసిన తర్వాత ఎన్ని టీఎంసీ వాటర్ని మీరు లిఫ్ట్ చేసి రిజర్వాయర్లకు పంపించారని అడిగాను. ఆ రోజే మీరు చేయలేదు, ఇంకా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇంకా కొత్త 2 రిజర్వాయర్ 2 డ్యాముల్లో కూడా ఒక డ్యాములో లీకేజ్ వస్తుందంటున్నారు. ఎలా చేయమంటారు? మీరు చేసిన దాన్ని, జరిగిన దాన్ని పూర్తిగా విశ్లేషించకుండా ఫర్దర్గా డ్యామేజ్ మా వల్ల జరిగిందని మీరు చెప్పాలని ఆతృత పడుతున్నారా? మాకు అర్థం కావట్లేదు. గౌరవ సభ్యులు పదే మీరేదో సలహా ఇస్తే మేము నీళ్ళు ఇవ్వలేదన్నట్టు 45 రోజుల్లో మీరు నిజంగా లిఫ్ట్ చేసి ఇన్ని టీఎంసీలు ఒక 10 ఇచ్చాం, 15 ఇచ్చాం, 20 ఇచ్చామని చెప్పండి. ఇవాళ మీ 5,000 క్యూసెక్లను కూడా రివర్స్ పంపు చేసి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరేదో చేయగలిగినట్టు, మీరేదో చెప్తే మేమేదో చేయలేదన్నట్లు అది కరెక్ట్ కాదని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మేమేదో ఉచిత సలహా ఇవ్వాలని చెప్పేసి మేము అనుకోవట్లే. ఆనాడు మీరు చెప్పారు ఏమండి, 25 రోజులు 30 రోజులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు, ఎందుకు నీళ్ళు తీసుకోలేదని. నీళ్ళు తీసుకుందామంటే ఆనాడు మిడ్ మానేర్లో ఫుల్ వాటర్ ఉన్నది. అదే వాటర్ ఇవాళ యాసంగికి మనం ఇక్కడ దాకా కూడా మళ్ళీ ఇస్తున్నాం. ఇదే కోదాడ వరకు అక్కడి నుంచి ఎల్ఎండి తీసుకొని ఇప్పటికి కూడా వాటర్ ఇస్తున్నాం. ఒకటి అధ్యక్ష, సభను మళ్ళీ తప్పుదోవ పట్టిస్తున్నారు గౌరవ సభ్యులు మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఆ రోజు ఇప్పటికి రికార్డ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వాయర్లో బ్యాలెన్స్ ఇంకా ఎంత కెపాసిటీ ఉందో మీరు తీసి మీరు ఫుల్ రిజర్వాయర్లు ఉన్నాయా? ఫుల్ రిజర్వాయర్స్ ఉంటేనే మీరు లిఫ్ట్ చేయలేదా? లేకుంటే ఇది ప్రాబ్లంలో ఉందని టెక్నికల్గా మీరు గ్రహించి ఆ వాటర్ లిఫ్ట్ చేయలేదా? మీరు తెలుసుకొని, గౌరవ హరీష్ రావు గారికి దీని గురించి బాగా తెలుసు. మీరు ఏదో మా మీద మేమేదో రైతులకు నీళ్ళు లేదు, మా టైంలో 2వ పంట ఎండబెట్టినాం అనేది మీరు పదే ప్రొజెక్షన్ చేయటం. మొన్న నల్గొండలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అన్నట్లు అదే యాంగిల్ మీరు తీసుకోవటం ధర్మం కాదు. అన్ని విషయాలు మీ గత మాజీ మంత్రివర్యులు, ఇరిగేషన్ మంత్రివర్యులు హరీష్ రావు గారికి తెలుసు. ఆ విషయాన్ని డెఫినెట్గా వారిని బ్యాలెన్స్ ఉండగానే మేము చేయలేదనేది కూడా వారు చెప్తే నేను అంగీకరిస్తాను. రాజేశ్వర రెడ్డి గారు మాదేమన్నా ఒకవేళ కన్క్లూడ్ చేయండి. మేము ఆనాటి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోకపోతే 70 రోజులైంది మీరు వచ్చిన తర్వాత. ఏదైనా నిపుణులు ఇప్పటిదాకా NDSA ఏదైతే చెప్తున్నారో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనే
వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చి 2 గంటలు చూసి ఒక రాజకీయ ప్రేరేపితమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తప్ప ఒక జియోఫిజికల్ టెస్ట్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా జరిగి నిపుణులు ఎవరైనా టెస్ట్ ఇచ్చిండ్రా? ఒకటి. 2, మీరు చెప్పింది విజిలెన్స్ రిపోర్టు, విజిలెన్స్తో పాటు వాళ్ళు పంపించింది కూడా ఇవాళ దీనికి సంబంధించింది, కానీ మిగతా 2 డ్యాములు కూడా పోతున్నాయి అని చెప్పేసి ఒక విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ రెండింటి గురించి కూడా ఎవరన్నా నిపుణులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా నిపుణులు ఎవరన్నా ఒకటి ఇది బాగాలేదు, ఇది కూలిపోతుంది, టెక్నాలజీ సేమ్ వాడి ఉండొచ్చు కానీ ఇది కోల్పోతుందని చెప్పి ఎవరన్నా ఒక్క నిపుణుడు ఇంతవరకు ఈ 3 డ్యాముల మీద ఈ 70 రోజులలో ఎవరన్నా నియమించిండ్రా? వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రా? ఉన్నదాన్ని అద్భుతంగా కట్టిందాన్ని ఇలా ఒకటి తప్పు జరిగింది ఇక్కడ పోతే మంత్రి గారు రాజేశ్వర రెడ్డి గారు సరే ఈ వీడియో చూడండి. ఇది నిన్న రాత్రి నుంచి మొదలైంది. ఈ అన్నారం బ్యారేజ్ కూడా ఏ స్థాయిలో లీకేజ్ ఫ్రమ్ బిలో ద బ్యారేజ్ ప్లేట్. ఇది బ్యారేజ్లో ఇప్పుడు జరుగుతున్న లీక్. ఇప్పుడు సీపేజ్ అడ్వెంట్ 35 DS అన్నారం బ్యారేజ్ ఆ మధ్యలో చూడండి. ఇది బ్యారేజ్ క్లోజ్ అయితే లీక్ అవుతుంది. అసలు ఎనీవే అవి సి రాజేశ్వరి మీకు ఒక విషయం ఏంటంటే ఒక నిమిషం. ఇప్పుడు మీకు అందరూ కూడా హరీష్ రావు గారికి మీ అందరికి కూడా అక్కడ పనిచేసేటోళ్ళు అందరూ కూడా తెలుసు. కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మీరు కూడా చెక్ చేసుకుంటే వాట్ ఇస్ యాక్చువల్ పొజిషన్ తెలుస్తుంది. రైట్, మరి అన్నారు ఎంబరీ వస్తే కలిసిపోదాం, పొజిషన్ చేద్దాం. సరే రాజేశ్వరి గారు ఒకటే, అగైన్ ఐఎమ్ క్లారిఫైయింగ్ ఆన్ రికార్డ్ స్పీకర్ సార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ విజిటెడ్ ఆల్ బ్యారేజెస్. జియాలజికల్ ప్రొఫైల్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అప్పుడున్న ఈఎన్సీని అడిగితే మా దగ్గర ఈ బ్యారేజీలు కట్టే ముందు జియాలజికల్ ప్రొఫైల్ చేయలేదని చెప్పాడు. ఇక మీ ఇష్టం, కన్క్లూడ్ చేయండి. ఓకే సార్, ఓకే. దాని టెక్నికల్గా ఎక్కడ ఫాల్ట్ ఉందో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకటి మీరు చెప్పారు రాజేశ్వర రెడ్డి గారు 2 minutes కంప్లీట్ చేయకపోతే మైక్ కట్ చేసేస్తాం సార్. ప్లీజ్ మీరు మీ పవర్ మీరు సార్, మేము ఏమంటాం సార్? ప్లీజ్ మీరు లేనిపోనివన్నీ అవకాశం కల్పిస్తున్నారు మీరు సార్. ఒకటి, ఆ 3 డ్యామ్లో ఎక్కడెక్కడైతే ఇది జరిగిందో దీన్ని రిపేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఆ నిపుణుల్ని తొందరగా తీసుకొచ్చి చేసుకున్నట్లయితే ఉపయోగం అవుతుందని చెప్పేసి మా సూచన. మీకు ఇష్టమైతే చేయండి అని చెప్పి, లేకపోతే ఊరుకోండి. ఒకటి. రెండోది, మీరు చెప్పారు ఏంటంటే విజిలెన్స్ రిపోర్ట్ కానీ మిగతా అన్ని కూడా మీ ఇష్టం వచ్చినట్టే వస్తాయి, దానివల్ల ఉపయోగం జరగదు. మీరు ఎప్పుడు కూడా సిఏజీలో మెన్షన్ చేసిన దాన్ని కూడా మనం తప్పు పెట్టడానికి చేసిండ్రు. ఇవాళ సిఏజీ 2014లో రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది, సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేసింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టి, ఆ సుప్రీంకోర్టు తప్పు పట్టిన తర్వాత వినోద్ రాయ్ ఆనాడు సిఏజీగా ఉంటే మీకు క్షమాపణ కూడా చెప్పిండు. అట్లానే ఇవాళ సిఏజీ మాత్రమే ఇవాళ మొత్తం వేదం కాదు. కాబట్టి సిఏజీ ఇవాళ మేము చేసింది ఏదో తప్పు పట్టిందని, ఆనాడు మీరు చేసిన 10 సంవత్సరాలు కానీ అంతకుముందు కూడా తప్పు పట్టినప్పుడు కూడా ఇవాళ మీరు అందరూ కూడా ఆనాడు సిఏజీ కరెక్ట్ కాదన్నారు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రాజెక్టును లో భాగంగా ఉన్న దాన్ని ఏ విధంగా పునర్నిర్మితం చేస్తాం, రిపేర్ చేసుకుంటాం అనేది ముఖ్యం. దానికి మాకు సంబంధించిన సమాచారం ఏదన్నా ఇవ్వడానికి సిద్ధం. దాన్ని అందరం కలిసి ఇవాళ కాళేశ్వరంలో ఒక పార్ట్ అయిన దాన్ని మిగతా 2 కూడా అదే అవుతా అని చెప్పేసి ఊహాగానాలు పోకుండా, మమ్మల్ని బ్లేమ్ గేమ్ చేయకుండా అందరం కలిసి కావాల్సిన ఇరిగేషన్ని బాగా చేసుకోవాలని చెప్పేసి నా కోరిక. చివరిగా ముఖ్యమంత్రి గారిని కానీ మిమ్మల్ని కానీ మేము ఒకటే కోరుతున్నాం. ఇవాళ మనకి ఇమ్మీడియట్గా కావాల్సింది నిపుణుల యొక్క కమిటీ కావాలి. భారతదేశంలో అత్యంత బాగా, ఎందుకంటే ఇది చాలా పెద్ద పియర్స్, ఆ పియర్స్ కట్ చేయడం కానీ లేకపోతే దాన్ని తీసేయడం కానీ చేయడానికి కూడా చాలా ఇక్కడున్న నిపుణులు కాకుండా మనం ఎక్కడి నుండైనా తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని నాకున్న సమాచారం. అదేవిధంగా మీరు ఒకటి నిపుణుల కమిటీ వేసుకోవాలి. మిగతా అన్ని చోట్లయితే ఎట్లా జరిగిందో భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని జల నిపుణులు ఉంటారు, వాళ్ళందరినీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవది, ఇవాళ ఇదొక్కటే, ఇవాళ లింక్ 1లో ఉండే ఇదొక్కటి మాత్రమే ఉంది. లింక్ 2 కానీ మిగతా చోట్ల కూడా కాళేశ్వరంలో ఉండే ప్రైస్ ఎస్కలేట్ అయింది. ప్రైస్ ఎస్కలేట్ కూడా
అధ్యక్ష అధ్యక్ష సార్ మీరు పదే పదే ప్రైస్ ఎస్కలేట్ అయిందని చెప్పేసి అంటున్నారు. 17,000 38,000కి ఆ రోజున ప్రైసెస్ రేజ్ అయితే ఎట్లయితే ఎస్కలేట్ అయిందో ఇవాళ ఆ 38,000 నుంచి వెళ్ళి 91,000 1,47,000 కోట్లైనా ఆ ప్రైస్ అనేది రకరకాల ఫ్యాక్టర్స్తో అనేక బ్యారేజెస్ రిజర్వాయర్స్ టన్నెల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ కావడం వల్ల అయింది. రెండోది ఆనాడున్న రేట్లకు ఈనాడున్న సిమెంట్ కానీ స్టీల్ కానీ లేబర్ కాస్ట్ కానీ ఇతరన్ని పెరగడం వల్ల అయింది తప్ప ఊరికనే మా మీద ఏదో దుమ్ము వేయడానికి అని చెప్పేసి ఇవాళ మా మీద కుట్ర చేయడానికి అని చెప్పేసి ప్రైస్ ఎస్కలేట్ అయిందని సరైనది కాదని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అర్జెంటుగా నిపుణుల కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన ప్రకారం దయచేసి చర్య తీసుకోమని చెప్పేసి మీ ద్వారా. అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటిసారి ధర్మపురి ప్రజల యొక్క దయతో ఆశీస్సుతో ఆ లక్ష్మణస్వామి దయతో సభకు వచ్చినాను. ఉదయం నుంచి గౌరవ మా ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఈ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు విషయం లోపల జరిగినటువంటి విషయము ఒక శ్వేతపత్రం విడుదల చేసినారు. మాకు హరీష్ రావు గారు వ్యక్తిగతంగా వారు మా కరీంనగర్ జిల్లాలో చదువుకున్నాడు, భారీ శాఖ మంత్రి అయినాడు వారు. అయితే మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే మేడిగడ్డ ద్వారా కాళేశ్వరం ఏదైతే లిఫ్ట్ల ద్వారా ఆ రోజు ప్రాణాయిత చేవేళ్ల ప్రాజెక్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసము వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్ట ప్రకారమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ మహోన్నతమైనటువంటి గొప్ప రాజ్యాంగ నిర్మాత పేరు ప్రాణాయిత చేవేళ్ల ప్రాజెక్టు. మరి గ్రావిటీ ద్వారా జైపూర్ కాలువల పడి అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చేటువంటి ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు అవకాశం ఉన్నప్పటికీ ఈ మేడిగడ్డ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. మరి దాని విషయాల్లో నేను చాలా ఉదయం నుంచి అందరూ సభ్యులందరూ మాట్లాడినటువంటి అదొక మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి లిఫ్ట్ ద్వారా జరిగిన అవకతవకల విషయంలో అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది, శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. నేను ఒకటే విషయం సూటిగా గౌరవ స్పీకర్ గారి సభ్యులకు మనవి చేసేది ఏంటంటే ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మేడారం రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నారు సార్, నీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ మీరు డైరెక్ట్గా మిడ్ మానేర్ నుంచి ఏదైతే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ 3 రిజర్వాయర్కి తీసుకెళ్తున్నారు. మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మేడారం రిజర్వాయర్ నుంచి మా ధర్మపురి ప్రాంతానికి కానీ పెద్దపల్లి నియోజకవర్గానికి కానీ మంత్రి నియోజకవర్గానికి కానీ నీళ్ళు ఇస్తున్నారా? ఆ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు పోయే ప్రాంతాలకు ఆ చుట్టుపక్కల ఏదైతే ఎన్ని గ్రామాల్లో ఎన్ని మండలాల్లో ఎన్ని నియోజకవర్గాలు నీళ్ళు ఇచ్చుకుంటా ఆ ప్రాజెక్టు పోయింది. మా ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే మా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఏదైతే మేడారం రిజర్వాయర్ నుంచి నీళ్ళు పోతున్నాయో మా ప్రాంతానికి నీళ్ళ చుక్క ఇవ్వలే. ఆ రోజు మీరు వచ్చి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వారు వచ్చి ఏమని చెప్పినారు? పత్తిపాక రిజర్వాయర్ మీకు కట్టిస్తా, ధర్మపురి ప్రాంతానికి ధర్మపురి నియోజకవర్గానికి పెద్దపల్లి నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తా నేను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అక్కడ పల్లె నిద్ర కూడా చేసినారు వారు. పల్లె నిద్ర చేసి ఇక్కడ ఆ ఒక్క పత్తిపాక రిజర్వాయర్ పేరు కూడా శ్రీ లక్ష్మీనరసింహ రిజర్వాయర్ అని చెప్పేసి ఇదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారితో ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఊసు కానీ దాని కానీ పేరు కానీ లేదు. మేము ఒకటే మనవి చేసేసుకునేది, మా గోదావరికి ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే మీరు ఎల్లంపల్లి ద్వారా మా మేడారం రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నారో మా ప్రాంతాన్ని విషయం లోపల కరీంనగర్ జిల్లాల విషయం లోపల వివక్ష చూపెట్టి అన్ని విధాలు నష్టం చేసిన విషయాన్ని కూడా మర్చిపోయి మీ ప్రాంతానికి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కి నీళ్ళు తీసుకెళ్ళింది తప్ప మా ప్రాంతానికి నీళ్ళ చుక్క రాలేదనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ సమగ్రంగా మరి ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే మీరు ఏదైతే చెప్పినటువంటి విషయాలన్ని విషయాలు కూడా సమగ్రంగా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీని బాధ్యుల మీద కూడా వారు చర్య తీసుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, ఉదయం నుంచి కూడా
అందరు వక్తలు మాట్లాడినారు, స్టాటిస్టిక్స్ చాలా చెప్పిండ్రు. అందరికంటే నిజమైన స్టాటిక్స్, నికాసైన స్టాటిక్స్ ప్రభుత్వం నుంచి వచ్చింది. అది మన ఇరిగేషన్ శాఖ మంత్రులు చాలా స్పష్టంగా గత 10 ఏళ్లుగా ఏం జరిగింది, కళ్ళ ముందు ఏం జరుగుతుంది ఇప్పుడు కూడా మళ్ళీ చూసినాం. ఇక దానికి డిఫెండ్ చేసుకోవడానికి ఏముందో మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. కేవలం ఏదో ఒక కాగితం చూపించి మినిట్స్లో ఇది జరిగింది, సంతకం మీళ్ళు పెట్టినరు అని చెప్పి మొత్తం వ్యవహారాన్ని పక్కదో పట్టించే కార్యక్రమం చేస్తుంది. ప్రజలకు అర్థం కాలేదు అధ్యక్ష. ముఖ్యంగా మా మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు పూర్తిగా అర్థమైంది. కృష్ణా నీళ్లను దోపిడీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు, ఎవరు భుజం తట్టి ప్రోత్సహించిండ్రో మాకు అర్థమైంది. కాబట్టే రిజల్ట్ ఎలక్షన్లలో అట్లా వచ్చింది. ఇది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. రెండోసారి 2018లో ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. తర్వాత 6 నెలలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఎవరు భుజం తట్టిండ్రు, ఎవరు వెన్ను తట్టిండ్రు, ఎవరు ఎంకరేజ్ చేసిరో ప్రపంచానికి తెలుసు కదా. తర్వాత పులుసు తిన్న తర్వాత వినాలి, మాట్లాడియాలి. మీ అందరి మాటలు మేము విన్నాం ఓపికగా. ఇరిగేషన్ వెనుక ఉన్న అవన్నీ కూడా చెప్పాలి. ఇక మీరు అన్నిటికీ రాజకీయం చేయడానికి మీకు వస్తుంది, కానీ మాకు రాదా? మాకు అవకాశం ఇవ్వాలి. అరే లక్షల కోట్లు దోపిడీ అవుతుంటే ఒక్క కాగితం తీసుకొచ్చి ఈడ సంతకం లేదు, ఈ పేరా లేదని చదువుతూ ఉంటే మేమంతా మాకేం తెలియదు అనుకుంటారా ఏం జరుగుతుందో రాజకీయం? ఈ హౌస్ ఎందుకుంది అధ్యక్ష? ఇన్ని వేల కోట్ల దోపిడీ జరిగింది. క్యాగు ఇన్ని పుస్తకాలు ఉట్టేనే రాసిర్రా వాళ్ళు. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సాక్ష్యం కనబడతా ఉంటాయి. ఇవన్నీ ఉట్టివే అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు అధ్యక్ష? గతంలో అంటే నేను చెప్పేది వినండి, 5 నిమిషాలు అర్థమవుతుంది. నేను కొన్ని డేట్లు చెప్తా, ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. 25 మే 2019 ఏం డేట్ అధ్యక్ష? చాలా గొప్ప, అందరికి గుర్తే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కూర్చొని అప్పటి ముఖ్యమంత్రి గారితో కూర్చున్న డేటు. దాని తర్వాత 13 జనవరి 2020 అది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలిసిన రోజు. దాని తర్వాత ఏం జరిగింది అధ్యక్ష? కేసీఆర్ గారికి జ్ఞానోదయం అయింది. దేశంలో 70,000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి అంటే అప్పటి వరకు ఎవరికి తెలియదా అధ్యక్ష? సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి, అటు బంగాళాఖాతానికి ఇటు అరేబియా సముద్రానికి నీళ్లు పోతున్నాయి అన్న విషయం మాకు ఎవరికి తెలియదు, దేశంలో ఎవరికి తెలియదు. వాళ్ళు కనుక్కున్నారు. దాని ఉద్దేశం ఏంది? గుణాత్మకమైన మార్పు రావాలి దేశంలో. ఎవరు చెప్పారు అధ్యక్ష ఈ మాటలు? మేమేం చెప్పలేదు, బీజేపీ చెప్పలేదు, కాంగ్రెస్ చెప్పలేదు. ఎవరు చెప్పారు? కేసీఆర్ గారు చెప్పారు. అంటే తన ఉచ్చ ఆకాంక్షల కోసం ఈ రాష్ట్రంలో అయిపోయింది, నేను రెండోసారి వచ్చేసిన, భవిష్యత్తు మావని గట్టబెడతా, ఇక నేను ఢిల్లీ పోయి చక్రం తిప్పాలి కాబట్టి నాకు ఎంపీ సీట్లు కావాలి. 7కెళ్ళి వస్తాయి, ఉన్న 17 ఇట్లా 9 వచ్చే. 7కెళ్ళి వస్తాయి అంటే 25 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. మరత్వాడలో 12-13 సీట్లు ఉన్నాయి. కర్ణాటకలో నిజాం పరిపాలించిన ప్రాంతాల్లో కొన్ని సీట్లు ఉన్నాయి. ఇవన్నీ పోగేసుకుంటే నాకు 40-50 సీట్లు వస్తే ఢిల్లీలో పోయి చక్రం తిప్పొచ్చు, ఇక్కడ ఎవరినో వారసుని కూర్చోబెట్టొచ్చు అన్న ఒక క్రిమినల్ మైండ్ తోటి కదా అధ్యక్ష అవన్నీ వచ్చినాయి. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? తెలంగాణ ప్రజలకు, మా పాలమూరు జిల్లా ప్రజలకు ఎందుకు చెప్పట్లే? మహాభారతంలో ద్రౌపదిని ముందల పెట్టి ధర్మరాజు జూదమాడిండు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ నవభారతంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మా పాలమూరు జిల్లా వలసలను, మా పాలమూరు జిల్లాలో జరుగుతున్న నీటి దోపిడీని, మా నీళ్లను చూపించి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు బాగుపడ్డారు, కానీ మా బిడ్డలు బాగుపడలేదు. ఆ మంట మాకు ఇంకా ఉంది అధ్యక్ష. అయినా సరే నెత్తిన పెట్టుకున్నాం, గెలిపించినాం, ముఖ్యమంత్రి చేస్తే మా నీళ్లను తీసుకొచ్చి ఆయన ప్రధానమంత్రి గానీకే జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చిండు అధ్యక్ష. దానికి సాక్ష్యమే ఈ మీటింగ్ల అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటుందా అధ్యక్ష? కృష్ణానదిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి ఈ 9 టీఎంసీలు తీసుకుపోయే ధైర్యం ఉన్న మోగాడా సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఎట్లా తీసుకుపోతారు? ఎవరు వెన్ను తట్టిర్రు? దీని గురించి చర్చ పెట్టొద్దా ఈ హౌస్ లో? పొద్దుటి నుంచి చూస్తున్నా అధ్యక్ష. చిల్లర మళ్ళా కాగితాలు చూపిస్తారు, ఏదో మాకు తెలివిందని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తారు. కానీ యాక్చువల్గా ఏం జరిగింది? మీ ఆశలకు, ఆకాంక్షలకు మమ్మల్ని బలిపెట్టిర్రు.
ఫ్లోరైడ్ అని చెప్పి నల్లగొండ జిల్లా ప్రజలను మభ్యపెట్టిర్రు, ఖమ్మం జిల్లా ప్రజలను మభ్యపెట్టిర్రు, మా పాలమూరు జిల్లాను మభ్యపెట్టిర్రు. ఈ రోజు కథలు చెప్తున్నారు ఈ అసెంబ్లీలో. దీన్ని అడ్డుకోవడానికి పొద్దుటి నుంచి అడుగుతా ఉన్నా, నాకు 5 నిమిషాల అవకాశం ఇవ్వని. ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఒక వ్యక్తి తను రాజకీయంగా ఎదగడం కోసం ఆ రోజు తెలంగాణ బిడ్డలను బలిపెడితే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ప్రధానమంత్రి కావాలి, దేశంలో చక్రం తిప్పాలని చెప్పి గుణాత్మకమైన మార్పు కావాలి, అది కావాలి, ఇది కావాలి, గోదావరిలోకి నీళ్లు పోతున్నాయి, 70,000 టీఎంసీలు పోతున్నాయి, నేను మొనగాన్ని బయలుదేరి ఆప్త ప్రాజెక్టులు కడతా అని చెప్పి కేవలం 30-40 ఎంపీ సీట్లను గెలవడానికి మా పాలమూరు ప్రజలను, మా కృష్ణానది నీళ్లను తాకట్టు పెట్టి ఈరోజు అడ్డంగా దొరికిపోయి న్యాయ విచారణలో శిక్ష పడుతుందని చెప్పి ఈ ఎల్ఓపీల ఆ సీట్లో కూడా కూర్చోవడానికి మా రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేక ఇంట్లో దాక్కున్న విషయం ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదు ఇక్కడ అధ్యక్ష, రోషయ్య గారు లేరు ఇక్కడ. ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నది ఎవరు? మా రేవంత్ రెడ్డి గారు. వదలరు ఎవరిని. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీ గల నాయకుడు, సైన్యంలో పనిచేసి వచ్చినోడు. ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎన్ని వేల కోట్లు ఎవరు దొబ్బిండ్రు, ఏ మెగా కాంట్రాక్ట్ల కోసం, ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసం డబ్బుల సంచులు పోయినాయో, బీహార్కు, ఉత్తరప్రదేశ్కు, జార్ఖండ్కు, తమిళనాడుకు, కర్ణాటకకు, వెస్ట్ బెంగాల్కు ఏ డబ్బుల సంచులు, డబ్బుల మూటలు పోయినాయో వాటికి మొత్తం కూడా మా కృష్ణానది నీళ్ళని తాకట్టు పెట్టి, మా గోదావరి నీళ్ళని తాకట్టు పెట్టి, మా ఆత్మ నమ్మి మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బొందబెట్టి ఈరోజు వాళ్ళు కళ్ళబొలి మాటలు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోడానికి తెలంగాణ ఎట్టి తెలంగాణ కాదు. అందుకే మా ఖమ్మం, మా నల్లగొండ, మా పాలమూరు జిల్లా మొన్న జరిగిన ఎన్నికల్లో కర్రు వాల్చి వాత పెట్టింది అధ్యక్ష. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందని చెప్పి నేను ముగిస్తా. యూ క్యాన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్, యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్స్. ఇదే జరిగింది కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. డాక్టర్ జె రామచంద్ర నాయక్. అధ్యక్ష ఒక్క నిమిషం రామచంద్ర. ఒకటే సార్, గౌరవ రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిండ్రు, రాజకీయ ప్రసంగం చేసిపోయిండ్రు. అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్నదంటే, వీళ్ళే ముందు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉత్తరం రాయాలా, మేము చెయ్యరాని తప్పు చేసినాం, అయ్యా మీరు వచ్చి ఏమన్నా సలహాలు ఇచ్చి మమ్మల్ని కాపాడాలి అని ఉత్తరం రాయాల్సింది పోయి, భారతీయ జనతా పార్టీ ఉత్తరం రాసిన కారణంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వస్తే వాళ్ళని అభినందించాల్సింది పోయి రాజకీయ ప్రసంగం చేశారని చెప్పారు. ఇంకొకటి అధ్యక్ష, వీళ్ళ చిత్తశుద్ధి మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు అనుమానం కలిగిందంటే, ఏదైనా ప్రాజెక్టు కడితే దాన్ని చూడడానికి ఎవరన్నా వెళ్తే అనుమతి ఇవ్వాలి. పోలీసు వాళ్ళని పెట్టి ఈ తెలంగాణలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా ఆ ప్రాజెక్టు చూడొద్దని ఆ నియమ నిబంధనలు అంత కఠోరంగా వ్యవహరించిన నాడే తెలంగాణ ప్రజలందరికీ కూడా అనుమానం వచ్చింది. మళ్ళీ ఈరోజు జరిగినటువంటి పొరపాటుని ఏ రకంగా రెక్టిఫై చేస్తారో ప్రభుత్వం కూడా స్పష్టం చేయాలి. లేకుంటే ఏమైతే సార్, ఇదే చర్చ పూర్తిగా సంవత్సరాల తరబడి జరిగితే తెచ్చినటువంటి లక్షల కోట్ల అప్పులకు లక్షల కోట్ల వడ్డీలై తెలంగాణ రాష్ట్రం మోయలేనటువంటి పరిస్థితికి నెట్టబడుతుంది. రామచంద్ర నాయక్. అధ్యక్ష, ముందుగా శాసనసభలో మరి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన అధిష్టానానికి, మా ముఖ్యమంత్రుల వారికి, అదేవిధంగా క్యాబినెట్ మంత్రులకు, అదేవిధంగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన మా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు, ఆ కురు వీరభద్రునికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఉద్యమ సమయంలో మేధావులు, ఉద్యోగ సంఘాలు అందరూ సమిష్టిగా కృషి చేసి తెలంగాణ మనం ఆంధ్ర పాలకుల సమయంలో నష్టపోయినాం. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అనేది వాటితోని విద్యార్థులను రెచ్చగొట్టి ఎంతోమంది ప్రాణదానాలు అర్పించిన తర్వాత మరి సోనియా గాంధీ గారు చెల్లించి ఇచ్చిన తెలంగాణలో బంగారు నాకు ఎట్లుందంటే అధ్యక్ష, మరి చట్టసభలో వచ్చిన తర్వాత గత 8 రోజులుగా ఇంత మంచి సభ నిర్వహణ నాకు తెలిసి గత 10 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వారికి ఇచ్చిన ప్రజాస్వామ్యం,
మరి ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే ఇచ్చిన అవకాశం చూస్తే చాలా ఆనందకరంగా ఉంది. కానీ వారు ప్రవర్తించే మరి యాటిట్యూడ్ చూస్తే అధ్యక్ష, గత 10 సంవత్సరాల క్రితం ఊర్లలో బంగారు సానబెడతాం, బంగారు మెరుపులు తీస్తామని చెప్పేసి ఊర్లలో ఒక టీం తిరుగుతుంది అధ్యక్ష. వారు బంగారం సానబెడుతూనే అసలు బంగారాన్ని కొల్లగొట్టి దొంగ బంగారం ఇచ్చేసి వెళ్ళిపోతారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో తెలంగాణ మరి టీఆర్ఎస్ పార్టీ వారు కూడా అదే విధంగా చేశారు అధ్యక్ష. రాగానే ప్రభుత్వంలో రాగానే మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం 3 భారీ ప్రాజెక్టులు తెలిసి ఇంటెన్షనల్లీ ఆర్థిక దోపిడీ కోసమే మరి ఎంతోమంది వద్దన్నా కానీ ఆ ప్రాజెక్టులను చేపట్టి ఆర్థికంగా మొత్తం విధ్వంసాన్ని సృష్టించి దాని పర్యవసానంగా మిగిలిన 10 సంవత్సరాలు ఎలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. కనీసం కొత్త పథకాలు ఏదైనా ప్రకటిస్తే అది పూర్తిగా తీసుకెళ్ళలేదు అధ్యక్ష. విధ్వంసం ఈ 3 కాదు అధ్యక్ష, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఫలితాలు ఇవ్వడంలో 28 మంది 30 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అధ్యక్ష. ఎంసెట్ 2 సార్లు నిర్వహించడంలో విఫలమైన అధ్యక్ష. అదేవిధంగా నియామకాలు చేపట్టడంలో కూడా విద్యార్థులను మోసం చేయడమే కాకుండా మరి ఇక రాష్ట్రమంతా చూసింది అధ్యక్ష. తర్వాత మరి 70,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారి సభలో మేము కూడా కొంత నేర్చుకోవాలి. 80,000 పుస్తకాలు చదివిన మేధావి మరి వారు సాగర్ ఒక శిక్షణ శిబిరాల్లో చెప్పిన వర్డ్స్ వారి అనుభవాన్ని మేము కూడా నేర్చుకోవాలని చెప్పేసి చాలామంది యువ నేతలు మేము రాజకీయాల్లో వచ్చిన అధ్యక్ష. మరి మా ముఖ్యమంత్రి గారు మరి రిపీటెడ్గా వారు ఉండాలి, సభలో ఉంటే చర్చకు ఒక విలువ ఉంటుంది, సభా మర్యాదలు కాపాడిన వారు అవుతారని చెప్పేసి తెలియజేసినా కానీ మరి వారు సభకు రాకపోవడం, మరి అలీబాబా 40 మంది దోపిడీ సైన్యం అనే తీరులో మరి అలీబాబా రావట్లేదు, సైన్యం మాత్రం వస్తూ ఉంది. అదేవిధంగా అధ్యక్ష చింత చచ్చినా కానీ పులుపు సావలేదన్నట్టుగా చేసిన తప్పుల్ని కప్పించుకోవడం కోసం మరి 100 అబద్ధాలు ఇంకా కప్పిపుచ్చుకునే అబద్ధాలు చేస్తున్న అధ్యక్ష. మేడిగడ్డలో అధ్యక్ష వాస్తవాలు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ వెన్నారం సుందిల్ల ప్రాజెక్టులో కానీ ఎలాంటి శాస్త్రీయత కానీ ఎలాంటి ప్లానింగ్ కానీ ఎలాంటి డిజైన్లో కానీ డిపిఆర్ లేకపోవడం, ఇది ఎంత చిన్న ఒక రెండు రూమ్లు కట్టుకునే ఇంటికే ఒక మనం ప్లాన్ వేసుకుంటాం అధ్యక్ష. వాస్తవంగా ప్రశాంత్ అన్న ఒక్క నిమిషం, వాస్తవంగా ఫ్లోటింగ్ రివర్ల మీద ఎలాంటి బ్యారేజ్లు కట్టకూడదు అధ్యక్ష. మరి ఫ్లోటింగ్ రివర్, అది గోదావరి ఫ్లోటింగ్ రివర్, అలా అక్కడ రిజర్వాయర్ కట్టే అవకాశం లేదు అధ్యక్ష. మరి ఫస్ట్ అక్కడ కట్టకూడని దగ్గర ఎందుకు డిజైన్ చేసిరో దానికి సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష. రెండవది, దాని కెపాసిటీ 1.8 టీఎంసీలు అయితే మరి దాంట్లో స్టోరేజ్ 11 నుంచి 15 దాకా టీఎంసీ స్టోరేజ్ చేసిరు అధ్యక్ష. మరి ఆ ప్రెజర్తోని ఆ పిల్లర్స్ ఏ విధంగా హోల్డ్ అవుతాయని చెప్పేసి శాస్త్రీయంగా ఆలోచించలేదు అధ్యక్ష. అదేవిధంగా సేమ్ సుందిల్లా వెన్నారంలో కూడా సేమ్ అదే టెక్నాలజీ వాడిరు అధ్యక్ష. వాళ్ళు డిజైన్లో చాలా తప్పిదాలు ఉన్నాయి, ఆ తప్పిదాల గురించి చర్చలో ఎక్కడ ప్రస్తావన చేయట్లేదు అధ్యక్ష. ఇంతకుముందు మా పొంగులేటి సీనన్న గారు అడిగిర్రు, మీరు ఒకప్పుడు మేడిగడ్డ దేవాలయం అయింది, ఇప్పుడు అది ఏ విధంగా బొందలగడ్డ అయిందని చెప్పి దానికి సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష. అదేవిధంగా నేను ఒక డాక్టర్గా చెప్తున్న అధ్యక్ష, ఇంటెస్టైన్స్ పర్ఫోరేషన్ ఒక్క దగ్గర పొక్క పడితే మూయొచ్చు, కానీ ఇంటెస్టైన్ మొత్తం పొక్కలు పడితే మొత్తమే పేగులు తీసేయాలి అధ్యక్ష, ప్రాణం పోద్ది అధ్యక్ష. ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ కానీ వెన్నారం కానీ అదే పరిస్థితి ఉంది అధ్యక్ష. అది ఒక్క దగ్గర ప్యాచింగో ఇదైతే రీస్టోరింగ్ చేస్తే అది ఆగే పరిస్థితి లేదు అధ్యక్ష నాకు తెలిసి. అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారు ఒక ప్రస్తావన తెచ్చారు, పాలకుర్తి, డొర్నకల్, మహబూబాద్, తుంగతుర్తి ఏరియాలో వాటర్ మేము పుష్కలంగా ఇచ్చినామని. ఇంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు గత 2-3 సంవత్సరాలుగా వర్షాలు కంటిన్యూస్గా పడడం, ఎండాకాలంలో కూడా వర్షాలు రావడం, వరదలు రావడం, దాంతో శ్రీరామ్ సాగర్ అధ్యక్ష, శ్రీరామ్ సాగర్లో కానీ మిడ్ మానేర్లో కానీ వాటర్ కెపాసిటీ పెరిగింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ గత హయాంలో తవ్వించిన కాలువలే పూర్తిగా లైనింగ్ పనులు చేయలేదు అధ్యక్ష. పనులన్నీ పక్కన పెట్టేసి ఆ చెరువులు సగం న్యాచురల్ వాటర్ ఫాల్తో నిండినాయి అధ్యక్ష. కొంతవరకు
పాలకుర్తి డోర్నకల్లో మిడ్ మానేర్ నీళ్లతో నిండిన అధ్యక్ష. మునగాల వరకు సూర్యాపేట మునగాలకు పోయే నీళ్లు మూసి నీళ్ళు అధ్యక్ష. వరద నీరు మూసి ప్రాజెక్ట్ గేట్లు తెరిస్తే నిండిన నీరు అధ్యక్ష. నేను సూర్యాపేటలో ఉన్న నివాసం, డోర్నకల్ వరంగల్ నా నేటివ్ ప్లేస్ కాబట్టి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ నీరు కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండానే ఇంతకుముందు మన ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రివర్యులు ఒక మాట చెప్పారు. 160 టీఎంసీలు మాత్రమే ఇప్పటిదాకా లిఫ్ట్ చేసిరు. 160 లిఫ్ట్ చేసిన దాంట్లో మరి 30 టీఎంసీలు మళ్ళీ వరదలు వచ్చినప్పుడు వదిలేసిరు. మిగిలిన వాటర్ అంతా అన్నారం, సిందిల్లా, ఎల్లంపల్లిలో స్టోరేజ్ ఉంది. వీరు ఎక్కడి నుంచి కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిన అధ్యక్ష? ఎక్కడ ఇచ్చినని చెప్పేసి కేసీఆర్ గారి పాలాభిషేకాలు, లేదంటే అక్కడ చెరువులలో అలుగులకు వీళ్ళు పసుపు కుంకుమలు పోసుకుంటూ సారే ఏదో ఫంక్షన్లు చేసి పెట్టారు కదా అధ్యక్ష. వాస్తవంగా మీరు పంపింగ్ చేసిన నీళ్ళంతా స్టోరేజ్ వాటిలో రిజర్వాయర్లోనే ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి పైనుంచి వచ్చిన నీళ్లను ఇంకొకటి అధ్యక్ష, ఇంతకుముందు మా సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు జాతీయ రాజకీయాల్లో చలామణి కావడం కోసమో, టీవీ ఛానల్ కొనుక్కోవడం కోసమో, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కోవడం కోసమో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను వీడు బలిజి పెట్టిన అధ్యక్ష. ఈరోజు విద్యార్థులు 14 సంవత్సరాల ఉద్యమాల పేరుతో, మళ్ళీ 10 సంవత్సరాల నియామకాల పేరుతో ఎంత జీవితాలు ఆగమైనా ఒకసారి ఆలోచించిన అధ్యక్ష. ఈ కాళేశ్వరం ఒకటే కాదు, ప్రజలు అన్ని సామాజిక వర్గాలు నష్టపోయారు అధ్యక్ష. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అధ్యక్ష? అదేవిధంగా కాంట్రాక్టర్లు 15 సంవత్సరాల క్రితం చేసిన పనులకు ఇప్పటిదాకా టోకన్లు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా బిల్లులు చెల్లించలేని పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష. ఉద్యోగస్తులకు, ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఆ రోజు తెలంగాణ కావాలని కోరుకున్నారో 20వ తారీఖు దాకా వాళ్ళకి జీతాలు ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అధ్యక్ష? మరి మేధావులు మా పల్లారాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మా కడియం శ్రీహరి గారు, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వీరు చెప్పాలి. ఆ పార్టీలో ఉన్న మేధావులు, గతంలో వాళ్ళు సీనియర్ శాసనసభ్యులు, ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ అధినేతను రమ్మని చెప్పండి. ఆ పవర్ ప్రజెంటేషన్ ఏదో గతంలో చేసిన వ్యక్తిగా వారే కదా, కాబట్టి వారు రావాలి, చేయాలని చెప్తే ఆ డిమాండ్ వాటి మీద ప్రస్తావించకుండా కేవలం దాట వేసడానికి వేరే సబ్జెక్టు ముందు తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేస్తున్న అధ్యక్ష. ఈ తెలంగాణ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా గత 10 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు మన అభివృద్ధిని వెనక తీసుకెళ్ళిన అధ్యక్ష. కాబట్టి చట్టపరంగా తప్పకుండా శిక్ష పడాల్సిందే, అది ఎంతటి వారైనా ఎవరైనా కానీ జరగాలని చెప్పేసి తమ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్న అధ్యక్ష. థ్యాంక్ యూ. కె మదన్మోహన్ రావు గారు. అధ్యక్ష, ఆనరబుల్ స్పీకర్ గారికి, సీఎం గారికి, మరి మినిస్టర్స్ గారికి, మా కొలీగ్స్ అందరికీ అధ్యక్ష, పొద్దునుంచి మనం దీని గురించి మాట్లాడుతున్నాం, వేస్టేజ్ ఈ వైట్ పేపర్ గురించి. మరి తెలంగాణ మనం తెచ్చుకున్నది మూడు అంశాల మీద, 3 ఫ్యాక్టర్స్ మీద. ఒకటి నీళ్ళన్నము, ఆ టైంలో మరి ఉద్యోగాలని నియామకాలని చెప్పినారు. మరి నీళ్ళేమో ఆంధ్రాకు పోయినాయి, నియామకాలేమో గాలికి వెళ్ళిపోయినాయి సార్. మరి నిధులేమో ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినాయి సార్. ఇప్పుడు బ్రిటిషర్స్ కూడా ఒకప్పుడు స్వాతంత్రం కంటే ముందు ఇంత పెద్ద లూటింగ్ కాలేదు సార్. మరి ఆంధ్రులతోనే మనం కొట్లాడినాం సార్ ఆ రోజు. ఇది ట్యాక్స్ పేడ్ మనీ సార్. ఎవ్రీబడి హ్యాస్ రైట్ సార్. ఈరోజు ప్రతి పైసా, ఈరోజు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మరి ఇరిగేషన్ మినిస్టర్ గారిని పదే హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ తెలంగాణ స్టేట్ సార్, మరి ప్రతి ఒక్కరికి ఈ ట్యాక్స్ పేడ్ మనకి రైట్ ఉన్నది సార్. మరి మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, పేద నియోజకవర్గం నుంచి సార్ ఇదే హరీష్ రావు గారు ఇక్కడ కూర్చున్నారు సార్ ఈ సభలో. కేసీఆర్ గారు వచ్చింది సార్, 10 సంవత్సరాల నుంచి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తుందని చెప్పింది సార్. సరే, నా నియోజకవర్గంలో సార్ 2 సార్లు సార్, మొన్న కూడా వచ్చింది సార్. ఇదే హరీష్ రావు, ఇదే పెద్ద మనిషి, చాలా బాగా మాట్లాడతాడు కదా సార్. ఆయన పెద్ద అవార్డు తీసుకుంటాడు కదా, పెద్ద సీనియర్ మోస్ట్ది. ఇదే మనిషి, ఇదే పెద్ద మనిషి నా నియోజకవర్గానికి వచ్చి మొన్న కూడా 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి అబద్ధం ఆడింది సార్. వీళ్ళ మామ అల్లుడు ఇద్దరు కలిసి అబద్ధం ఆడారు సార్. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారిని బయట మాట్లాడుతున్నారు, మరి సీఎం గారిని పదే మీరు మాట్లాడుతున్నారు తప్ప ఒకటి అర్థం చేసుకోవాలి సార్. మీరు ప్రీవియస్ రికార్డు చూస్తే అపెక్స్ కౌన్సిల్ ఒక మాట,
కేఆర్ఎంబి ఆ ఆర్గనైజేషన్ ముందు ఒక మాట, అసెంబ్లీలో మరో మాట. సార్ మరి ఇంతకుముందు సాంబశివరావు గారు మాట్లాడుతున్నారు కాగ్ రిపోర్ట్ గురించి. ఇట్స్ అ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సార్ అది. దాంట్లో క్లియర్గా మొన్న మీడియాలో కూడా వచ్చింది సార్, పేపర్లో కూడా వచ్చింది, దక్కన్ క్రానికల్ కూడా వచ్చింది. కాగ్ హ్యాస్ పాయింటెడ్ అన్రియలిస్టిక్ టైమ్ లైన్ గివెన్ ఫర్ ద డిపిఆర్స్. అంటే అన్రియలిస్టిక్ టైమ్స్ ఇచ్చారు. డిపిఆర్ అనేది ఒక మన ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్, మరి దానికి అన్రియలిస్టిక్ టైం ఇచ్చిండ్రు. మరి పునర్విభజన చట్టంలో సెక్షన్ 84, 85, 86, 87, 88, 89 వరకు కేంద్రానికి సరెండర్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు సార్. మరి 4 monthsలో కంప్లీట్ కాళేశ్వరం ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్మానేర్, 2 monthsలో వెట్టింగ్ ఆఫ్ డిపిఆర్ ఫర్ లిఫ్ట్ సిస్టమ్ మిడ్మానేరు, తడకపల్లి, పామ్లపర్తి సార్. 2 months లోపలనే వీళ్ళు డిపిఆర్ చేసింది సార్. నేను అడిగేది ఏంటి సార్ అంటే, మరి సార్ 2 minutes టైం ఏంటి సార్, ఎఫ్ఆర్బిఎం ఫైనాన్షియల్ రెస్పాన్సిబుల్ బడ్జెట్ మేనేజ్మెంట్ సార్. సార్ చిన్న మనం ఒక కారు కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా బ్యాంక్ ఎంత ఇస్తుంది సార్? బ్యాంక్ 70%, 80% ఇస్తుంది, 20% నువ్వు పెట్టుకోవాలా. వీళ్ళు ఏం చేసింది సార్, 2020లో యాక్ట్ తీసుకొచ్చి 200% ఇట్స్ అ ఫైనాన్షియల్ రెస్పాన్సిబుల్ బడ్జెట్ మేనేజ్మెంట్ చేసింది సార్. మరి హౌ కెన్ యూ సే దాట్ సార్? సార్ ఇది లోకల్ బాడీ నుంచి వచ్చే సార్, లోకల్ బాడీ నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ 2045 వరకు సార్, మున్సిపాలిటీ నుంచి లోకల్ బాడీ నుంచి ట్యాక్స్ రెవెన్యూ ఆల్రెడీ మోటగేజ్ పెట్టేసింది సార్. ఇది దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. కావాలంటే మరి చెక్ చేసుకోమని చెప్పండి సార్. నేను అడిగేది ఈ మేడిగడ్డది ఎట్లున్నా సార్ అంటే, ఒక ఊర్లో ప్రవర్బ్ ఉన్నా సార్, పనికిరానుడు పందిడి వేస్తే కుక్క తోకూపితే పందురు ఊసిపోయినట్టున్నా సార్ ఈ పరిస్థితి. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి నిజాం సార్ ప్రాజెక్ట్ ఉంది సార్ నా కాన్స్టిట్యూన్సీలో, పోచారం ప్రాజెక్టు 1924లో ఇప్పటికి 100 years అయింది సార్. ఇంత లీకేజ్ లేదు సార్. నేను మాట్లాడేది మరి కడియం సార్, మా కాన్స్టిట్యూన్సీలో ఒక్క వాటర్ అసలు వాటరే లేదు సార్.